హాయ్ ఆల్ వెల్కమ్ టు బాండ్ టు విన్ ఛానల్. దిస్ ఈజ్ నందిని. ఎస్టర్డే పార్ట్ 1 కంప్లీట్ చేశాను కదా, వీక్లీ కరెంట్ అఫైర్స్ మార్చ్ 1 to 7. ఈరోజు వచ్చేసి పార్ట్ 2లో గవర్నమెంట్ స్కీమ్స్, గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ గురించి చెప్తాను. ఇంకా రిమైనింగ్ పార్ట్ 1లో కొన్ని టాపిక్స్ చెప్పలేదు, అవి కూడా కవర్ చేసేస్తాను. రేపు వచ్చేసి బ్యాంకింగ్, ఫినాన్స్, ఎకానమీ న్యూస్ పార్ట్ 3లో కంప్లీట్ చేస్తాను. సో అంతటితో 1 to 7th మార్చ్ వీక్లీ కరెంట్ అఫైర్స్ కంప్లీట్ అవుతుంది. ఇవి ఇలా పార్ట్స్గా డివైడ్ చేసి ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు మంత్లీ కరెంట్ అఫైర్స్ చేసేటప్పుడు ఏంటంటే ఏ బ్యాంకింగ్ న్యూస్ సపరేట్ ఉంటుంది, అంటే బ్యాంకింగ్, ఎకానమీ, ఫినాన్స్ న్యూస్ సపరేట్ ఉంటుంది. ఇంకొక ఇంకొక పార్ట్లో ఏంటంటే గవర్నమెంట్ స్కీమ్స్, గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ గురించి ఉంటుంది. రిమైనింగ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవంతా ఒక వీడియోలో ఉంటాయి. సో అలా అలా అందుకని పార్ట్స్గా డివైడ్ చేసి చెప్తున్నాను. వీక్లీ నుంచే మంత్లీకి వచ్చేసరికి నాకు కొంచెం కన్వీనియంట్గా ఉంటుందని చెప్పేసి. ఫస్ట్ గవర్నమెంట్ స్కీమ్స్, గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ చూసినట్లయితే ప్రధాన మంత్రి శ్రమయోగి మాన్ధన్ యోజన, ఎంజూరింగ్ ఫినాన్షియల్ సెక్యూరిటీ ఫర్ ఇండియాస్ అన్ఆర్గనైజ్డ్ వర్క్ ఫోర్స్. ప్రధానమంత్రి శ్రమయోగి మాన్ధన్ యోజన అంటే ఏంటంటే, అన్ఆర్గనైజ్డ్ సెక్టర్స్ ఎవరైతే ఉన్నారో, అన్ఆర్గనైజ్డ్ అంటే ఎంప్లాయర్ రిలేషన్షిప్ ఉండదు, అంటే వాళ్ళకి ఫినాన్షియల్ సెక్యూరిటీ కూడా ఉండదు. ఫినాన్షియల్ సెక్యూరిటీ అంటే ఏంటంటే, ఇప్పుడు మనకి పెన్షన్స్ వస్తుంటాయి. ఇప్పుడు ఎంప్లాయీస్ ఎవరైనా ఉన్నారనుకోండి, పెన్షన్ వస్తుంది, వాళ్ళకి కొన్ని ప్లాన్స్ ఉంటాయి, సేవింగ్స్ ఉంటాయి. ఇలాంటివి ఏమి వీళ్ళకు ఉండమన్నమాట. అంటే ఎంప్లాయీకి ఉన్న ఏవి కూడా, ఏ ఆఫర్స్ కూడా వీళ్ళకు ఉండవు. సో వాళ్ళు అన్ఆర్గనైజ్డ్ సెక్టర్స్. ఎగ్జాంపుల్ చెప్పాలంటే, అన్ఆర్గనైజ్డ్ సెక్టర్స్కి హోమ్ బేస్డ్ వర్కర్స్ అవ్వచ్చు, స్ట్రీట్ వెండర్స్, రోడ్ సైడ్ షాప్స్ పెట్టుకునే వాళ్ళు అవ్వచ్చు, మిడ్ డే మీల్ వర్కర్స్ అవ్వచ్చు, ఇలా బేల్దార్ పని చేసే వాళ్ళు అవ్వచ్చు. వీళ్ళందరూ కూడా అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ కిందకు వస్తారు. వీళ్ళ కోసం పెన్షన్ ప్రొవైడ్ చేయడానికి తీసుకొచ్చిన స్కీమే ప్రధానమంత్రి శ్రమయోగి మాన్ధన్ యోజన. అయితే దాని గురించి చూసుకున్నట్లయితే, ప్రధానమంత్రి శ్రమయోగి విల్ అజ్యూర్ మంత్లీ పెన్షన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది ఫర్ ద ఎన్రోల్డ్ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ వర్కర్స్ డ్యూరింగ్ ది ఓల్డ్ ఏజ్. 60 years వచ్చినప్పుడు వాళ్ళకి, 60 years ఏజ్ వచ్చిన తర్వాత నుంచి వీళ్ళకి పెన్షన్ ఇస్తారు. మంత్లీ పెన్షన్ 3000 అనేది ఇస్తారు. అయితే వాటికి రూల్స్ అనేవి ఏమేమి ఉంటాయి అవన్నీ కూడా చూద్దాం. ప్రధానమంత్రి శ్రమయోగి మాన్ధన్ యోజన ఈజ్ ఏ వాలంటరీ అండ్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్. వాలంటరీ స్కీమ్ అంటే ఏంటంటే, మనం ఎంతైనా కాంట్రిబ్యూట్ చేసుకోవచ్చు, పర్టికులర్గా ఇంత కాంట్రిబ్యూట్ చేయాలి ప్రతి నెల అని చెప్పేసి రూల్స్ ఏమి ఉండవు. సో దట్ ఈస్ ద వాలంటరీ. కాంట్రిబ్యూషన్ అంటే మనం కట్టేది, నెల నెల కట్టేది ఏదైతే ఉంటుందో దాన్ని కాంట్రిబ్యూషన్ అంటారు. ఈజ్ ఏ వాలంటరీ అండ్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ లాంచ్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు ప్రొవైడ్ సోషల్ సెక్యూరిటీ టు అన్ఆర్గనైజ్డ్ సెక్టర్స్. దిస్ స్కీమ్ ensures a minimum monthly pension is minimum monthly pension of 3000 ఇస్తారు ఆఫ్టర్ ద ఏజ్ ఆఫ్ 60 years ఫర్ ద వర్కర్స్ హూ బిలాంగ్ టు అన్ఆర్గనైజ్డ్ సెక్టర్. అన్ఆర్గనైజ్డ్ సెక్టర్కి సంబంధించి వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 60 years తర్వాత ఈ పెన్షన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. నెల నెల ఎంతంటే 3000, అది ఫిక్స్డ్, లైఫ్ లాంగ్ ఇంకా 3000 ఇస్తారు వాళ్ళకి. అండ్ హ్యావ్ ఏ మంత్లీ ఇన్కమ్ అప్ టు 15,000. వీళ్ళకి ఎవరికైతే మంత్లీ ఇన్కమ్ 15,000 కంటే తక్కువ ఉంటుందో వాళ్ళకి మాత్రమే ఈ పెన్షన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ద స్కీమ్ ఈజ్ ఏ ట్రిబ్యూట్ టు ద వర్కర్స్ ఇన్ ద అన్ఆర్గనైజ్డ్ సెక్టర్స్ హూ కాంట్రిబ్యూట్ అరౌండ్ 50% ఆఫ్ ద నేషన్స్ జీడిపి. సో అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్ అంటే నేను చెప్పాను కదా, హోమ్ బేస్డ్ వర్కర్స్ అవ్వచ్చు, స్ట్రీట్ వెండర్స్ అవ్వచ్చు, మిడ్ డే మీల్స్ అవ్వచ్చు, హెడ్ లీడర్స్ అవ్వచ్చు, బ్రిక్ కిల్న్ వర్కర్స్, కోబ్లర్స్, వీళ్ళందరూ వస్తారు. నెక్స్ట్ వచ్చేసి యాజ్ పర్ ఈశ్రమ్ పోర్టల్. ఈశ్రమ్ పోర్టల్ అంటే ఏంటంటే, ఈ అనార్గనైజ్డ్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రిజిస్టర్ చేసుకోవడానికి ఒక పోర్టల్ ఇది. అంటే వాళ్ళు ఎన్రోల్ అవ్వడానికి ఈశ్రమ్ పోర్టల్. ఎంతమంది టోటల్గా ఎన్రోల్ అయ్యారు, రిజిస్టర్ అయ్యారు అంటే 30.51 crores అనేవాళ్ళు అంతమంది రిజిస్టర్ అయ్యారంట. ఎప్పటికి? యాజ్ ఆన్ 31st December 2024కి చూసుకున్నట్లయితే. ప్రధానమంత్రి శ్రమయోగి మాన్ధన్ యోజన వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద ఇంటరిమ్ బడ్జెట్ 2019. ఇది ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారంటే, ఇంటరిమ్ బడ్జెట్ 2019లో ప్రవేశపెట్టారు. ఇంటరిమ్ బడ్జెట్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఏదైనా ఎలక్షన్స్ జరిగినప్పుడు ఫుల్ టైం బడ్జెట్ ప్రవేశపెట్టలేం కాబట్టి, ఆ ఫినాన్షియల్ ఇయర్ ఏ ప్రాబ్లం లేకుండా రన్ అవ్వాలి ఫినాన్షియల్ పరంగా అని చెప్పేసి, అంటే అప్పుడు కొంత అమౌంట్ అనేది కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి తీసుకొని వీటి స్కీమ్స్ అనే వాటికి అలొకేట్ చేస్తారు. సో అది ఇంటరిమ్ బడ్జెట్ అంటే. కన్సాలిడేటెడ్ ఫండ్ అంటే ఏంటి, ఇవన్నీ నేను బడ్జెట్ వీడియో చేసినప్పుడు చెప్పాను, మీరు చూడాలనుకుంటే చూడండి. ద స్కీమ్ ఈజ్ అడ్మినిస్ట్రేడ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్. ఇది ఎవరు అడ్మినిస్టర్ చేస్తారంటే, మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్. ఎవరితో కలిసి అంటే ఎల్ఐసితో కలిసి. సో ఎవరెవరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు? మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ విత్ ఎల్ఐసి అండ్ కామన్ సర్వీస్ సెంటర్స్ అంటే మీ సేవ. ఎల్ఐసి ఎందుకంటే, ఇక్కడ ఈ ఫండ్ అనేది ఎల్ఐసినే ప్రొవైడ్ చేస్తుంది, ఈ అమౌంట్ అంతా. ఎల్ఐసి ఈజ్ ద పెన్షన్ ఫండ్ మేనేజర్. ఈ పెన్షన్ ఫండ్ మేనేజ్ చేసేది ఎల్ఐసి. ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ పెన్షన్ పే అవుట్. నెక్స్ట్ వచ్చేసి కీ ఫీచర్స్ చూసుకున్నట్లయితే, ప్రధానమంత్రి శ్రమయోగి మాన్ధన్ యోజన స్కీమ్ ప్రొవైడ్స్ న్యూమరస్ బెనిఫిట్స్. దీంట్లో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అవేంటియో చూసుకున్నట్లయితే, మినిమం అజ్యూర్డ్ పెన్షన్ ఎంత ఇస్తారు? 3,000 per month ఆఫ్టర్ 60 years ఆఫ్ ఏజ్. 60 years దాటిన తర్వాత. గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్, దీంట్లో గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ కూడా ఉంటుంది. అంటే ఇప్పుడు మనం 100 రూపాయలు వేసామనుకోండి, మన కాంట్రిబ్యూషన్గా
గవర్నమెంట్ 100 రూపాయలు వేయాలి. అంటే వర్కర్ ఎంతైతే కాంట్రిబ్యూట్ చేస్తాడో గవర్నమెంట్ అంతే కాంట్రిబ్యూట్ చేయాలి. ఇది గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్. ఎంతంటే 1:1 బేసిస్. వాలంటరీ అండ్ కాంట్రిబ్యూటరీ. ఇందాక చెప్పాను కదా! వాలంటరీ, కాంట్రిబ్యూటరీ అంటే మన ఇష్టం ఎంతైనా కాంట్రిబ్యూట్ చేసుకోవచ్చు. ఫ్యామిలీ పెన్షన్. ఫ్యామిలీ పెన్షన్ ఏంటంటే ఇఫ్ ద బెనిఫిషరీ పాస్డ్ అవే, బెనిఫిషరీ గాని చనిపోయినట్లయితే స్పౌస్‌కి 50% ఇస్తారు. అంటే 3000లో 1500 ఈమెకి ఫ్యామిలీ పెన్షన్ అనేది వస్తుంది నెల నెల. ఎగ్జిట్ ప్రొవిజన్స్ అంటే కడుతూ మధ్యలో ఎగ్జిట్ అవ్వచ్చా? వెళ్ళిపోవచ్చా కట్టకుండా? కట్టకుండా ఆపేయొచ్చా? అంటే ఆపొచ్చు. కాకపోతే స్పెసిఫిక్ కండిషన్స్ అనేవి ఉంటాయి. ఈజీ ఎన్రోల్‌మెంట్ కోసం ఈజీ ఎన్రోల్‌మెంట్ అంటే ఏంటంటే ఎక్కడెక్కడ అప్లై చేసుకోవచ్చు అంటే సీఎస్‌సీస్‌లో లేకపోతే మాన్‌ధన్ పోర్టల్ గానీ, ఈశ్రమ్ పోర్టల్ ఉంటుంది కదా! వాటిల్లో ఎన్రోల్ చేసుకోవచ్చు. ఫండ్ మేనేజ్‌మెంట్ వచ్చేసి ఎల్ఐసీ ఫండ్ మేనేజ్ చేస్తుంది. అయితే ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్నట్లయితే ఎలిజిబిలిటీ ఏజ్ వచ్చేసి 18-40 ఇయర్స్ ఏజ్ ఉండాలి. ఇన్కమ్ వచ్చేసి 15,000 కంటే తక్కువ ఇన్కమ్ అనేది ఉండాలి నెలల. సో వాళ్ళు అన్ఆర్గనైజర్స్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీనికి ఎలిజిబుల్. ఇంకా వచ్చేసి అన్ఆర్గనైజ్డ్ సెక్టార్‌లో కేటగిరీస్ ఉంటాయి. వాటిలో కూడా ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అనేది. స్ట్రీట్ వెండర్స్, ర్యాగ్ పికర్స్, రిక్షా పుల్లర్స్, కన్‌స్ట్రక్షన్ వర్కర్స్, డైలీ వేజ్ లేబర్స్, అగ్రికల్చర్ వర్కర్స్, బీడీ వర్కర్స్, డొమెస్టిక్ వర్కర్స్, వీవర్స్, ఆర్టిషన్స్, ఫిషర్‌మెన్, లెదర్ వర్కర్స్ వీళ్ళందరూ ఆర్గనైజర్ సెక్టార్ కాకుండా రిమైనింగ్ సెక్టార్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ. అంటే ఎంప్లాయర్ రిలేషన్‌షిప్ లేనివన్నీ కూడా అనార్గనైజ్డ్ సెక్టార్ కిందకొస్తాయి. ఎక్స్‌క్లూజన్ క్రైటీరియా. ఎక్స్‌క్లూజన్ క్రైటీరియా అంటే ఎవరెవరు దీనికి ఎలిజిబుల్ కాదు. షుడ్ నాట్ బి కవర్డ్ అండర్ ద ఎంప్లాయ్ ప్రావిడెంట్ ఫండ్, ఎంప్లాయ్ స్టేట్ ఇన్షూరెన్స్ కార్పొరేషన్ అండ్ నేషనల్ పెన్షన్ స్కీమ్. ఎవరైతే నేషనల్ పెన్షన్ స్కీమ్ నుంచి కానీ, ఎంప్లాయ్ ప్రావిడెంట్ ఫండ్ నుంచి కానీ, ఎంప్లాయ్ స్టేట్ ఇన్షూరెన్స్ కార్పొరేషన్ నుంచి కానీ పెన్షన్ తీసుకుంటున్నారో వాళ్ళు ఈ స్కీమ్‌కి ఎలిజిబుల్ కాదు. షుడ్ నాట్ బి ఎన్ ఇన్‌కమ్ ట్యాక్స్ పేయర్. ఎవరైతే ఇన్‌కమ్ ట్యాక్స్ పే చేస్తారో వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ కాదు. షుడ్ నాట్ బి రిసీవ్డ్ బెనిఫిట్స్ ఫ్రమ్ ఎనీ అదర్ గవర్నమెంట్ పెన్షన్ స్కీమ్. ఏ అదర్ పెన్షన్ స్కీమ్ నుంచి కూడా వీళ్ళు పెన్షన్ అనేది తీసుకోకూడదు. ఒకవేళ తీసుకున్నట్లయితే వాళ్ళు కూడా ఎలిజిబుల్ కాదు. అయితే ఎన్రోల్మెంట్ ఎలా చేయాలి? డాక్యుమెంట్స్ ఏమేమి అవసరం అంటే ఆధార్ కార్డ్ కావాలి, సేవింగ్ బ్యాంక్ అకౌంట్ కావాలి, లేకపోతే జన్‌ధన్ అకౌంట్ అయినా విత్ ఐఎఫ్ఎస్‌సి కోడ్ ఉండాలి. నెక్స్ట్ మొబైల్ నెంబర్ ఉండాలి. ఆధారు, బ్యాంక్ అకౌంట్, మొబైల్ నెంబరు. అపాన్ రీచింగ్ 60 ఇయర్స్ ఏజ్ బెనిఫిషరీ స్టార్ట్ రిసీవింగ్ ఫిక్స్డ్ పెన్షన్ ఆఫ్ 3,000 రూపీస్ పర్ మంత్ ఫర్ దేర్ లైఫ్ టైమ్. టోటల్ లైఫ్ టైమ్ 60 ఇయర్స్ ఏజ్ తర్వాత లైఫ్ టైమ్ మొత్తం అతనికి నెల నెల 3,000 పెన్షన్ వస్తుంది. లిస్ట్ ఆఫ్ ప్రొఫెషన్స్, ఆక్యుపేషన్స్ అనేవి ఈ లిస్ట్ ప్రొఫెషన్స్ ఏమేమి ఎవరెవరు అప్లై చేయొచ్చు అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ ఆక్యుపేషన్స్ ఏమేంటివి అనేది ఈ పోర్టల్ ఉంటుంది labor.gov.in దాంట్లో చూసుకోవచ్చు. చూసుకున్న తర్వాత ఎవరైతే ఎలిజిబుల్ అనుకుంటారో వాళ్ళు వచ్చేసి మాన్‌ధన్ పోర్టల్‌లో ఎన్రోల్ అవ్వచ్చు. ఎన్రోల్మెంట్ ఇన్ ద పీఎం ప్రధానమంత్రి శ్రమయోగి మాన్‌ధన్ యోజన ఈజ్ ఫెసిలిటేటెడ్ త్రూ కామన్ సర్వీస్ సెంటర్స్ అక్రాస్ ఇండియా. సీఎస్‌సీస్‌లో కూడా ఎన్రోల్ చేసుకోవచ్చు. అయితే ఈ స్కీమ్ గురించి, టోటల్ బెనిఫిట్స్ గురించి, ప్రొసీజర్ గురించి ఇంకేమన్నా డౌట్స్ ఉంటే ఈ నెంబర్‌కి కాల్ చేసినట్లయితే 18002676 నెంబర్‌కి కాల్ చేసినట్లయితే వీళ్ళు ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు చెప్తారు. ఇది 24/7 అవైలబుల్‌లో ఉంటుంది. అయితే కాంట్రిబ్యూషన్ స్ట్రక్చర్ చూసినట్లయితే ఇందాక చెప్పాను కదా! గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్, మన కాంట్రిబ్యూషన్ 1:1 ఉంటుందని. ఇప్పుడు ఏజ్ నాకే నేనే అనుకోండి 18 సంవత్సరాలు అనుకోండి. నేనే రూ. 55 కాంట్రిబ్యూట్ చేస్తున్నా మంత్లీ. గవర్నమెంట్ కూడా రూ. 55 ఎయ్యాలి. 65 వేస్తే గవర్నమెంట్ 65 వేయాలి. 150 ఏస్తే గవర్నమెంట్ 150 ఎయ్యాలి. సో, దిస్ ఈస్ ద కాంట్రిబ్యూషన్ స్ట్రక్చర్. నెక్స్ట్ వచ్చేసి ఎగ్జిట్ అండ్ విత్‌డ్రాల్ ప్రొవిజన్స్. ఎగ్జిట్ అండ్ విత్‌డ్రాల్ అంటే మధ్యలో విత్‌డ్రా చేసుకోవడం గానీ, ఎగ్జిట్ అయిపోవడం, వెళ్ళిపోవడం గానీ స్కీమ్ క్లోజ్ చేసేసుకొని. అలాంటి ప్రొవిజన్స్ కూడా ఉన్నాయి. అవి ఏమేంటియో చూసినట్లయితే ఎగ్జిట్ బిఫోర్ 10 ఇయర్స్ అంటే కడుతున్నారు. కట్టేసేసి 10 సంవత్సరాల తర్వాత వెళ్ళిపోయారు. అంటే ఇప్పుడు 18 సంవత్సరాలకి మీరు కట్టడం స్టార్ట్ చేశారు. 28 సంవత్సరాలకి ఏంటంటే అంటే వెళ్ళిపోయారు ఇంకా కట్టకుండా ఆ స్కీమ్ అనేది క్లోజ్ చేశారు. క్లోజ్ చేసినప్పుడు ఏంటంటే ఇఫ్ ఎ వర్కర్ ఎగ్జిట్ స్కీమ్ బిఫోర్ 10 ఇయర్స్ 10 ఇయర్స్ ముందు 27, 26 అలా 18 ఇయర్స్‌కి కట్టినప్పుడు 27, 26 ఇయర్స్ అప్పుడు మీరు క్లోజ్ చేశారనుకోండి. ద కాంట్రిబ్యూటెడ్ అమౌంట్ ఈస్ రీఫండెడ్ విత్ ద సేవింగ్ బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్. ఆ అమౌంట్ ఏదైతే ఉందో మీరు కాంట్రిబ్యూట్ చేసిన అమౌంట్ అది మీ బ్యాంక్ అకౌంట్‌లోకి బ్యాంక్ అకౌంట్‌లోకి వస్తుంది. విత్ ఇంట్రెస్ట్ రేట్ సేవింగ్ బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్ అప్పుడు ఏదైతే ఉంటుందో ఆ ఇంట్రెస్ట్ రేట్ కూడా కలిపిస్తారు. ఎగ్జిట్ ఆఫ్టర్ 10 ఇయర్స్ బట్ బిఫోర్ 60 ఇయర్స్. ఆఫ్టర్ 10 ఇయర్స్ అంటే 18 సంవత్సరాలప్పుడు స్కీమ్ కట్టారు. 29, 30 ఇయర్స్ అప్పుడు ఎగ్జిట్ అయ్యారు. అంటే 10 ఇయర్స్ తర్వాత. ఎగ్జిట్ అయ్యారు అంటే ద బెనిఫిషరీ రిసీవ్స్. అప్పుడేం జరుగుతుందంటే బెనిఫిషరీ రిసీవ్స్ హిస్ ఆర్ హర్ షేర్ కాంట్రిబ్యూషన్ అలాంగ్ విత్ ద అక్యుములేటెడ్ ఇంట్రెస్ట్ యాజ్ యాక్చువల్లీ ఎర్న్డ్ బై ద ఫండ్ ఆర్ ఎట్ ద సేవింగ్ బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్. అయితే దీంట్లో ఏంటంటే
వీళ్ళకి కూడా సేమ్ వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఏదైతే ఉందో కాంట్రిబ్యూషన్ అనేది ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఇంట్రెస్ట్ ఉంది కదా! ఆ మొత్తం మీద ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో అది ఇస్తారు. లేకపోతే సేవింగ్ బ్యాంక్ ఇంట్రెస్ట్ ఇస్తారు. అంటే ఏది ఎక్కువ ఉంటే అది ఇస్తారు. ఆప్షన్ ఉంది ఇక్కడ. ఇక్కడేంటంటే 10 సంవత్సరాల ముందే ఎగ్జిట్ అయ్యారనుకోండి సేవింగ్ బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్ మాత్రమే ఉంటుంది. ఇక్కడ ఆప్షన్ ఉంటుంది. ఏ ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ ఉంటే అది ఇస్తారు 10 సంవత్సరాల తర్వాత. సో, ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్ ప్లస్ టోటల్ అమౌంట్ వస్తుంది. డెత్ బిఫోర్ 60 ఇయర్స్ ఆర్ పర్మనెంట్ డిసబిలిటీ కాజ్డ్ బై యాక్సిడెంట్. డెత్ 60 సంవత్సరాల కంటే ముందే చనిపోయిన పర్సన్స్ ఎవరైనా ఉన్నా లేకపోతే పర్మనెంట్ డిసెబిలిటీ అంటే ఏంటంటే ఇంక కోలుకోలేని పరిస్థితి. ఏదో ఒకటి కాలు చెయ్యి పోవడము ఇలాంటివి ఉంటాయి కదా! పర్మనెంట్ డిసెబిలిటీ అంటే. సో, యాక్సిడెంట్‌లో అలాంటివి ఏమన్నా పోయినా అలాంటి వాళ్ళకేంటంటే స్పౌస్ కంటిన్యూ చేయొచ్చు. స్పౌస్ అంటే హస్బెండ్ గానీ, వైఫ్ కానీ వీళ్ళు కంటిన్యూ చేయొచ్చు. లేదా స్పౌస్ విత్‌డ్రా చేసుకోవచ్చు ఆ స్కీమ్‌ని. విత్‌డ్రా చేసుకుంటే ఏంటంటే వాళ్ళకి యాక్చువల్ అమౌంట్‌తో పాటు ఇంట్రెస్ట్ కూడా ఇస్తారు. ఇది కూడా సేమ్. ఆ టోటల్ అమౌంట్ మీద వచ్చిన ఇంట్రెస్ట్ అయినా అవ్వచ్చు. లేకపోతే సేవింగ్ బ్యాంక్ ఇంట్రెస్ట్ ఏది ఎక్కువ ఉంటే అది ఇస్తారు. అయితే డెత్ ఆఫ్టర్ 60 ఇయర్స్. 60 ఇయర్స్ తర్వాత చనిపోతే స్పౌస్ రిసీవ్స్ 50% ఆఫ్ ద పెన్షన్ యాస్ ఫ్యామిలీ పెన్షన్. ఒకవేళ 60 ఇయర్స్ తర్వాత చనిపోయారనుకోండి బెనిఫిషరీ స్పౌస్ అంటే హస్బెండ్ గాని, వైఫ్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 50% ఫ్యామిలీ పెన్షన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. 50% ఆఫ్ ద పెన్షన్ అంటే ఇప్పుడు 3000 కదా! 3000 ప్రొవైడ్ చేస్తారు కదా! నెల మామూలుగా అయితే. ఇక్కడ 50% అంటే 1500 ప్రొవైడ్ చేస్తారు. ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ ద సబ్‌స్క్రైబర్ యాస్ వెల్ యాస్ హిస్ ఆర్ హర్ స్పౌస్. ఒకవేళ ఆహ్ ఇద్దరూ చనిపోతే హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరూ చనిపోతే ఎంటైర్ కార్పస్ విల్ బి క్రెడిటెడ్ బ్యాక్ టు ద ఫండ్. ఈ అమౌంట్ ఏదైతే ఉందో మళ్ళీ ఫండ్‌కి వెళ్ళిపోతుంది. బ్యాక్ వెళ్ళిపోతుంది. సిచ్యువేషన్ ఆఫ్ డిఫాల్ట్ అంటే ఏంటంటే ఎవరైనా కట్టకుండా ఎగ్గొట్టినా అలాంటి వాళ్ళకి ఏం చేస్తారంటే చూడండి ఇఫ్ ఏ సబ్స్క్రైబర్ హ్యాస్ నాట్ పెయిడ్ ద కాంట్రిబ్యూషన్ కంటిన్యూస్‌గా కట్టకుండా ఆపేస్తే హి ఆర్ షాల్ విల్ బి అలౌడ్ టు రెగ్యులరైజ్ హిస్ కాంట్రిబ్యూషన్ బై పేయింగ్ ఎంటైర్ ఔట్‌స్టాండింగ్ డ్యూస్. మొత్తం ఔట్‌స్టాండింగ్ డ్యూస్ కట్టడంతో పాటు అలాంగ్ విత్ పెనాల్టీ చార్జెస్ కూడా కట్టాల్సొస్తుంది. ఆ పెనాల్టీ చార్జెస్ గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది. ఇంప్లిమెంటేషన్ కరెంట్ స్టేటస్ చూసినట్లయితే టోటల్‌గా 36 స్టేట్స్, యూటీస్‌లో ఇది ఇంప్లిమెంట్ అవుతుంది ఈ స్కీము. టోటల్‌గా ఎన్ని సీఎస్‌సీస్ అనేవి కవర్ అవుతున్నాయి అంటే ఈ స్కీమ్ ద్వారా 3,52,598 సీఎస్‌సీ సెంటర్స్ అనేవి కవర్ అవుతున్నాయంట. ఎన్రోల్‌మెంట్స్ ఎంతమంది ఎన్రోల్ అయ్యారు అంటే 46,12,330 మెంబర్స్ అనేవాళ్ళు ఎన్రోల్ అయ్యారు. అయితే దీంట్లో కార్డ్ ఇష్యూ చేస్తారు. ఆ కార్డ్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. పెన్షన్ తీసుకునేడానికి ఈ కార్డ్ అనేది ఇస్తారు వాళ్ళకి. ప్రధానమంత్రి శ్రమ్ యోగి మన్ధన్ యోజన. ఈ కార్డ్స్ ఇష్యూ చేసిన వాటిలో టాప్ స్టేట్ వచ్చేసి హర్యానా. ఎన్ని కార్డ్స్ ప్రొవైడ్ చేసింది అంటే 8,26,208 కార్డ్స్ ప్రొవైడ్ చేసింది. నెక్స్ట్ వచ్చేసి యూపీ 6,94,169. మహారాష్ట్ర 6,000 సారీ హర్యానా 8,26,208. ఉత్తరప్రదేశ్ 6,94,169. నెక్స్ట్ మహారాష్ట్ర, గుజరాత్, ఛత్తీస్గఢ్. ఈ 5 గుర్తుపెట్టుకోండి. ఇదొచ్చేసి ఈ డేటా ఎప్పుడుదంటే యాజ్ ఆన్ మార్చ్ 3 మార్చ్ 2025. మార్చ్ 3, 2025కి సంబంధించిన డేటా ఇది. సుగమ్య యాత్ర. సుగమ్య యాత్ర ఏ పైనీరింగ్ ఇనిషియేటివ్ టువర్డ్స్ యాక్సెసిబిలిటీ అండ్ ఇంక్లూజివిటీ ఆర్గనైజ్డ్ ఆన్ ద ఇంటర్నేషనల్ వీల్ చైర్ డే 2025 ఇన్ న్యూఢిల్లీ. ఈ సుగమ్య యాత్ర స్కీమ్ దేనికంటే పీడబ్ల్యూడీస్ ఉంటారు కదా! పర్సన్స్ విత్ వీకర్ సెక్షన్స్ వాళ్ళు ఉంటారు కదా! పర్సన్స్ విత్ డిసెబిలిటీస్. వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి. అంటే అన్ని యాక్టివిటీస్‌లో వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి పర్సన్ విత్ డిసెబిలిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి ఈ సుగమ్య యాత్ర. ఈ సుగమ్య యాత్రని ఎప్పుడు లాంచ్ చేశారంటే వీల్ చైర్ డే, ఇంటర్నేషనల్ వీల్ చైర్ డే ఎప్పుడంటే 1 మార్చ్. సో, అప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు ఈ స్కీమ్‌ని. అయితే దీని గురించి చూసినట్లయితే ఆన్ ద ఒకేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ వీల్ చైర్ డే 1 మార్చ్ 2025. ఈ వీల్ చైర్ డే ఎప్పుడంటే 1 మార్చ్ 2025. దీని థీమ్ వచ్చేసి ఈ ఇయర్ సెలబ్రేటింగ్ యాక్సెసిబిలిటీ. సుగమ్య యాత్ర వాజ్ ఆర్గనైజ్డ్ ఎట్ రాజీవ్ చౌక్ మెట్రో స్టేషన్ ఢిల్లీ. ఈ సుగమ్య యాత్ర ప్రోగ్రామ్‌ని ఎక్కడ కండక్ట్ చేస్తున్నారు అంటే ఢిల్లీలో రాజీవ్ చౌక్ మెట్రో స్టేషన్ దగ్గర బై ద డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిసెబిలిటీస్. సో, పీడబ్ల్యూడీ డిపార్ట్మెంట్ అనేది దీన్ని కండక్ట్ చేస్తుంది. అండర్ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ అండ్ ఆఫీస్ ఆఫ్ ద చీఫ్ కమిషనర్ ఫర్ పర్సన్స్ విత్ డిసెబిలిటీస్. సో, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, ఆఫీస్ ఆఫ్ చీఫ్ కమిషనర్ ఫర్ పర్సన్ విత్ డిసెబిలిటీస్ కింద ఉన్న డిపార్ట్మెంట్ పీడబ్ల్యూడీ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో అది ఈ సుగమ్య యాత్రని కండక్ట్ చేస్తుంది. ఎవరి కోసం? పీడబ్ల్యూడీస్ కోసం.
The Yatra is aimed to break myths associated with wheelchair users, promote accessibility and encourage inclusivity in the society. సో వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి ప్రతి యాక్టివిటీస్లో వాళ్ళు ఉండాలి అని చెప్పేసి. ఆన్ ద ఇంటర్నేషనల్ వీల్ చైర్ డే 2025 వేరియస్ ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్డ్. ఈ ఈ డే రోజు చాలా ప్రోగ్రామ్స్ అనేవి కండక్ట్ చేశారు. అవి చూసుకున్నట్లయితే స్పోర్ట్స్ ఈవెంట్స్ జరిగాయంట. అవి ఎక్కడ జరిగాయంటే ఎన్ఐఎల్డి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ లొకోమోటర్ డిసెబిలిటీస్ ఎక్కడ ఉందంటే ఇది కోల్కతాలో ఉంది. అక్కడ సెమినార్ అండ్ స్పోర్ట్స్ ఈవెంట్ జరిగాయి. ఇవి జస్ట్ గుర్తుపెట్టుకోండి. అంటే మీరు పర్టికులర్గా వాటిని చదవాలి అనేది ఏం లేదు, రీడ్ చేయండి అంతే. డిస్కషన్ ఆన్ అసిస్టివ్ డివైసెస్ అసిస్టివ్ డివైసెస్ అంటే వాళ్ళకి సంబంధించి కొన్ని హెల్పింగ్ వీల్ చైర్స్ ఉంటాయి కదా, వీల్ చైర్స్ కానీ ఇంకా కొన్ని కొన్ని ఐటమ్స్ ఉంటాయి వాళ్ళకి యూజ్ చేయడానికి, వాళ్ళకి హెల్పింగ్గా. సో అలాంటి డివైసెస్ ఎక్కడ ప్రొవైడ్ చేశారు అంటే వాటి మీద డిస్కషన్స్, అవి ఎలా డిస్ట్రిబ్యూషన్ ఎలా చేయాలి, అవంతా ఈ డిస్కషన్ అనేది జరిగింది. ఎక్కడ జరిగిందంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ ఇంటలెక్చువల్ డిసెబిలిటీస్ NIEPID సికింద్రాబాద్లో జరిగింది. అవేర్నెస్ ప్రోగ్రామ్ అండ్ ఇంక్లూజన్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఎక్కడ జరిగిందంటే స్వనిర్తార్ ఎక్కడ ఉందంటే ఇది ఒడిశాలో ఉంది. నెక్స్ట్ వచ్చేసి పబ్లిక్ అవేర్నెస్ అండ్ వీల్ చైర్ డిస్ట్రిబ్యూషన్ ఎక్కడ జరిగిందంటే కంపోజిట్ రీజనల్ సెంటర్ CRC గోరఖ్పూర్లో జరిగింది. వేరియస్ యాక్టివిటీస్ CRC త్రిపురలో వేరియస్ యాక్టివిటీస్ జరిగాయి. వీల్ చైర్ ట్రైనింగ్ అండ్ అసిస్టివ్ డివైసెస్ డిస్ట్రిబ్యూషన్ అట్ CRC. వీల్ చైర్ డిస్ట్రిబ్యూషన్, అసిస్టివ్ డివైసెస్ డిస్ట్రిబ్యూషన్ ఎక్కడ జరిగాయి, ఈ రెండు డిస్ట్రిబ్యూషన్ ఎక్కడ జరిగాయంటే దేవనాగరి. అయితే ఈ డిస్ట్రిబ్యూషన్ దేవనాగరి, ఈ CRC దేవనాగరి ఎవరితో కలిసి ఇచ్చిందంటే ఈ వీల్ చైర్ కానీ అసిస్టివ్ డివైసెస్ కానీ అలింకో conducted wheelchair operation training for 26 beneficiaries and distributed 90 assistive devices. 26 బెనిఫిషరీస్కి ట్రైనింగ్ ఇచ్చి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి 90 అసిస్టివ్ డివైసెస్ అనేవి ప్రొవైడ్ చేశారంట. ఎంజూరింగ్ బెటర్ మొబిలిటీ అండ్ యాక్సెసిబిలిటీ ఫర్ పర్సన్స్ విత్ డిసెబిలిటీ. వీల్ చైర్ కాంపిటీషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అట్ CRC నెల్లూరు. వీల్ చైర్కి కూడా ఇవ్వడానికి కాంపిటీషన్ జరిగిందంట. ఆ కాంపిటీషన్ డిస్ట్రిబ్యూషన్ ఎక్కడ జరిగిందంటే CRC నెల్లూరులో జరిగింది. సో ఇది సుగమ్య యాత్ర గురించి. నెక్స్ట్ వచ్చేసి పంచాయతీరాజ్ మినిస్ట్రీ టు లాంచ్ సాక్షాత్ పంచాయత్ నేత్రి అభియాన్ అనే దాన్ని ఒక స్కీమ్ని లాంచ్ చేసింది పంచాయతీరాజ్ మినిస్ట్రీ. ఇది దేనికోసం అంటే ఉమెన్ ఎలక్టివ్ రిప్రజెంటేటివ్స్ ఉంటారు కదా, అంటే గ్రామంలో కానీ జిల్లాల్లో కానీ బ్లాక్స్లో కానీ బ్లాక్ లెవెల్లో ఎవరైతే ఉమెన్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఉంటారు, ఉమెన్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ అంటే లీడర్స్ అయి ఉండొచ్చు, ఇలా ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించి వాళ్ళని మోటివేట్ చేయడానికి, వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి, ఎంపవర్ చేయడానికి ఈ స్కీమ్ అనేది ఏంటి, సాక్షాత్ పంచాయత్ నేత్రి అభియాన్. The Ministry of Panchayati Raj is organizing a national workshop on women elected representatives of Panchayati Raj institutions where Sakshat Panchayat Netri Abhiyan will be launched 4th March 2025. ఎప్పుడు లాంచ్ చేశారంటే ఈ స్కీమ్ని 4th March 2025లో లాంచ్ చేశారు. ఎక్కడంటే విజ్ఞాన్ భవన్ ఢిల్లీలో లాంచ్ చేశారు. ఎవరి కోసం అంటే ఉమెన్ రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉన్నారో పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్లో వాళ్ళకి ఒక వర్క్షాప్ కండక్ట్ చేయడం గురించి. The Sakshat Panchayat Netri Abhiyan is a strategic initiative aimed at strengthening the capacity building interventions for women elected representatives of Panchayati Raj institution across the nation. కెపాసిటీ బిల్డింగ్ అంటే ఏంటంటే చూడండి, ఇక్కడ వాళ్ళ లీడర్షిప్ స్కిల్స్ని పెంచడం, తర్వాత ఏంటంటే ఉమెన్ పార్టిసిపేషన్ ఎక్కువగా ఉండడం, అంటే ఉమెన్ ఎక్కువ ఉండాలి లీడర్షిప్ దాంట్లో అని చెప్పేసి. తర్వాత పాలసీ, గవర్నెన్స్ ఎంగేజ్మెంట్, ఎంకరేజింగ్ పాలసీస్. గవర్నెన్స్ ఎంగేజ్మెంట్ అంటే ఇప్పుడు వాళ్ళు పర్టికులర్గా ఒక విలేజ్ తీసుకుంటే ఒక ఉమెన్నే లీడ్ చేస్తుంది, అంటే రూల్ చేస్తుంది అనుకోండి, లీడర్ ఆ గ్రామానికి. అలాంటి వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేయాలి, అలాంటి వాళ్ళు ఇంకా గ్రామాల్లో విలేజెస్లో ఇంకా ఇంప్రూవ్ చేయాలి చాలా మందిని, ఒకళ్ళు కాకుండా ఒక 10 మంది 20 మంది అలా ఉండాలని చెప్పేసి. ద సాక్షాత్ పంచాయత్ నేత్రి అభియాన్ ఈజ్ అ నేషనల్ వైజ్ కెపాసిటీ బిల్డింగ్. ఇది మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీరాజ్. ఓకే, to empower women elected representatives in Panchayati Raj. The Sakshat Panchayat Netri Abhiyan holds immense significance as its first ever national gathering of women elected representatives from all 3 types. నేను చెప్పాను కదా 3 types, దీంట్లో 3 types పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్లో 3 types ఉంటాయి. 3 types ఏంటంటే గ్రామ పంచాయతీ, బ్లాక్ పంచాయతీ, జిల్లా పంచాయతీ. గ్రామ్ అంటే విలేజ్ లెవెల్, బ్లాక్ అంటే ఇంటర్మీడియట్, అంటే విలేజ్కి డిస్ట్రిక్ట్కి మధ్యలో ఉండేవి, మండలాలు అంటారు కదా, సో ఆ టైప్. జిల్లా పరిషత్ అంటే డిస్ట్రిక్ట్ లెవెల్. ఇది ఈ 3 టైప్స్లో ఉన్న ఉమెన్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎంపవర్ చేయడానికి, వాళ్ళ స్కిల్స్ పెంచడానికి. సో ఆబ్జెక్టివ్స్ చూసుకున్నట్లయితే దాని ఇనిషియేటివ్ ఈజ్ డిజైన్ టు అచీవ్ ద ఫాలోయింగ్ కీ గోల్స్ ఏంటంటే వాళ్ళ లీడర్షిప్ స్కిల్స్ని
వాళ్ళ లీడర్షిప్ స్కిల్స్ని పెంచాలి. ఉమెన్ పార్టిసిపేషన్ అనేది ఉండాలి. ఈ రిజర్వేషన్‌లో ఈ పంచాయతీరాజ్ ఇన్‌స్టిట్యూషన్‌లో ఉమెన్ లీడర్‌షిప్ అనేది 33% ఉండాలి అని చెప్తున్నారు. ఎంకరేజింగ్ పాలసీ అండ్ గవర్నమెంట్ ఎంగేజ్‌మెంట్ అనేది ఎంకరేజ్ చేయాలి అని చెప్పేసి. సో, దిస్ ఈస్ ద సాక్షాత్ పంచాయత్ నేత్రి అభియాన్. నెక్స్ట్ వచ్చేసి మోడల్ ఉమెన్ ఫ్రెండ్లీ గ్రామ్ పంచాయత్స్. మోడర్న్ ఉమెన్ ఫ్రెండ్లీ గ్రామ్ పంచాయత్ ఇనిషియేటివ్ అనేది లాంచ్ చేసింది. అంటే పంచాయతీ రాజే ఒక రకంగా పంచాయతీ రాజే ఈ ఇనిషియేటివ్ కూడా తీసుకొచ్చింది. ఏంటంటే మోడల్ ఉమెన్ ఫ్రెండ్లీ గ్రామ్ పంచాయత్. ఈ ప్రతి డిస్ట్రిక్ట్‌కి ఒక మోడల్ ఉమెన్ ఫ్రెండ్లీ గ్రామ్ పంచాయత్ అనేది ఉండాలని చెప్పేసి ఈ ఇనిషియేటివ్ మెయిన్ ఎయిమ్. The Ministry of Panchayati Raj will launch its transformative initiative to develop model women-friendly gram panchayats at National Convention 5th March 2025 విజ్ఞాన్ భవన్ ఢిల్లీ. ఇది ఎప్పుడు లాంచ్ చేసిందంటే 5th March 2025లో ఎక్కడ లాంచ్ చేసిందంటే ఢిల్లీలో. ఎవరంటే మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీ రాజ్. ఇది ఎవరు సపోర్ట్ చేస్తున్నారు ఈ స్కీమ్ని అంటే స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీ రాజ్, ఎస్ఐఆర్డి అండ్ పిఆర్ఎస్ అండ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ లైక్ యుఎన్ఎఫ్పిఏ. యుఎన్ఎఫ్పిఏ అంటే ఏంటంటే యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్. యుఎన్ఎఫ్పి అంటే ఏంటంటే యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్. ద ఈవెంట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే 2025 సెలబ్రేషన్స్. ఈ ఇనిషియేటివ్ అనేది ఉమెన్స్ డే సెలబ్రేషన్స్లో ఒక భాగం అంట. ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ ఇనిషియేటివ్ ఈస్ టు ఎస్టాబ్లిష్ అట్లీస్ట్ వన్ మోడల్ ఉమెన్ ఫ్రెండ్లీ గ్రామ పంచాయతీ ఇన్ ఈచ్ డిస్టిక్. ప్రతి డిస్టిక్లో ఒక మోడల్ ఉమెన్ ఫ్రెండ్లీ గ్రామ పంచాయతీ అనేది ఉండాలనేది దీని యొక్క మెయిన్ ఎయిమ్. These model panchayats will exemplify the Prime Minister Narendra Modi's vision to creating safe, more inclusive and socially just gram panchayats, contributing to the larger goal of achieving a Vikasit Bharat through Vikasit Panchayats. The ministry will also organize a national Mahila Grama Sabha. ఈ మినిస్ట్రీ మహిళా గ్రామ సభని కూడా కండక్ట్ చేస్తుంది 8th మార్చ్న. 8th మార్చ్ అంటే ఉమెన్స్ డే రోజు. సో ఇది ఉమెన్ ఫ్రెండ్లీ గ్రామ పంచాయత్స్ ఇనిషియేటివ్ గురించి. నెక్స్ట్ వచ్చేసి క్యాబినెట్ అప్రూవ్స్ రివిజన్ ఆఫ్ లైఫ్ స్టాక్ హెల్త్ అండ్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్, ఎల్హెచ్డిసిపి. లైఫ్ స్టాక్ హెల్త్ అండ్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్. ద యూనియన్ క్యాబినెట్ అప్రూవ్డ్ రివిజన్ ఆఫ్ ద లైఫ్ స్టాక్ హెల్త్ అండ్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్ విత్ అవుట్లే 3,880 crore, 3,880 కోట్లు అవుట్లే అనేది ఉంది 2024 నుంచి 26 సంవత్సరానికి, అంటే 2 years ఇది. టు ఎన్హాన్స్ లైఫ్ స్టాక్ డిసీజ్ కంట్రోల్. ఇది దేనికంటే యానిమల్స్ ఉన్నాయి కదా, యానిమల్స్కి వాటి యొక్క డిసీజెస్కి సంబంధించి మెడిసిన్స్కి సంబంధించి కూడా, అంటే వాటి డిసీజెస్ ఎలా కంట్రోల్ చేయాలి, మెడిసిన్స్ ఎలా ప్రొవైడ్ చేయాలి. సో ఆ స్కీమ్ గురించి అది. సో వాటి గురించి ఈ స్కీమ్ ఏంటంటే లైఫ్ స్టాక్ హెల్త్ అండ్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్. ఈ న్యూ కాంపోనెంట్, దీంట్లో ఒక న్యూ కాంపోనెంట్ ఇంట్రడ్యూస్ చేశారు. అదేంటంటే పశు ఔషధి హెస్ బీన్ ఇంట్రడ్యూస్డ్ టు అఫోర్డబుల్ జనరిక్ వెటర్నిటీ మెడిసిన్స్. నేను చెప్పాను కదా, వెటర్నిటీ మెడిసిన్స్ అంటే యానిమల్స్కి సంబంధించిన మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రొవైడ్ చేయడానికి, వాటి యొక్క డిసీజెస్ని కంట్రోల్ చేయడానికి ఈ స్కీమ్ త్రూ పిఎం కిసాన్ సమృద్ధి కేంద్ర అండ్ కోఆపరేటివ్స్. ఈ పశు ఔషధి దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు కదా న్యూ కాంపోనెంట్ని. దానికి ఎంత అలోకేట్ చేశారు బడ్జెట్ అంటే 75 crores. చూడండి, 75 crores అలోకేటెడ్ ఫర్ ప్రొవైడింగ్ అఫోర్డబుల్ జెనరిక్ వెటర్నరీ మెడిసిన్స్. ఏ సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్ ఎయిమ్డ్ ఎట్ ఇంప్రూవింగ్ లైఫ్ స్టాక్ హెల్త్ని ఇంప్రూవ్ చేయడానికి త్రూ వ్యాక్సినేషన్. ఎలా అంటే వ్యాక్సిన్ ఇచ్చి డిసీజ్ని కంట్రోల్ చేసి, వెటనరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎన్హాన్స్మెంట్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఇప్పుడు యానిమల్స్కి గోడౌన్స్ అంటే షెడ్స్ ఇలాంటివి ఉంటాయి కదా, అలాంటివి ప్రొవైడ్ చేయడం. ఇట్ ఎన్షూర్స్ హై ప్రొడక్టివిటీ, ఎకనామిక్ గ్రోత్ ఫర్ ఫార్మర్స్ అండ్ డిసీజ్ ప్రివెన్షన్ ఇన్ లైఫ్ స్టాక్ డెవలప్మెంట్ పై. ఇది ఎవరు డెవలప్ చేశారంటే డిపార్ట్మెంట్ ఆఫ్ యానిమల్ హస్బెండరీ అండ్ డైరీ. ఎయిమ్ టు ప్రివెంట్, కంట్రోల్ అండ్ ఎరాడికేట్ మెజారిటీ లైఫ్ స్టాక్ డిసీజెస్ని కంట్రోల్ చేయడానికి దీని మెయిన్ ఎయిమ్. డిసీజెస్ని కంట్రోల్ చేయాలి, మెడిసిన్ అనేది యానిమల్స్కి డిసీజ్ని కంట్రోల్ చేయడానికి మెడిసిన్ అనేది ప్రొవైడ్ చేయాలి. డిసీజెస్ దీంట్లో ఏమేమి డిసీజెస్ కవర్ అవుతాయి అంటే ఫుట్ అండ్ మౌత్ డిసీజ్, బ్రుసెల్లాయిస్, పెస్టిసైడ్స్, పెటిస్ రుమినెంట్స్. ఇవి అగ్రికల్చర్ చదివే వాళ్ళకైతే చాలా ఇంపార్టెంట్. మీరు జస్ట్ వీటిని చదవండి అంతే. ఎవరైతే ఏఎఫ్ఓ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఈ స్కీమ్ గురించి కంప్లీట్గా నేర్చుకోవాలి. క్లాసికల్ స్వైన్ ఫీవర్, లంపీ స్కిన్ డిసీజ్, యాంథ్రాక్స్, ర్యాబీస్ అండ్ అదర్ లైఫ్ స్టాక్ డిసీజెస్. యాంథ్రాక్స్ అనేది చాలా డేంజరస్ డిసీజ్. సో ఇవన్నీ కూడా చదవండి, జస్ట్ చదవండి అంతే, ఏమేమి డిసీజెస్ కవర్ అవుతాయని చెప్పేసి.
సెంట్రల్ స్టేట్ ఫండింగ్ వచ్చేసి 60:40. సెంటర్ స్టేట్ ఫండింగ్ ఉంటుంది ఇందులో. సెంటర్ 60 రేషియోలో ఇస్తే స్టేట్ 40% ఇస్తుంది. అంటే సెంటర్ 60% కాంట్రిబ్యూట్ చేస్తే స్టేట్ 40% కాంట్రిబ్యూట్ చేస్తుంది. అయితే నార్త్ ఈస్టర్న్ హిమాలయన్ స్టేట్స్ ఉంటాయి కదా, మణిపాల్, మిజోరాం, 7 సిస్టర్ స్టేట్స్ ఉన్నాయి కదా హిమాలయన్ స్టేట్స్. అవి వాటికి ఎంతంటే ఈ సెంట్రల్ స్టేట్ కాంట్రిబ్యూషన్ వచ్చేసి 90:10. 100% యూటీస్కి, యూనియన్ టెరిటరీస్కి వచ్చేసి 100% సెంట్రల్ గవర్నమెంటే అమౌంట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి డెనాన్ దీన్ దయాల్ అంత్యోదయ యోజన నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ కండక్ట్స్ వెబినార్ ఆన్ టార్గెటింగ్ స్ట్రాటజీస్ ఫర్ రీచింగ్ ద లాస్ట్ మైల్. రీచింగ్ ద లాస్ట్ మైల్ అంటే ఏంటంటే ప్రతి ఒక్కళ్ళకి అందాలి. సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్. The Deen Dayal Antyodaya Yojana National Rural Livelihood Mission organizing a webinar on targeting strategies for reaching the last mile and yesterday. The webinar was held under the Samavedi అజీవక యోజన. ఇది దేని కింద జరుగుతుందంటే ఈ వెబినార్ సామవేది అజీవక యోజన అనేది ఒక స్కీమ్ కింద జరుగుతుంది. విచ్ ఎయిమ్స్ ఎట్ ద ఎకనామిక్ ఇన్క్లూజన్ ఆఫ్ ద పూరెస్ట్ ఆఫ్ ద పూర్ ఉమెన్. పూరెస్ట్ అంటే చాలా దీన పరిస్థితిలో ఉన్న ఉమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎకనామికల్గా ఇంప్రూవ్ చేయాలి, ఎంకరేజ్ చేయాలి అని చెప్పేసి సామవేది ఆజీవిక యోజన. ద వెబినార్ ఫోకస్డ్ ఆన్ ద ప్రాసెస్ అడాప్టెడ్ బై డిఫరెంట్ ఎస్ఆర్ఎల్ఎమ్స్ అంటే స్టేట్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్స్. ఇవేం చేస్తాయంటే స్టేట్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్స్ స్టేట్లో ఉన్న అంటే టోటల్గా వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ ఎలా ఉంది, పూర్ పీపుల్ ఎలా ఎలా ఉంటున్నారు, వాళ్ళకు ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, అవన్నీ కూడా చూస్తుంది స్టేట్ అనేది. ఈ ఎస్ఆర్ఎల్ఎమ్స్ అనేవి చూస్తూ ఉంటాయి. బెస్ట్ ప్రాక్టీసెస్ అండ్ కమ్యూనిటీ లెడ్ ఐడెంటిఫికేషన్ ఇన్వాల్వింగ్ పార్టిసిపేటెడ్ రూరల్ అప్రైజల్స్ డైవర్స్ ప్యానల్. ఇదొద్దు. Drawing from the learnings and experiences of SRLM, they learn in partnership with BRAC International and trickle up developing a training module on the inclusive livelihood program, inspire change, vision building and inclusive livelihood. The training module was launched during the webinar. అయితే వీటి యొక్క ఈ ఎస్ఆర్ఎల్ఎం ఇచ్చిన లెర్నింగ్స్ కానీ ఎక్స్పీరియన్సెస్ కానీ ఇట్లా ఉన్నాయి అలా ఉన్నాయని చెప్తారు కదా, దాని నుంచి డేనల్ ఏం చేసిందంటే బీఆర్ఏసీతో టైఅప్ అయ్యి ఒక అంటే ఒక థీమ్ని ఇంట్రడ్యూస్ చేసింది. ఆ థీమ్ ఏంటంటే ఇన్స్పైర్ చేంజ్, విజన్ బిల్డింగ్ అండ్ ఇంక్లూజివ్ లైవ్లీహుడ్స్ ద ట్రైనింగ్ మోడ్యూల్ లాంచ్. ఇంక్లూజివ్ అంటే ఏంటంటే ఇక్కడ అర్థము ఆ పావర్టీని తగ్గించి ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయడం. సో దిస్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద ఇంక్లూజింగ్ లైవ్లీహుడ్స్. ద ట్రైనింగ్ మాడ్యూల్ వాజ్ లాంచ్ డ్యూరింగ్ ద వెబినార్. ట్రైనింగ్ మాడ్యూల్ అనేది లాంచ్ చేశారు. ఈ డేనర్మ్ బీఆర్ఏసీ కలిసి ఈ ట్రైనింగ్ మాడ్యూల్ అనేది లాంచ్ చేశారు. ఈ పూర్ పీపుల్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళని బిల్డ్ చేయడానికి, వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి ట్రైనింగ్ మాడ్యూల్ అయితే లాంచ్ చేశారు. అయితే దీన్ దయాల్ అంత్యోదయ యోజన నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ గురించి చూసుకున్నట్లయితే, దీన్ దయాల్ అంత్యోదయ యోజన నేషనల్ లైవ్లీహుడ్ మిషన్ వాజ్ లాంచ్డ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ జూన్ 2011లో లాంచ్ చేశారు యాజ్ ఏ రీస్ట్రక్చర్డ్ వర్షన్ ఆఫ్ స్వర్ణ జయంతి గ్రామ్ స్వరోజ్గార్ యోజన. దీన్ని ఇంతకుముందు ఏమని పిలిచేవాళ్ళు అంటే స్వర్ణ జయంతి గ్రామ్ స్వరోజ్గార్ యోజన అని పిలిచేవాళ్ళు ఈ స్కీమ్ని. The mission aimed at create efficient and effective institutional platforms of the rural and poor, enabling them to increase household income through sustainable livelihood enhancement and improved access to financial services. అంటే ఈ స్కీమ్ యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటంటే ఎవరైతే పూర్ పీపుల్ ఉన్నారో వాళ్ళ యొక్క ఇన్కమ్ పెంచి వాళ్ళకి యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇంప్రూవ్ చేయాలి, ఎన్హాన్స్ చేయాలి అని చెప్పేసి, అంటే ఫినాన్షియల్ పరంగా వాళ్ళని స్ట్రాంగ్ చేయాలి అని చెప్పేసి. ఇన్ నవంబర్ 2015 ద ప్రోగ్రామ్ వాజ్ రీనేమ్డ్. నవంబర్ 2015లో ఈ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో స్వర్ణ జయంతి గ్రామ్ స్వరోజ్గార్ యోజన, దీన్ని దీన్ దయాల్ అంత్యోదయ యోజనగా మార్చారు. ఎన్ఆర్ఎల్ఎం హ్యాస్ సెట్ అవుట్ విత్ అన్ ఎజెండా టు కవర్. దీని యొక్క ఎజెండా ఏంటంటే 7 crore రూరల్ పీపుల్ హౌస్ హోల్డ్స్ని, అంటే రూరల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో 7 crore పీపుల్ అక్రాస్ 600 డిస్ట్రిక్ట్స్, 6,000 బ్లాక్స్, 2.5 lakh గ్రామ్ పంచాయత్స్ అండ్ 6 lakh విలేజెస్ ఇన్ ద కంట్రీ త్రూ సెల్ఫ్ మేనేజ్డ్ ఎస్హెచ్జీస్ అనే దాన్ని ఎస్హెచ్జీస్ ద్వారా వీళ్ళని ఇంప్రూవ్ చేయాలి. ఎస్హెచ్జీస్ అంటే సెల్ఫ్ మేనేజ్మెంట్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అంటే ఏంటంటే వీళ్ళు ఒక 10 members ఉంటారు. వాళ్ళకి ఏంటంటే లోన్ ప్రొవైడ్ చేస్తారు, అంటే వాళ్ళ అవసరాలకి లోన్ అనేది ఇస్తారు. సో అది ఎస్హెచ్జీస్ అంతే. అండ్ ఫెడరేటెడ్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ సపోర్ట్ దెమ్ లైవ్లీహుడ్స్ కలెక్టెడ్ ఇన్ ఏ పీరియడ్ ఆఫ్ 8 to 10 years. అది 8 to 10 yearsలో ఎస్హెచ్జీస్ని ఫామ్ చేసి వాళ్ళ యొక్క
పావర్టీని డిక్రీజ్ చేసి ఎంప్లాయ్మెంట్ పెంచి వాళ్ళని ఫినాన్షియల్గా స్టేబుల్ చేయాలి అని చెప్పేసి. ఇన్ అడిషన్ ద పూర్ వుడ్ బి ఫెలిసిటేటెడ్ టు అచీవ్ ఇంక్రీజింగ్ యాక్సెస్ టు దేర్ రైట్స్, ఎంటైటిల్మెంట్స్ అండ్ పబ్లిక్ సర్వీసెస్, డైవర్సిఫైడ్ రిస్క్ అండ్ బెటర్ సోషల్ ఇండికేటర్స్ ఆఫ్ ఎంపవర్మెంట్. సో ఇది డే నన్ గురించి. నెక్స్ట్ వచ్చేసి స్వావలంబిని ఇనిషియేటివ్ టు ప్రమోట్ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ఇన్ ద కంట్రీ. స్వావలంబిని అనేది ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ప్రోగ్రామ్ వాజ్ లాంచ్డ్ ఎట్ చౌదరి చరణ్ సింగ్ యూనివర్సిటీ మీరట్. ఎక్కడ లాంచ్ చేశారంటే మీరట్లో ఉన్న చౌదరి చరణ్ సింగ్ యూనివర్సిటీ దగ్గర లాంచ్ చేశారు. టు ఎంపవర్ ఫీమేల్ ఎంటర్ప్రెన్యూర్స్ అక్రాస్ ఇండియా. ఫీమేల్ ఎంటర్ప్రెన్యూర్స్ అంటే ఏంటంటే ఫీమేల్ బిజినెస్ ఉమెన్ ఉంటారు కదా, వాళ్ళు బిజినెస్ ఉమెన్ వాళ్ళు. వాట్ ఈస్ స్వావలంబిని? అసలు స్వావలంబిని అంటే ఏంటి చూసినట్లయితే ఏ స్ట్రక్చర్డ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ఇనిషియేటివ్, ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ఇనిషియేటివ్ ఫర్ యంగ్ ఉమెన్ ఇన్ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్. హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఏంటంటే ఐఐటీస్ ఉంటాయి కదా, అవి ఐఐటీస్ యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిలో యంగ్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని, అంటే ఆ చదువుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ ఐఐటీస్లో లేదా యూనివర్సిటీ చదువుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఫ్యూచర్లో ఒక బిజినెస్ ఉమెన్గా మార్చాలి అని చెప్పేసి. ప్రొవైడ్ స్కిల్స్ డెవలప్మెంట్, మెంటర్షిప్, ఫండింగ్ సపోర్ట్ అండ్ ఇంక్యుబేషన్ ఆపర్చునిటీస్. ఏ స్కిల్ డెవలప్మెంట్ ప్రొవైడ్ చేస్తాయంటే ఎవరు ఏ స్కిల్ కావాలంటే ఆ స్కిల్లో వీళ్ళకి నైపుణ్యం తీసుకొచ్చేలా చేస్తుంది. మెంటర్ గైడ్ చేస్తుంది. ఫండ్ సపోర్ట్ ఇస్తుంది. ఏమైనా మనీ కావాలంటే మనీ సపోర్ట్ చేస్తుంది ఈ స్కీమ్. ఇది ఉమెన్స్కి. ఎక్కడంటే హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో చదువుకునే వాళ్ళకి. ఇంప్లిమెంటెడ్ బై నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ స్మాల్ బిజినెస్ డెవలప్మెంట్ అండ్ నీతి ఆయోగ్. ఈ స్కీమ్ ఎవరెవరు ఇంప్లిమెంట్ చేస్తున్నారంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ స్మాల్ బిజినెస్ డెవలప్మెంట్ అండ్ నీతి ఆయోగ్. ఏ మినిస్ట్రీ అంటే మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. దీని ఎయిమ్ వచ్చేసి ఎన్హాన్స్ ఉమెన్స్ పార్టిసిపేషన్ ఇన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. ఉమెన్స్ పార్టిసిపేషన్ అంటే బిజినెస్లో ఉమెన్స్ పార్టిసిపేషన్ అనేది ఎక్కువ ఉండాలి త్రూ స్ట్రక్చర్ ట్రైనింగ్ అండ్ మెంటర్షిప్. ఎలా అంటే ఒక కరెక్ట్ అయిన ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని గైడ్ చేసేటట్టు. ప్రమోట్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా వాళ్ళే ఇంకొకళ్ళకి జాబ్ ఇచ్చేటట్టు. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే వాళ్ళే సంపాదించుకునేటట్టు మనీ. అండ్ ఎకనామిక్ ఇండిపెండెన్స్ అంటే ఒకళ్ళ మీద ఆధారపడకుండా వాళ్ళకి వాళ్ళు స్టాండ్ తీసుకొని వాళ్ళకి వాళ్ళు సంపాదించేలాగా. ఎంకరేజ్ అట్లీస్ట్ 10% ఆఫ్ ట్రైన్డ్ పార్టిసిపెంట్ టు ఎస్టాబ్లిష్ సక్సెస్ఫుల్ ఎంటర్ప్రైజెస్. అయితే ఈ ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళల్లో అట్లీస్ట్ 10% అయినా బిజినెస్ రన్ చేసేలాగా ఎంకరేజ్ చేయాలి. అయితే కీ ఫీచర్స్ చూసుకున్నట్లయితే స్వావలంబినిలో మల్టీ స్టేజ్ ట్రైనింగ్ అప్రోచ్. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ దీంట్లో 2 ఉంటాయి. మల్టీ స్టేజ్ ట్రైనింగ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లో 3 ఉంటాయి. సారీ 2 కాదు 3 ఉంటాయి. ఏమేంటి అంటే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అవేర్‌నెస్ ప్రోగ్రామ్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, మెంటర్ సపోర్ట్ ఉంటుంది. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అవేర్‌నెస్ ప్రోగ్రామ్ చూసుకున్నట్లయితే ఇది 2 డే వర్క్షాప్, 2 డేస్ జరుగుతుంది. టోటల్‌గా 600 స్టూడెంట్స్‌కి బిజినెస్ మీద వాటి ఫండమెంటల్స్ మీద ట్రైనింగ్ అనేది ఇస్తారు. నెక్స్ట్ వచ్చేసి డెవలప్మెంట్ ప్రోగ్రామ్‌లో ఏం చేస్తారంటే ఇది 40 అవర్స్ జరుగుతుంది. ఇది 2 డేస్ అంటే 48 అవర్స్ జరుగుతుంది. ఇది 40 అవర్ ప్రోగ్రామ్. అడ్వాన్స్డ్ ట్రైనింగ్ ఫర్ 300 స్టూడెంట్స్. ఇది 300 స్టూడెంట్స్‌కి ఏమేమి ఇక్కడ నేర్పిస్తారంటే ఫినాన్స్ గురించి, మార్కెట్ యొక్క లింకుల గురించి, కంప్లైంట్స్ గురించి, లీగల్ యాస్పెక్ట్స్, లీగల్‌గా ఎలా అంటే టోటల్‌గా ఎకానమీ గురించి వాళ్ళు మొత్తం చెప్తారు. బయట ఎలా ఉంది సిచ్యువేషన్ అని. 6 మంత్స్ మెంటర్షిప్ సపోర్ట్ అంటే హెల్ప్ పార్టిసిపేషన్ ట్రాన్సిషన్ ఫ్రమ్ ఐడియేషన్ టు ఎంటర్ప్రైజ్ క్రియేషన్. 6 మంత్స్ మెంటర్షిప్ అంటే వాళ్ళ యొక్క ఐడియాస్ నుంచి క్రియేట్ చేసే వరకు, దాన్ని బిజినెస్ని స్టార్ట్ రన్ చేసే వరకు మెంటర్షిప్ అనేది ప్రొవైడ్ చేస్తారు 6 మంత్స్. వాళ్ళ యొక్క ఐడియాస్ నుంచి ఎలా క్రియేట్ చేయాలి అంతవరకు. ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అంటే ఏంటంటే చూడండి, ఈ ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్లో ట్రైన్డ్ ఎడ్యుకేటర్స్ టు మెంటర్ అండ్ గైడ్ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ విత్ ఇన్ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్. ఎడ్యుకేటర్స్ అంటే ట్రైనింగ్ పొందిన ఎడ్యుకేటర్స్ అంటే ట్రైనింగ్ పొందిన అని కాదు, ఎవరైతే ట్రైనింగ్ ఇస్తారో ఎడ్యుకేటర్స్ అంటే చెప్పేవాళ్ళు, ట్రైనింగ్ నేర్పించేవాళ్ళు, వాళ్ళు ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ని గైడ్ చేస్తూ ఉండాలి. ఫ్యాకల్టీ అంటే వాళ్ళ యొక్క స్కిల్స్ని డెవలప్ చేయాలి అని చెప్పేసి. రికగ్నిషన్ అండ్ రివార్డ్స్ దీంట్లో అవార్డ్స్ కూడా ప్రజెంట్ చేస్తారు. అంటే రికగ్నైజ్ టాప్ పర్ఫార్మింగ్ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ వాళ్ళ మీద టాప్ పర్ఫార్మెన్స్ ఎవరైతే ఉంటుందో వాళ్ళకి అవార్డ్స్ కూడా ప్రజెంట్ చేస్తారు. నేషన్ వైడ్ ఇంప్లిమెంటేషన్ చూసినట్లయితే ఇనీషియల్లీ లాంచ్డ్ ఇనీషియల్గా ఈ స్కీమ్ని ఎక్కడ లాంచ్ చేశారంటే
హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో. ఈస్టర్న్ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఐఐటి భువనేశ్వర్, నెహ్రూ, షిల్లాంగ్, గౌహతి, వీటిలో గౌహతి యూనివర్సిటీ ఇక్కడ ఫస్ట్ ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి ఓవరాల్ ఇండియా నవ్ ఎక్స్పాండెడ్ టు బిహెచ్యు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, మౌలానా ఆజాద్ నేషనల్ అర్బన్ యూనివర్సిటీ, ఇంకా చాలా టోటల్గా నేషనల్ వైడ్ ఉన్న యూనివర్సిటీస్లో ఐఐటీస్లో కూడా వీటిని ఈ స్కీమ్ అనేది ఇంప్లిమెంట్ అవుతుంది. సో అది స్వావలంబిని స్కీమ్ గురించి. నెక్స్ట్ వచ్చేసి గుజరాత్ లీడ్స్ నేషన్ విత్ 19,020 హెక్టేర్స్ ఆఫ్ మ్యాంగ్రూవ్ ప్లాంటేషన్ ఇన్ 2 years అండర్ మిస్టీ స్కీమ్. ఇదేంటంటే మిస్టీ స్కీమ్ ఏంటంటే మ్యాంగ్రూవ్స్ ఫారెస్ట్ని ప్రొటెక్ట్ చేయాలి, కన్జర్వ్ చేయాలి అని చెప్పేసి. ద మ్యాంగ్రూవ్ ఇనిషియేటివ్ ఫర్ షార్ట్ లైన్ హ్యాబిటేట్స్ అండ్ టాంజిబుల్ ఇన్కమ్స్. మిస్టీ ఫుల్ ఫామ్ ఏంటంటే మ్యాంగ్రూవ్ ఇనిషియేటివ్ ఫర్ షార్ట్ లైన్ హ్యాబిటేట్స్ అండ్ టాంజిబుల్ ఇన్కమ్స్. ఈ మిస్టీ స్కీమ్ని 2023 బడ్జెట్లో చూసుంటారు మీరు. ఈజ్ ఏ గవర్నమెంట్-led initiative aimed at increasing mangrove cover along the coastal line and unsalt pan lands. ఇది కోస్టల్ లైన్ దగ్గర ఈ కోస్టల్ లైన్ దగ్గర ఏంటంటే ఈ ఫారెస్ట్ కవర్ అనేది ఇంప్రూవ్ చేయాలి, మ్యాంగ్రూవ్ కవర్ అనేది ఇంక్రీజ్ చేయాలి అని చెప్పేసి. మిస్టీ కమ్స్ ఆఫ్టర్ ఇండియా జాయిన్డ్ మ్యాంగ్రూవ్ అలయన్స్. ఈ మిస్టీ అనేది ఎలా వచ్చింది అంటే ఇండియా మ్యాంగ్రూవ్ అలయన్స్ ఫర్ క్లైమేట్ అనే దాంట్లో జాయిన్ అయింది. ఇది ఎప్పుడు జరిగిందంటే COP27 మీటింగ్ జరుగుతున్నప్పుడు, 27th కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్. కాప్ అంటే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్. COP27లో మ్యాంగ్రూవ్ అలయన్స్ ఫర్ క్లైమేట్ అనే ఒక అగ్రిమెంట్ దాంట్లో జాయిన్ అయింది ఇండియా టు ద యుఎన్ఎఫ్సిసి హెల్డ్ ఇన్ ఈజిప్ట్లో జరిగింది ఇది. దీంతో అగ్రిమెంట్ చేసుకుంది యుఎన్ఎఫ్సిసితో ఇండియా. ఈ మ్యాంగ్రూవ్ అలయన్స్ ఫర్ క్లైమేట్ అనే దానికి ఒక అగ్రిమెంట్ చేసుకుంది. దాని నుంచి వచ్చిందే ఈ మిస్టీ. ఇట్ వాజ్ లాంచ్డ్ బై ద మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. ఇది మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ మినిస్ట్రీ కింద లాంచ్ చేయబడింది. ఎప్పుడంటే వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే 5th June 2023 ఎన్విరాన్మెంట్ డే, వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే అప్పుడు లాంచ్ చేశారు. మిస్టీ ఎన్విసేజెస్ ద రీఫారెస్టేషన్ ఆఫ్ మ్యాంగ్రూవ్స్. రీస్టోరేషన్ అండ్ రీఫారెస్టేషన్ అంటే నరికేసిన చెట్లు ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ పెంచడం. రీఫారెస్టేషన్ అంటే నరికేసి ఉంటారు ఆల్రెడీ ఫారెస్ట్ కవర్ని బిల్డింగ్స్ కోసం మన ఇండస్ట్రీస్ కోసం మన అలా చేసిన వాటికి మళ్ళీ అక్కడ ఫారెస్ట్ కవర్ అనేది ప్లాంటేషన్ అనేది జరగాలి అని చెప్పేసి. కవరింగ్ అప్రాక్సిమేట్లీ 540 స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియా ఏదైతే ఉందో అక్కడ వీటిని రీఫారెస్టేషన్ అంటే పెంచాలి, మొక్కల్ని పెంచాలి. స్ప్రెడింగ్ అక్రాస్ 9 states అండ్ 3 union territories ఫర్ ఈ పీరియడ్ ఆఫ్ 5 years కమెన్సింగ్ 2023 to 2024 ఆన్వర్డ్స్. 9 states 3 union territoriesలో ఉన్న 540 స్క్వేర్ మీటర్స్ ఏరియా ఏదైతే ఉందో వచ్చే 5 yearsలో అంటే 2023-24 ఫినాన్షియల్ ఇయర్ దగ్గర నుంచి వచ్చే ఆ 5 years ఈ స్కీమ్ అనేది ఇంప్లిమెంట్ అవ్వాలి. ద స్కీమ్ ఈస్ ప్రైమర్లీ ఫోకస్డ్ ఆన్ సుందర్బన్ డెల్టా. దేని మీద ఏ ఏరియాస్ మీద ఫోకస్ చేస్తుందంటే ప్రైమరీ మొట్టమొదటగా సుందర్బన్ డెల్టాస్ ఏవైతే ఉన్నాయో అవి. హుగ్లీ ఎస్టుటరీ వెస్ట్ బెంగాల్లో ఉంది. నెక్స్ట్ వచ్చేసి అదర్ బే పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ బట్ ఆల్సో ఇంక్లూడ్ అదర్ వెట్లాండ్స్ కూడా. అండర్ మిస్టీ స్కీమ్ ద గవర్నమెంట్ ఈస్ ప్రొవైడింగ్ ఫినాన్షియల్ అసిస్టెన్స్ లోకల్ కమ్యూనిటీస్ టు అండర్టేక్ మ్యాంగ్రూవ్ ప్లాంటేషన్. ఈ ప్లాంటేషన్ చేస్తున్నందుకు లోకల్గా ఉంటారు కదా వాళ్ళకి ఫినాన్షియల్ అంటే ఇంత అని చెప్పేసి నాటినందుకు ఇంత అమౌంట్ అని చెప్పేసి గవర్నమెంట్ వీళ్ళకి ఫినాన్షియల్ అసిస్టెన్స్ అనేది ఇస్తుంది. The scheme is also involves awareness campaigns to educate people about the importance of mangrove and their role in protecting environment. Awareness campaigns కూడా కండక్ట్ చేస్తుంది వీటి యొక్క ఇంపార్టెన్స్ గురించి. The plantation activities are carried out in a participating manner involving local communities and NGOs to ensure sustainability and community ownership of the initiative. It leverages the strengths and provisions of different government schemes, initiatives such as Mahatma Gandhi MGNREGS. ఇది ఇక్కడ ఎందుకు MGNREGS అంటుందంటే MGNREGA అంటే ఏంటంటే ఆ స్కీమ్ ఎవరికైతే ఇంకా పని ప్రొవైడ్ చేయడం అంటే ఇండియాలో ఉన్న పూర్ పీపుల్కి పని అనేది కల్పించి వాళ్ళకి డైలీ వేజెస్ అనేవి ప్రొవైడ్ చేయడం. సో వీళ్ళైతే ఈ MGNREGలో కవర్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉన్నారో. తర్వాత CAMPA ఉంటుంది, కాంపెన్సేటరీ అఫారెస్టేషన్ ఫండ్ మేనేజ్మెంట్ అండ్ ప్లానింగ్ అథారిటీ ఫండ్ ఉంటుంది. సో దానికి సంబంధించిన వాళ్ళు ఈ దీంట్లో కవర్ అవుతారు మిస్టీ స్కీమ్లో. అలాంటి వాళ్ళు ప్లాంటేషన్ చేస్తూ కూడా మనీ అనేది సంపాదించుకోవచ్చు. అది మిస్టీ స్కీమ్ గురించి. నెక్స్ట్ వచ్చేసి రాష్ట్రీయ కర్మయోగి జనసేవా ప్రోగ్రామ్. ఈ రాష్ట్రీయ కర్మయోగి జనసేవా ప్రోగ్రామ్ దేనికంటే సివిల్ సర్వెంట్స్కి ట్రైనింగ్ ఇవ్వడం గురించి. డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షనర్స్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ దీన్ని ఈ ఇనిషియేటివ్ని తీసుకొచ్చింది. ఏంటి రాష్ట్రీయ కర్మయోగి జనసేవా ప్రోగ్రామ్ని. ఎవరికంటే ఎయిమ్డ్ ఎట్ ఎన్హాన్సింగ్ ద స్కిల్స్ అండ్ డెడికేషన్ ఆఫ్ ఇట్స్ ఎంప్లాయీస్, సివిల్ సర్వెంట్స్కి.
లాంచ్డ్ అండర్ రాష్ట్రీయ కర్మయోగి సివిల్ సర్వెంట్స్ అంటే యూపీఎస్సీ ఉంటారు కదా వాళ్ళు. లాంచ్డ్ అండర్ ద రాష్ట్రీయ కర్మయోగి జనసేవ ప్రోగ్రామ్ దిస్ ఇనిషియేటివ్ సిక్స్ టు ఎంపవర్ సివిల్ సర్వెంట్స్ అట్ ఆల్ లెవెల్స్. అంటే గ్రౌండ్ లెవెల్ నుంచి వాళ్ళని మల్టీ టాస్కింగ్ స్టాఫ్ నుంచి జాయింట్ సెక్రటరీ వరకు వాళ్ళని ఎంపవర్ చేయాలి అని చెప్పేసి. The Rashtriya Karmayogi Janseva program at the Department of Social Justice Empowerment will go from 5th to 11th March 2025. ఈ ప్రోగ్రామ్ ఎప్పటి వరకు జరుగుతుందంటే 5th మార్చ్ నుంచి 11th మార్చ్ వరకు జరుగుతుంది. ఎక్కడ జరుగుతుందంటే అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్ ఢిల్లీలో ఉన్న అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్ దగ్గర ఈ ప్రోగ్రామ్ అనేది జరుగుతుంది. ద ప్రోగ్రామ్ ఎంఫసైజెస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్ అండ్ ఎఫెక్టివ్ పబ్లిక్ సర్వీస్ డెలివరీ. ఈ ప్రోగ్రామ్ మెయిన్ ఎయిమ్ ఏంటంటే మంచిగా గవర్నెన్స్ అనేది ఉండాలి, కరప్షన్ అనేది ఏమీ లేకుండా, ఎంప్లాయీ సర్వీస్ డెలివరీ అంటే ఎఫెక్టివ్ పబ్లిక్ సర్వీస్ డెలివరీ అంటే పబ్లిక్కి అన్ని త్వరగా రీచ్ అయ్యేటట్టు, అంటే కరెక్ట్గా రీచ్ అయ్యేటట్టుగా ఉండాలి, సర్వీస్ అనేది డెలివరీ అవ్వాలి. ద ట్రైనింగ్ ప్రోగ్రామ్ వాజ్ ఇనాగరేటెడ్ బై శ్రీ వి శ్రీనివాస్, సెక్రటరీ ఆఫ్ ద డిఓపిపిడబ్ల్యూ. డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షనర్ వెల్ఫేర్ యొక్క సెక్రటరీ ఎవరంటే వి శ్రీనివాస్, అతను ఇనాగరేట్ చేశారు ఈ ట్రైనింగ్ని. తర్వాత ప్రోగ్రామ్స్ ఫీచర్ దీంట్లో 4 సెషన్స్ అనేవి జరుగుతాయి, 4 ట్రైనింగ్ సెషన్స్ అనేవి జరుగుతాయి. ఒక్కొక్కటి 1.5 అవర్స్ జరుగుతుంది, 1.5 అవర్ జరుగుతుంది. ఇది రాష్ట్రీయ కర్మయోగి జనసేవ ప్రోగ్రామ్ గురించి. నెక్స్ట్ వచ్చేసి గవర్నమెంట్ లాంచెస్ న్యూ క్రెడిట్ అసెస్మెంట్ మోడల్ ఫర్ ఎంఎస్ఎంఈస్. గవర్నమెంట్ ఎంఎస్ఎంఈస్ కోసం న్యూ క్రెడిట్ అసెస్మెంట్ మోడల్ అనేదాన్ని లాంచ్ చేసింది. ఈ న్యూ క్రెడిట్ అసెస్మెంట్ మోడల్ అంటే ఏంటంటే ఎంఎస్ఎంఈస్కి లోన్స్ అనేవి ప్రొవైడ్ చేయడం. The government on Thursday launched new credit assessment model based on scoring of digital footprints of MSME, wherein the public sector banks will build their in-house capability to assess MSMEs for credit instead of relying external assessment. ఇప్పుడు ఏంటంటే ఎంఎస్ఎంఈస్ ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఏదైనా బిజినెస్ పెట్టారనుకోండి, మాకు ఎంఎస్ఎంఈ సర్టిఫికేట్ ఉందని చెప్పేసి లోన్స్ తీసుకుంటారు. సో అలా కాకుండా ఇప్పుడు ఏం చెప్తుందంటే గవర్నమెంట్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ యొక్క టోటల్ అంటే వాళ్ళ బిల్డింగ్ కెపాసిటీ అంటే ఏంటంటే వాళ్ళ బిజినెస్ ఎంతవరకు రన్ అవుతుంది, ఎలా రన్ అవుతుంది, మంచిగా ఉందా లేదా, వీళ్ళ సిబిల్ స్కోర్ కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పేసి అవన్నీ చూడమంటుంది. అవన్నీ చూసిన తర్వాత క్రెడిట్ ప్రొవైడ్ చేయమని అంటుంది. ఇదే క్రెడిట్ అసెస్మెంట్ మోడల్ ఫర్ ఎంఎస్ఎంఈస్. లాంచ్డ్ దిస్ మోడల్ ఎట్ విశాఖపట్నం. ఎక్కడ లాంచ్ చేశారంటే వైజాగ్లో లాంచ్ చేశారు దీన్ని. బేస్డ్ ఆన్ ద స్కోరింగ్ ఆఫ్ డిజిటల్ ఫుట్ ప్రింట్స్, అంటే వాళ్ళ స్కోర్ని బట్టి, సివిల్ స్కోర్ని బట్టి వాళ్ళకి ఈ లోన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. దిస్ క్రెడిట్ అసెస్మెంట్ మోడల్ విల్ లెవరేజ్ ద డిజిటలీ ఫెచ్డ్ అండ్ వెరిఫైడ్ డేటా అవైలబుల్ ఇన్ ద ఎకోసిస్టమ్. అంటే వీళ్ళ డేటా మొత్తాన్ని ఒక్కసారి వెరిఫై చేసిన తర్వాత, అసెస్ చేసిన తర్వాత, చాలా ప్రాసెస్ అయిన తర్వాతనే వీళ్ళకి లోన్స్ అనేవి ఇస్తారు, అంటే క్రెడిట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ద డిజిటల్ ఫుట్ ప్రింట్స్ యూజ్డ్ బై ద మోడల్ మే ఇన్క్లూడ్. ఆ డిజిటల్ ఫుట్ ప్రింట్స్ ఏమేంటి అవ్వచ్చు అంటే ప్యాన్ అథెంటికేషన్ అవ్వచ్చు, మొబైల్ ఈమెయిల్ వెరిఫికేషన్ అవ్వచ్చు, జిఎస్టీ డేటా అవ్వచ్చు, బ్యాంకింగ్ స్టేట్మెంట్స్ అవ్వచ్చు, లేకపోతే ఐటీఆర్స్ ఉంటాయి వాళ్ళకి, ఐటీఆర్ ఫైల్ చేసుకుంటారు వాళ్ళు, ఇంత యాన్యువల్ ఇన్కమ్ అని చెప్పి ఐటీఆర్ ఫైల్ చేసుకుంటారు, ఐటీఆర్ వెరిఫికేషన్, ఇవన్నీ కూడా ఉంటాయి ఇందులో. ఇది ఈ స్కీమ్ గురించి. అయితే ద బెనిఫిట్స్ టు ద ఎంఎస్ఎంఈస్ by using this model include submission of application from anywhere through online mode, reducing paperwork and branch visit. అయితే దీంట్లో బెనిఫిట్ ఏంటంటే వీళ్ళు బ్రాంచ్కి వెళ్ళాల్సిన పని లేదు, ఏ పేపర్ వర్క్ ఉండదు, మొత్తం ఇదంతా కూడా అప్లికేషన్ సబ్మిషన్ దగ్గర నుంచి అంతా ఆన్లైన్ ప్రాసెస్లోనే ఉంటుంది. ఇన్స్టెంట్ ఇన్ ప్రిన్సిపల్ శాంక్షన్ త్రూ డిజిటల్ మోడ్. ఇన్ ప్రిన్సిపల్ శాంక్షన్ అంటే అప్పటికప్పుడే లోన్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సీమ్లెస్ ప్రాసెస్ ఆఫ్ క్రెడిట్ ప్రపోజల్స్, ఎండ్ టు ఎండ్ స్ట్రైట్ త్రూ ప్రాసెస్, రెడ్యూస్ టర్న్ అరౌండ్ టైం. అంటే టర్న్ అరౌండ్ టైం అంటే ఒకరోజు ఇప్పుడు వన్స్ లోన్ అప్లై చేసిన తర్వాత ఒక రోజు తర్వాత, 2 రోజుల తర్వాత లోన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అలా కాకుండా ఇన్స్టెంట్గా లోన్ ఇచ్చేటట్టు. క్రెడిట్ డెసిషన్ బేస్డ్ ఆన్ ద ఆబ్జెక్టివ్ డేటా, ట్రాన్సాక్షనల్ బిహేవియర్ అండ్ క్రెడిట్ హిస్టరీ. వాళ్ళ యొక్క క్రెడిట్ ఎలా ప్రొవైడ్ చేస్తారంటే వాళ్ళ హిస్టరీ మొత్తం చూస్తారు, ట్రాన్సాక్షన్ హిస్టరీ. నో ఫిజికల్ కొలెటరల్ సెక్యూరిటీస్ ఫర్ లోన్స్ కవర్డ్ అండ్ సిజిటిఎంఈసి అమాంగ్ అదర్స్. ఫిజికల్ కొలెటరల్ అంటే ఇప్పుడు ఏదైనా లోన్ తీసుకోవాలి అంటే తాకట్టు పెట్టాలి కదా, తాకట్టు అంటే ల్యాండ్ పెడతారు, కొంతమంది గోల్డ్ పెడతారు. సో అలాంటివి లేకుండా వీళ్ళు గ్యారంటీ అనేది పొందొచ్చు సిజిటిఎంఏసి కింద. సిజిటిఎంఏసి అంటే ఇది గ్యారంటీ ప్రొవైడ్ చేస్తుంది వాళ్ళకి. గ్యారంటీ అంటే ఏంటంటే ఇప్పుడు కొలెటరల్కి గ్యారంటీకి డిఫరెన్స్ ఏంటంటే, కొలెటరల్ అంటే ఏంటంటే ఎవరైనా ఇప్పుడు వాళ్ళకి లోన్ కావాలి అంటే వాళ్ళ ప్రాపర్టీని పెట్టి తీసుకుంటారు. కానీ గ్యారంటీ అంటే ఏంటంటే ఇప్పుడు నేనే ఉన్నాను అనుకోండి, నాకు ఎడ్యుకేషన్ లోన్ కావాలి అంటే గ్యారంటీ అడుగుతారు. గ్యారంటీ అంటే ఏంటంటే
నా పేరెంట్స్ అవ్వాలి ఖచ్చితంగా ఎడ్యుకేషన్ లోన్‌లో. మా పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో అంటే నేను కట్టలేని పరిస్థితుల్లో మా పేరెంట్స్ కట్టాలి అని జెప్పేసి. సో, అలా. అంటే మీరు కట్టలేని పరిస్థితుల్లో మీకు గ్యారంటీగా ఎవరైతే ఉంటారో వాళ్ళు కట్టాలి. అయితే ఆ గ్యారంటీ అందరూ ఇవ్వరు. అందరికీ ఇప్పుడు ఎవరో తెలియని వ్యక్తి వచ్చి మీకు గ్యారంటీ ఇవ్వమంటే ఇవ్వరు కదా! ఎందుకంటే అతని మీద పడుతుంది మీరు ఎగ్గొట్టినప్పుడు. అందుకని జెప్పేసి గవర్నమెంట్ ఏం జెప్తుంది, ఈ సీజీటీఎంఎసీస్ ఏం జేస్తాయంటే మేము కడతాము అని జెప్పి చెప్తున్నాయి. మేము ఇంత కడతాము. 85% వరకు అంటే మీరు కట్టలేని పరిస్థితుల్లో 85% వరకు సీజీటీఎంఎసీ గ్యారంటీ కవర్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. దానికి లిమిట్స్ ఉంటాయి. ఎంత అమౌంట్ లోన్ ఉంటే ఎంత కవర్ చేస్తుంది అని జెప్పేసి. ఆ సీజీటీఎంఎసీ, సీజీఎఫ్ఎంయూ గురించి కూడా నేను బడ్జెట్‌లో చెప్పాను. చూడండి ఒకసారి. The credit assessment model for MSMEs based on digital footprints is expected to. So this is the government new credit assessment model గురించి. నెక్స్ట్ వచ్చేసి భూపేంద్ర యాదవ్ ఇనాగరేట్స్ వరల్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సమిట్ 2025. భూపేందర్ యాదవ్ ఎవరు మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ మినిస్టర్. ఇతను ఏమంటున్నారంటే వరల్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సమిట్ అనే దాన్ని కండక్ట్ చేస్తున్నారు. ఎంఫసైజెస్ ఇండియాస్ లీడర్షిప్ ఇన్ క్లైమేట్ యాక్షన్ మీద లీడర్షిప్, దాని గురించి క్లైమేట్ యాక్షన్ గురించి. ఎక్కడంటే ఢిల్లీలో కండక్ట్ చేస్తున్నారు ఈ సమ్మిట్ని. ఏంటంటే వరల్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సమ్మిట్. ఎవరంటే భూపేందర్ యాదవ్. దీంట్లో హైలైటెడ్ పాయింట్స్ చూసినట్లయితే ఇండియాస్ గ్రోయింగ్ రోల్ ఇన్ ద డ్రైవింగ్ క్లైమేట్ యాక్షన్ విత్ ఎ స్పెషల్ ఫోకస్ ఆన్ ద గ్లోబల్ సౌత్ కాంట్రిబ్యూషన్ టు షేపింగ్ ద గ్లోబల్ క్లైమేట్ ఎజెండా. సో క్లైమేట్ గురించి దీనికి థీమ్ వచ్చేసి పార్ట్నర్షిప్ ఫర్ యాక్సలరేటింగ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ క్లైమేట్ సొల్యూషన్స్. ఏంటి పార్ట్నర్షిప్స్ ఫర్ యాక్సలరేటింగ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ క్లైమేట్ సొల్యూషన్స్ వాజ్ ఆర్గనైజ్డ్ బై. దీన్ని ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారంటే ఈ సమ్మిట్ని ఇనాగ్రేట్ చేసింది భూపేందర్ యాదవ్. ఆర్గనైజ్ చేస్తుంది ఎవరంటే ద ఎనర్జీ అండ్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్ తేరీ. ద ఎనర్జీ అండ్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్ తేరీ అనేది ఆర్గనైజ్ చేస్తుంది. సో దీస్ ఆర్ ద టోటల్ గవర్నమెంట్ స్కీమ్స్ అండ్ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఫ్రమ్ March 1st to 7th. నెక్స్ట్ నేషనల్ న్యూస్ చూసిన. నేషనల్ న్యూస్ నిన్న కవర్ చేశాను. నేషనల్ న్యూస్ నిన్న అయిపోయిందండి. నెక్స్ట్ వచ్చేసి స్టేట్స్ అండ్ యూటీస్ చూద్దాం ఇప్పుడు. స్టేట్స్ అండ్ యూటీస్ న్యూస్ చూసినట్లయితే టూ న్యూ స్పీషీస్ ఆఫ్ జంపింగ్ స్పైడర్స్ డిస్కవర్డ్ ఇన్ వెస్ట్రన్ ఘాట్స్. కేరళలో 2 న్యూ జంపింగ్ స్పైడర్స్ అనేవి జంప్ చేస్తున్నాయంట. అలాంటి స్పీషీస్ని కనుగొన్నారు ఇక్కడ కేరళలో ఒక శాంక్చురీలో షెండూర్నే వైల్డ్ లైఫ్ శాంక్చురీ కేరళలో ఈ 2 న్యూ స్పీషీస్ని ఫైండ్ అవుట్ చేశారు. ఎవరు? కేరళ రీసెర్చర్స్. అంటే రీసెర్చర్స్ ఫ్రమ్ యూనివర్సిటీ ఆఫ్ కేరళ హ్యావ్ డిస్కవర్డ్ 2 న్యూ స్పీషీస్ ఆఫ్ జంపింగ్ స్పైడర్స్ ఫ్రమ్ షెండూర్ని వైల్డ్ లైఫ్ శాంక్చురీ కేరళ, మార్కింగ్ ద ఫస్ట్ రికార్డ్ ఆఫ్ ద ఎపిడెలెక్సియా జీనస్ ఇన్ ఇండియా. ఇది ఫస్ట్ ఈ జీనస్ అనేది ఈ స్పీషీస్కి సంబంధించి ఫ్యామిలీ, జీనస్ అంటే వాళ్ళ ఫ్యామిలీ, ఎపిడెలెక్సియా ఫ్యామిలీకి సంబంధించి ఫస్ట్ టైం ఇండియాలో రికార్డ్ అయిందంట. అయితే దీంట్లో ఎపిడెలెక్సియా ఫ్యామిలీలో ఆ 2 స్పీషీస్ నేమ్స్ ఏంటంటే ఎపిడెలెక్సియా ఫాల్సిఫార్మిస్, ఇంకొకటి వచ్చేసి ఎపిడెలెక్సియా పలుస్ట్రీస్. ఇవి స్పీషీస్. ఎక్స్టెండెడ్ ద నోన్ రేంజ్ ఆఫ్ ద జీనస్ బియాండ్ శ్రీలంక. ఇవి శ్రీలంక వరకు స్ప్రెడ్ అయి ఉన్నాయంట. ఎన్హాన్సింగ్ ద బయోడైవర్సిటీ రికార్డ్ ఆఫ్ వెస్ట్రన్ ఘాట్స్. ఇప్పుడు వెస్ట్రన్ ఘాట్స్లో ఫైండ్ అవుట్ చేశారు. దీస్ బిలాంగ్స్ టు ద ఎపిడెలెక్సియా జీనస్, ఏ గ్రూప్ ఆఫ్ జంపింగ్ స్పైడర్స్ ప్రీవియస్లీ బిలీవ్డ్ టు ది ఎండమిక్ టు శ్రీలంక. అంటే శ్రీలంకలో ఎక్కువ ఉండే అంటున్నారు. డిస్కవర్డ్ ఇన్ కులత్తపూజ, కొల్లం. కులత్తపూజ అనేది కేరళలో ఒక డిస్టిక్, కొల్లం డిస్టిక్లో ఈ కులత్తపూజ అనే విలేజ్ అనుకుంటుంది. అక్కడ ఫైండ్ అవుట్ చేశారు. ఏ శాంక్చురీ అంటే షెండుని వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఇది కొల్లం డిస్టిక్లో ఉంది. ఈ వైల్డ్ లైఫ్ శాంక్చురీ దేని కింద ఉందంటే అగస్త్యమలై బయోస్పియర్ రిజర్వ్ కింద ఉంది. ఇది వైల్డ్ లైఫ్ శాంక్చురీగా ఈ షెండుని వైల్డ్ లైఫ్ శాంక్చురీ. దీన్ని ఎప్పుడు వైల్డ్ లైఫ్ శాంక్చురీగా డిక్లేర్ చేశారు అంటే August 25, 1984లో. టోటల్ ఏరియా వచ్చేసి 4 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంటుందంట ఇది. నెక్స్ట్ వచ్చేసి జార్ఖండ్ గవర్నమెంట్ టేబుల్స్ 1.45 lakh crore బడ్జెట్ ఫర్ ఫినాన్షియల్ 2025-26. రీసెంట్గా చూసినట్లయితే మీరు ప్రతి స్టేట్ బడ్జెట్ని ఇంట్రడ్యూస్ చేస్తుంది. స్టేట్ బడ్జెట్ జార్ఖండ్ చేసింది, మిజోరం చేసింది, ఇంకా ఉత్తరాఖండ్ చేసినట్టుంది. ఓకే, జార్ఖండ్ గవర్నమెంట్ ఎంత పెట్టింది ఇవి గుర్తుపెట్టుకోండి మీరు. ఎలొకేషన్ ఏ సెక్టార్లో ఎడ్యుకేషన్కి ఇంత చేసింది, హెల్త్ కేర్కి ఇంత చేసింది అని అవసరం లేదు. జస్ట్ ఇది గుర్తుపెట్టుకోండి, అంటే బడ్జెట్ ఎంత ఇంట్రడ్యూస్ చేసింది, అమౌంట్ ప్రీవియస్ ఇయర్ ఎంత ఉంది అది గుర్తుపెట్టుకోవాలనుకుంటే. ఎవరు ఈ జార్ఖండ్ సీఎం ఎవరు, జార్ఖండ్ గవర్నర్ ఎవరు, అట్లీస్ట్ న్యూస్లో వచ్చే స్టేట్స్కైనా మీరు లోక్సభ గురించి, రాజ్యసభ గురించి, నెక్స్ట్ అంటే వాళ్ళ సీటింగ్స్ ఉంటాయి కదా, ఎన్ని సీట్స్ ఉన్నాయి, రాజ్యసభ ఎన్ని సీట్స్ ఉన్నాయి, గవర్నర్ ఎవరు, సీఎం ఎవరు, క్యాపిటల్ ఏంటి, ఇవి చూసుకోండి మెయిన్. ఓకే,
జార్ఖండ్ గవర్నమెంట్ ఆన్ మండే టేబుల్ 1.45 lakh crore బడ్జెట్ ఫర్ ఫినాన్షియల్ ఇయర్ 25-26. ఎంత పెట్టింది? 1.45 lakh crore అంటే టోటల్ బడ్జెట్. అదే ఎర్లియర్ ఎంత పెట్టింది? లాస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే 1.28 lakh crore అంట. అప్పుడు పెట్టింది ఎవరంటే ఈ జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీకి సంబంధించిన వాళ్ళు. అప్పుడు ఫినాన్స్ మినిస్టర్ రాధాకృష్ణ కిషోర్. ఈ బడ్జెట్ ఎక్కడైనా ఎవరు ప్రెజెంట్ చేస్తారు అంటే ఫినాన్స్ మినిస్టర్ ప్రెజెంట్ చేస్తారు. ఇక్కడ వచ్చేసి జార్ఖండ్ ఫినాన్స్ మినిస్టర్ రాధాకృష్ణ కిషోర్ ప్రెజెంట్ చేశారంట బడ్జెట్. దీంట్లో ఇంకొక అడిషనల్‌గా ప్రొవిజన్స్ అనేవి ఉన్నాయి. డెవలప్‌మెంట్ ఆఫ్ తపోవన్ మందిర్ ఇన్ రాంచీ. రాంచీలో ఉన్న తపోవన్ మందిర్‌కి తపోవన్ మందిర్‌ని డెవలప్ చేయాలని. క్రియేషన్ ఆఫ్ ఎన్ అడ్వైజరీ కమిటీ ఫర్ షెడ్యూల్డ్ కాస్ట్‌కి ఒక అడ్వైజరీ కమిటీ క్రియేట్ చేయాలని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు ఈ బడ్జెట్‌లో. నెక్స్ట్ వచ్చేసి మిజోరాం గవర్నమెంట్. మిజోరాం గవర్నమెంట్ రోల్స్ అవుట్ వాలంటరీ పెన్షన్ స్కీమ్ ఫర్ యూనిఫైడ్ అన్‌ఫిట్ ఎంప్లాయీస్. అన్‌ఫిట్ ఎంప్లాయీస్ అంటే ఏంటంటే ఎవరైతే వర్క్ చేయలేకపోతారో లేకపోతే సర్టెన్ రీజన్స్ వల్ల ఆహ్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే వాళ్ళ డ్యూటీస్‌ని పెర్ఫార్మ్ చేయలేకపోతారో వాళ్ళకి ఈ మిజోరాం గవర్నమెంట్ ఏం చేస్తుందంటే వాలంటరీ పెన్షన్ స్కీమ్ అనేదాన్ని ప్రొవైడ్ చేస్తుంది. నెల నెల ఇంత పెన్షన్ అనేది ఇస్తుంది వాళ్ళకి. ఎవరైతే అన్‌ఫిట్ అంటే ఏంటంటే ఇంకా జాబ్ చేయలేరు, ఇంకా వాళ్ళకి అయిపోయింది, వాళ్ళ ఏజ్ అయిపోవడం కానీ లేదా వాళ్ళు సర్టెన్ రీజన్స్ వల్ల వర్క్ నుంచి వెళ్ళిపోవడం కానీ సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే. మిజోరాం చీఫ్ మినిస్టర్ లాల్డు హోమా ఆన్ మండే సెడ్ వాలంటరీ పెన్షన్ విల్ బి గివెన్ టు ద గవర్నమెంట్ ఎంప్లాయీస్ హూ ఆర్ నో లాంగర్ ఫిట్ టు పెర్ఫార్మ్ దేర్ డ్యూటీస్ డ్యూ టు వేరియస్ రీజన్స్ అండర్ ద న్యూలీ ఇంట్రడ్యూస్డ్ స్పెషల్ వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్. సారీ. అయితే యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అంటే ఏంటో చూద్దాం ఒకసారి. సో నెక్స్ట్ వచ్చేసి పిఎం మోడీ ఇనాగ్రేట్స్ యానిమల్ రెస్క్యూ ఫెసిలిటీ వంతారా సేస్ రిఫ్లెక్ట్స్ అవర్ ఎథోస్ ఆఫ్ ప్రొటెక్టింగ్ ప్లానెట్. మోడీ వంతారా ఉంది కదా రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళది, అంబానీకి సంబంధించి. అతను ఎవరు? కొడుకు. సో అతను లాంచ్ చేశారు ఇక్కడ గుజరాత్లో జామ్నగర్ డిస్టిక్లో ఈ వంతారా అనేది ఒక వైల్డ్ లైఫ్ శాంచురీ కాదు. వంతారా అనేది రీహాబిలిటేషన్ సెంటర్ ఒక రకంగా యానిమల్స్కి సంబంధించి. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ ఆన్ సండే విజిటెడ్ వంతారా అండ్ యానిమల్ రెస్క్యూ కన్జర్వేషన్ అండ్ రీహాబిలిటేషన్ సెంటర్ లొకేటెడ్ ఇన్ జామ్నగర్ డిస్టిక్ ఆఫ్ గుజరాత్. వంతారా స్పానింగ్ 3000 ఎకర్స్. ఈ ఏరియా ఎంత ఉన్నది? ఈ వంతారా 3000 ఎకర్స్ ఉంటుంది. విత్ ఇన్ ద రిలయన్స్ రిఫైనరీ కాంప్లెక్స్ దగ్గర ఉంటుంది. సర్వ్స్ యాజ్ రెస్క్యూ సెంటర్ కమిటెడ్ టు ద వెల్ బీయింగ్ ఆఫ్ క్యాప్టివేటెడ్ ఎలిఫెంట్స్ అండ్ వైల్డ్ లైఫ్. ఎలిఫెంట్స్కి వైల్డ్ లైఫ్ ఏదైనా ఉంటే వైల్డ్ లైఫ్కి సంబంధించి వాటి రెస్క్యూ అంటే వాటిని ప్రొటెక్ట్ చేయడం, వాటిని కన్సర్వ్ చేయడం, సో అవన్నీ జరుగుతాయి. ఇట్ ఆఫర్ శాంక్చురీ రీహాబిలిటేషన్ అండ్ మెడికల్ కేర్ కూడా ప్రొవైడ్ చేస్తారు యానిమల్స్కి. ద సెంటర్ ఆల్సో ఎంపవర్స్ లోకల్ కమ్యూనిటీ బై ఆఫరింగ్ సస్టైనబుల్ లైవ్లీహుడ్. ద సెంటర్ ఈస్ హోమ్ టు ఓవర్ 2000 యానిమల్స్. టోటల్గా ఈ సెంటర్లో ఎన్ని యానిమల్స్ ఉన్నాయంటే 2000 యానిమల్స్ ఉన్నాయంట. అక్రాస్ 43 స్పీషీస్ అనేవి ఉన్నాయంట. సపోర్టెడ్ బై కటింగ్ ఎడ్జ్ ఫెసిలిటీస్ సచ్ యాజ్ అడ్వాన్స్డ్ వెటనరీ ఎక్విప్మెంట్ కానీ మెడిసిన్స్ కానీ తర్వాత మిమికింగ్ న్యాచురల్ హ్యాబిటేట్స్. సో టోటల్ స్టాఫ్ వచ్చేసి 2100 స్టాఫ్ ఉన్నారంట వీళ్ళకి, ఎక్స్పర్ట్ స్టాఫ్. వీటిని చూసుకోవడానికి 2100 స్టాఫ్ ఉన్నారంట. ఇది వంతారా గురించి. నెక్స్ట్ వచ్చేసి మోడీ గుజరాత్ విజిట్స్ చూసినట్లయితే మోడీ రీసెంట్గా గుజరాత్ అనేది విజిట్ చేసినప్పుడు కొన్ని లాంచ్ చేశారు, కొన్ని ఫౌండేషన్ స్టోన్ అనేది వేశారు, అవి చూద్దాం. ప్రైమ్ మినిస్టర్ విల్ లేటర్ ఆఫర్ ప్రేయర్స్ అట్ సోమనాథ టెంపుల్కి వెళ్ళారు. గిర్లో ఉన్న సోమనాథ టెంపుల్కి వెళ్ళిన తర్వాత ప్రేయర్స్ జరిగిన తర్వాత అతను ఏం చెప్పారంటే ఒక మీటింగ్ అటెండ్ అయ్యారు. సోమనాథ ట్రస్ట్ దట్ మేనేజెస్ సోమనాథ ట్రస్ట్ సోమనాథ ట్రస్ట్కి సంబంధించి ఒక మీటింగ్ అటెండ్ అయ్యారు చీఫ్ గెస్ట్గా. నెక్స్ట్ వచ్చేసి పీఎం అరైవ్డ్ హియర్ ఆన్ సాటర్డే టు టేక్ పార్ట్ ఇన్ సెవెరల్ ఈవెంట్స్ డ్యూరింగ్ గుజరాత్ విజిట్ విచ్ ఇన్క్లూడ్స్ స్టీరింగ్ మీటింగ్ నేషనల్ బోర్డ్ ఎట్ ససన్. తర్వాత ఏం చేశారంటే ఇతను అక్కడి నుంచి నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్, ససన్లో ఉన్న నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ ఏదైతే ఉందో ఆ మీటింగ్ అటెండ్ అయ్యారు. ఇది ఎక్కడ జరిగిందంటే ససన్లో జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఈ ససన్ నుంచి ఏం చేశారంటే జంగిల్ సఫారీకి వెళ్ళారు. నెక్స్ట్ వచ్చేసి తర్వాత దీంట్లో అంత ఇంపార్టెంట్ ఏం లేదు, ఇది తీసేయండి. నెక్స్ట్ ఉత్తరాఖండ్ క్యాబినెట్ అప్రూవ్స్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్. ఉత్తరాఖండ్ క్యాబినెట్ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తుందంట.
యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అంటే పెన్షన్‌కి సంబంధించింది. ఉత్తరాఖండ్ క్యాబినెట్ అండర్ ద చైర్మన్‌షిప్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ పుష్కర్ సింగ్ ధామి హాస్ అప్రూవ్డ్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ ఫర్ ఆఫీసర్స్. ఎవరికంటే ఆఫీసర్స్ అండ్ ఎంప్లాయీస్ ఇన్ ద స్టేట్‌లో ఉన్న ఆ స్టేట్‌లో ఉన్న ఆఫీసర్స్‌కి, ఎంప్లాయీస్‌కి యూపీఎస్ స్కీమ్‌ని ఇంప్లిమెంట్ చేస్తుందంట ఉత్తరాఖండ్ గవర్నమెంట్. యూపీఎస్ హాస్ బీన్ ఇంట్రడ్యూస్డ్ యాస్ అన్ ఆప్షన్ అండర్ ద నేషనల్ పెన్షన్ స్కీమ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ ఫర్ ద central employees covered under the NPS so that they may receive the assured payout after their retirement. The UN pension scheme will be operational from యూపీఎస్ ఎప్పటి నుంచి ఆపరేషన్ అంటే ఇంప్లిమెంట్ అవుతుందంటే ఏప్రిల్ 1 నుంచి. యూపీఎస్ అంటే ఏంటంటే ఇప్పుడు ఇంతకుముందు ఎన్పిఎస్ ఉండేది. ఎన్పిఎస్ ప్లేస్లో ఏంటంటే ఇప్పుడు ఆ ఎన్పిఎస్ కట్టేవాళ్ళు ఇదర్ దాన్నైనా కంటిన్యూ చేయొచ్చు లేదా దీనికైనా ఈ షిఫ్ట్ అవ్వచ్చు ఈ స్కీమ్కైనా. అయితే యూపీఎస్ స్కీమ్ గురించి చూద్దాం ఒకసారి. యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ గురించి. యూపీఎస్ షల్ అప్లై టు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ హూ ఆర్ కవర్డ్ అండర్ ద నేషనల్ పెన్షన్ స్కీమ్. ఎవరైతే నేషనల్ పెన్షన్ స్కీమ్లో కవర్ అవుతున్నారో గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళకి ఇస్తారంట. అండ్ హూ చూస్ దేర్ ఆప్షన్ అండర్ ద ఎంపీఎస్. Both current and future central government employees cover under the NPS have the option to choose between UPS or continue with the existing NPS plan. ఇందాక చెప్పాను కదా, ఎవరైతే కరెంట్ ఫ్యూచర్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళు ఎన్పిఎస్ కింద కవర్ అవుతున్నారో వాళ్ళు ఏంటంటే ఈ స్కీమ్నైనా ఎన్పిఎస్నైనా కంటిన్యూ చేయొచ్చు లేదా యూపీఎస్ స్కీమ్నైనా దానికైనా షిఫ్ట్ అవ్వచ్చు. వన్స్ షిఫ్ట్ అయిన తర్వాత వాళ్ళది అదే లాస్ట్, ఇంకా మార్చడానికి ఉండదు. అయితే ఎన్పిఎస్ కంటిన్యూ చేయాలి లేదా యూపీఎస్లో ఉండాలి. సో పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా మే ఇష్యూ రెగ్యులేషన్స్ ఫర్ ఆపరేషన్ దీస్ యూపీఎస్. ఈ దీన్ని ఎవరు రెగ్యులేట్ చేస్తారంటే పిఎఫ్ఆర్డిఏ, పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అథారిటీ. ఇది ఎప్పటి నుంచి ఎఫెక్ట్ అవుతుందంటే ఏప్రిల్ 1, 2025 నుంచి. యూపీఎస్ ప్రొవైడ్ ఏ గ్యారంటీడ్ పే అవుట్ టు ఎంప్లాయీస్ అపాన్ సూపర్ ఎనేషన్ అంటే రిటైర్మెంట్ అని. UPS will offer 50% of the average basic pay drawn by the central government employee during the 12 months prior to the retirement. 12 మంత్స్ అంటే రిటైర్మెంట్కి 12 మంత్స్ ఎవరైతే 12 మంత్స్ ముందు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏంటంటే యూపీఎస్ ఏం చేస్తుందంటే వాళ్ళ యావరేజ్ బేసిక్ పేలో 50% అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఎందుకు? వాళ్ళు 25 ఇయర్స్ కంప్లీట్ చేయడానికి. వాళ్ళు 25 ఇయర్స్ కంప్లీట్ చేసిన సందర్భంగా అంటే కంప్లీట్ చేయడానికి సందర్భంగా కాదు, వాళ్ళ 25 ఇయర్స్ అనేది కంప్లీట్ చేసుకోవడానికి. అయితే ఎంప్లాయీస్ ఎవరైతే 25 ఇయర్స్ కంప్లీట్ చేయకుండా ఉంటారో, 25 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు, వాళ్ళ సర్వీస్ 25 ఇయర్స్ లోపు ఉండి 10 ఇయర్స్ కంటే ఎక్కువ ఉందనుకో వాళ్ళ సర్వీసు, వాళ్ళకి ప్రపోర్షనల్ బేసిస్ మీద వాళ్ళకి పెన్షన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. A minimum payout of 10,000 rupees per month is assured for the employees with 10 or more months of qualifying service. వీళ్ళకి మినిమం పేఅవుట్ ఎంత ఇస్తారంటే పెన్షన్, ఎంప్లాయీస్ 10 ఇయర్స్ అంతకంటే ఎక్కువ ఎవరైతే సర్వీస్ చేస్తుంటారో వాళ్ళకి 10,000 పర్ మంత్ ఇస్తారు. ఫర్ దోస్ హూ చూస్ టు రిటైర్ వాలంటరీలీ ఆఫ్టర్ 25 ఇయర్స్ ఆఫ్ సర్వీస్. ఎవరైతే 25 ఇయర్స్ సర్వీస్ చేసిన తర్వాత వాళ్ళకై వాళ్ళు రిటైర్ అవుతారో అంటే వాలంటరీ రిటైర్మెంట్, వాళ్ళకై వాళ్ళు రిటైర్ అవ్వడం. The payout will be begun from the date they would have reached superannuation if they had continued working. The payout will begin from ఎక్కడి నుంచి బిగిన్ అవుతుందంటే వాళ్ళ పేఅవుట్ అనేది the date they would have reached superannuation if they had continued working. ఒకవేళ వాళ్ళు కంటిన్యూ చేసినట్లయితే వాళ్ళ సూపరనేషన్ అంటే వాళ్ళ రిటైర్మెంట్ ఉంటుంది కదా, అంతవరకు ఉన్న అమౌంట్ ఏదైతే ఉంటుందో అంటే వాళ్ళు కంటిన్యూ చేసిన దగ్గర నుంచి వాళ్ళ సూపరనేషన్ అమౌంట్ ఉంటుంది కదా, సో దాన్ని బట్టి ఇస్తారు. If in the event of the payout holder's death after superannuation, a family payout of 60% of the payout admissible to the holder will be given to the legally wedded spouse. వెడెడ్ స్పౌజ్ అంటే పెళ్లి చేసుకున్న భార్య భర్త అవ్వచ్చు. ఈ ఒకవేళ చనిపోతే, ఈ రిటైర్మెంట్ అయిన తర్వాత అతను చనిపోతే ఏంటంటే 60% ఆ అమౌంట్ అనేది ఎవరికి ఇస్తారంటే ఫ్యామిలీ స్పౌజ్కి కానీ హస్బెండ్కి కానీ ఇస్తారు. అడిషనల్లీ డియర్నెస్ రిలీఫ్ వచ్చేసి విల్ బి అవైలబుల్ ఆఫ్ ద డిఎన్ఎస్ రిలీఫ్ డిఏ ఆన్ ద అజ్యూర్డ్ పేఅవుట్ అండ్ ఫ్యామిలీ పేఅవుట్. డిఏ కూడా ప్రొవైడ్ చేస్తారు అడిషనల్గా వీళ్ళకి. వీళ్ళకి calculated in the same manner. DNS rate will be worked out of the same manner. UPS or assured payout would not be available in case of removal or dismissal from the service or resignation of the employee. ఒకవేళ ఎవరైనా ఆ సర్వీస్ నుంచి తప్పుకున్నా లేకపోతే రిజైన్ చేసినా అలాంటి వాళ్ళకి యూపీఎస్ అనేది వర్తించదు. అది.
నెక్స్ట్ వచ్చేసి కాంట్రిబ్యూషన్ చూసినట్లయితే అన్లైక్ ద ఓల్డ్ పెన్షన్ స్కీమ్ యూపీఎస్ ఈస్ అంటే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఎన్పిఎస్కి యూపీఎస్కి చూసుకున్నట్లయితే యూపీఎస్ ఈస్ కాంట్రిబ్యూటర్ ఇన్ ద నేచర్ వైల్ ఎంప్లాయీస్ విల్ వేరిన్ ఎంప్లాయీస్ విల్ బీ రిక్వైర్డ్ టు కాంట్రిబ్యూట్ 10% ఆఫ్ ద బేసిక్ శాలరీ. దీంట్లో ఏం చేయాలంటే ఎంప్లాయీ 10% వాళ్ళ బేసిక్ శాలరీ 10% కాంట్రిబ్యూట్ చేయాలి. డిఎన్ఎస్ అలవెన్స్ బేసిక్ శాలరీ అండ్ డిఆర్ఎస్ అలవెన్స్ వాళ్ళ బేసిక్ శాలరీ డిఆర్ఎస్ అలవెన్స్లో 10% కాంట్రిబ్యూట్ చేయాలి. వైల్ ద ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ విల్ బి 18.5%. ఇక్కడ ఎంప్లాయర్ ఎవరు అంటే గవర్నమెంట్ ఎంత కాంట్రిబ్యూట్ చేయాలంటే 18.5% కాంట్రిబ్యూట్ చేయాలి. ఓకే. హవెవర్ ద ఈవెంట్ పేఅవుట్ డిపెండ్స్ ఆన్ ద మార్కెట్ రిటర్న్స్ ఆన్ ద కార్పస్ మోస్ట్లీ ఇన్వెస్టెడ్ ఇన్ ద గవర్నమెంట్ రేట్. సో ఇది యూపీఎస్ గురించి. నెక్స్ట్ వచ్చేసి ఒడిషా గవర్నమెంట్ నో లాంగర్ టు సెలబ్రేట్ బిజు పట్నాయక్ బర్త్ యానివర్సరీ ఎస్ పంచాయత్ రాజ్ డే. ఏం జరిగిందంటే ఒడిస్సాలో బిజు పట్నాయక్ గారు ఉన్నారు కదా, అతని లీడర్షిప్కి మెచ్చి పంచాయతీరాజ్ దివస్ని అతని సందర్భంగా అతని బర్త్ యానివర్సరీగా సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పారు. ఇది ప్రెసిడెంట్ అంగీకరించలేదు. ఏప్రిల్ 24th మాత్రమే పంచాయతీరాజ్ డే అని చెప్పింది. బల్వంతరాయ్ మెహతా ఎవరైతే ఉన్నారో అతని పేరు మీద యాక్చువల్గా ఈ పంచాయతీరాజ్ దివస్ అనేది జరుగుతుంది. వీళ్ళు ఒడిస్సా గవర్నమెంట్ ఏం చేసిందంటే బిజు పట్నాయక్ పేరు మీద జరగాలని చెప్పింది. సో అది గవర్నమెంట్ ఒప్పుకోలేదు. సో నెక్స్ట్ వచ్చేసి ఇండియా ప్రపోజెస్ గ్లోబల్ ప్లాట్ఫామ్ టు యాక్సలరేట్ సర్క్యులర్ ఎకానమీ అడాప్షన్. అదేంటో చూసినట్లయితే ద 12th రీజనల్ 3R సర్క్యులర్ ఎకానమీ ఫారం ఇన్ ఏషియా అండ్ ద పసిఫిక్ వాజ్ ఇనాగ్రేటెడ్ టుడే ఇన్ జైపూర్. 12th రీజనల్ 3R అంటే ఏంటంటే రెడ్యూస్, రీయూజ్ అండ్ రీసైకిల్. సో అట్లాంటి అంటే రెడ్యూస్ చేయాలి, ఏదైనా రెడ్యూస్ అంటే ఏంటంటే కార్బన్ ఎమిషన్స్ని రెడ్యూస్ చేయాలి. రీయూజ్ అంటే ఏంటంటే ప్లాస్టిక్ని రీయూజ్ చేయాలి. తర్వాత రీసైక్లింగ్ అంటే ప్లాస్టిక్కే. రీయూజ్ అంటే వేస్ట్ వాటర్ రీసైకిల్. రీయూజ్ చేయడం అంటే పార్ట్స్ ఏమన్నా ఉంటాయి కదా, ఈ వేస్ట్ అంటే మొబైల్ వేస్ట్ కానీ హాస్పిటల్స్ వేస్ట్ కానీ ఇవన్నీ ఉంటాయి, వాటిని రీసైకిల్ చేయాలి అని చెప్పేసి. సో వాటిని రీయూజ్ చేయడం, రీసైకిల్ చేయడం, పార్ట్స్ మొబైల్ పార్ట్స్ ఏమన్నా ఉంటే రీయూజ్ చేయడం, అలాంటి వాటి గురించి ఇది చెప్తున్నారు. 12th రీజనల్ 3R సర్క్యులర్ ఎకానమీ ఫారం ఇన్ ఏషియా అండ్ పసిఫిక్ వాజ్ ఇనాగ్రేటెడ్ టుడే ఇన్ జైపూర్. ఇది ఈ జైపూర్లో ఇనాగ్రేట్ చేశారంట. ఇనాగ్రేటింగ్ ఈవెంట్ యూనియన్ మినిస్టర్ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్. ఎవరు ఇనాగ్రేట్ చేశారంటే హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ మినిస్టర్ మనోహర్ లాల్ అనే అతను ఇనాగ్రేట్ చేశారు. అయితే దీంట్లో మోడీ గారు ఏం చెప్తున్నారంటే టేకింగ్ ఫార్వర్డ్ మోడీ విజన్, మనోహర్ లాల్ అనౌన్స్డ్ దట్ సిటీస్ కోఆలిషన్ ఫర్ సర్క్యులారిటీ. కోఆలిషన్ అంటే పార్ట్నర్షిప్, అంటే కలిసి ఉండడం అని చెప్పి. సిటీస్ అన్నీ ఒకదానికొకటి కలిసి ఉండాలి. సర్క్యులారిటీ అంటే నాలెడ్జ్ షేరింగ్ ఉండాలి, ఒక సిటీకి నాలెడ్జ్ షేరింగ్ ఉండాలి, ప్రైవేట్ సెక్టర్ పార్ట్నర్షిప్స్ ఉండాలి అని చెప్తున్నారు. అది మోడీ విజన్ అంట దీంట్లో, ఈ 3R సర్క్యులర్ ఎకానమీలో. ఇది 12th రీజనల్ సర్క్యులర్ ఎకానమీ. ఇక్కడ జరుగుతుంది, జైపూర్లో జరుగుతుంది. ఎవరు ఇనాగ్రేట్ చేశారు అంటే మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్. అయితే ఆ కీ హైలైట్స్ చూసినట్లయితే దీంట్లో ఏమేం స్కీమ్స్ గురించి హైలైట్ చేశారు అంటే మిషన్ లైఫ్ మిషన్ ఉంది కదా, లైఫ్ సైకిల్ ఫర్ ఎన్విరాన్మెంట్ అనేది మిషన్ లైఫ్. అది పంచామృత్ గోల్స్ ఎట్ COP26. ఇదేంటంటే పంచామృత్ గోల్స్ ఎట్ COP26 అంటే దాంట్లో చాలా చెప్పారు కదా. COP26లో నెట్ ఎమిషన్స్ తగ్గించాలి, నెట్ జీరో కార్బన్ ఎమిషన్స్ తగ్గించాలి, ఇంకా చాలా చెప్పారు. మన గోల్స్ అనేవి ఇంత ఉండాలి, అనేమియన్ తగ్గించాలి, ఇలా చాలా ఉన్నాయి కదా. సో అది ఎగ్జాంపుల్గా చూసుకుంటే నెట్ జీరో కార్బన్ ఎమిషన్స్ బై 2070. అవి పంచామృత్ గోల్స్. పంచామృత్ అంటే 5 గోల్స్. స్వచ్ఛ భారత్ మిషన్ అండ్ అమృత్ 2.0. స్వచ్ఛ భారత్ మిషన్ అమృత్ 2.0 వేటికంటే అర్బన్ వేస్ట్ని లేకపోతే వేస్ట్ వాటర్ని రీసైకిల్ చేయడానికి ఈ స్వచ్ఛ భారత్ మిషన్ అమృత్ 2.0. సో దోస్ ఆర్ ద స్కీమ్స్ మెన్షన్డ్ ఇన్ ద ఇనిషియేటివ్. ద మినిస్టర్ ఆల్సో స్పోక్స్ అబౌట్ ఇండియాస్ ఫోకస్ ఆన్ బయో-CNG. బయోగ్యాస్ మీద కూడా మినిస్ట్రీ ఫోకస్ చేసింది. ప్లాస్టిక్ ఈ వేస్ట్ మేనేజ్మెంట్, ఈ వేస్ట్ రీసైక్లింగ్. ఈ వేస్ట్ అంటే ఇందాక చెప్పాను కదా, మొబైల్ పార్ట్స్ ఏమన్నా ఉంటే రీసైకిల్ చేయడం అని చెప్పేసి. రీఅఫర్మింగ్ గవర్నమెంట్ రిజాల్వ్ టు క్రియేట్ లో కార్బన్ రిసోర్స్ ఎఫిషియెంట్ సొసైటీ. 3R అంటే రెడ్యూస్, రీయూజ్ అండ్ రీసైకిల్. ఇండియా పవేలియన్ దాంట్లో ఒక పార్ట్ ఇది. యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ద ఫారం, ఆ ఫారంలో ఒక పార్ట్ చూసుకున్నట్లయితే 3R ఇండియా పవేలియన్ వాజ్ జాయింట్లీ ఇనాగ్రేటెడ్ బై మినిస్ట్రీ ఆఫ్ మనోహర్ లాల్ అండ్ భజన్ లాల్ శర్మ. ఎవరెవరు లాంచ్ చేశారు అంటే దీన్ని, ఈ 3R పవేలియన్ని మనోహర్ లాల్ శర్మతో పాటు రాజస్థాన్ సీఎం భజన్ లాల్ శర్మ కూడా దీన్ని ఇనాగ్రేట్ చేశారు.
ఈ పవేలియన్ ఫీచర్స్ ద ఇంటర్నేషనల్ 3R ట్రేడ్ అండ్ టెక్నాలజీ ఎగ్జిబిషన్ షోకేసింగ్ ద ఇన్నోవేటివ్ వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ సర్క్యులర్ ఎకానమీ సొల్యూషన్స్ ఫర్ ఓవర్ 40 ఇండియన్ అండ్ జపనీస్ బిజినెసెస్ అండ్ స్టార్టప్స్. ఇది దేనికంటే వేస్ట్ మేనేజ్మెంట్ని ఎలా రీసైకిల్ చేయాలి వాటన్నిటి గురించి ఒక ఎగ్జిబిషన్ కండక్ట్ చేస్తుందంట. ఎందుకంటే ఇండియాలో 40 ఇండియన్ అండ్ బిజినెస్ స్టార్టప్స్ అనేవి పెట్టాలి అని చెప్పేసి వాటి నుంచి వాటికి అంటే గైడ్ చేస్తుంది ఎలా వేస్ట్ మేనేజ్మెంట్ చేయాలి అని చెప్పేసి. ద ఎగ్జిబిషన్ సర్వ్స్ ఎస్ ఎ ప్లాట్ఫామ్ ఫర్ ఇండస్ట్రీ లీడర్స్ టు ఎక్స్ప్లోర్ కటింగ్ ఏజ్ టెక్నాలజీస్. డ్యూరింగ్ ద ఈవెంట్ ఏ క్యూ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఫర్ సిటీస్ 2.0 వాస్ సైన్డ్. ఈ ఈవెంట్లో ఒక మెమరాండమ్ అండర్స్టాండింగ్ జరిగింది. ఎవరితో? సిటీస్ 2.0తో. ఈ సిటీస్ 2.0 ఏంటంటే వేస్ట్ మేనేజ్మెంట్ గురించి, క్లైమేట్ యాక్షన్ గురించి ఉంటుంది ఇందులో. He announced that agreements worth 1,800 crores will be signed under this initiative. ఈ ఇనిషియేటివ్ కింద ఈ అగ్రిమెంట్ అనేది చేసుకున్నారు కదా సిటీస్ కింద. ఈ అగ్రిమెంట్ ఓవర్త్ ఎంతంటే 1,800 కోట్లు. బెనిఫిటింగ్ 18 సిటీస్ అక్రాస్ 14 స్టేట్స్. ఎంతమంది బెనిఫిట్ అవుతారు అంటే 14 స్టేట్స్లో ఉన్న 18 సిటీస్ అనేవి బెనిఫిట్ అవుతాయి. అండ్ సర్వింగ్ ఏ లైట్ హౌస్ ప్రాజెక్ట్స్ ఫర్ అర్బన్ ఏరియాస్. అర్బన్ ఏరియాస్లో ఉన్న వేస్ట్ని రీసైకిల్ చేయాలి, రీయూజ్ చేయడానికి ఎన్ని స్టేట్స్లో 14 స్టేట్స్లో ఉన్న 18 సిటీస్ అనేవి కవర్ అవుతున్నాయి. ఇది నెక్స్ట్ ఎన్హెచ్ఆర్సీ అండ్ ఎంఈఏ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ టు ఆర్గనైజ్ 6-day ప్రోగ్రామ్ ఆన్ హ్యూమన్ రైట్స్ ఇన్ ఢిల్లీ. ద 6th day ఆఫ్ ఇండియన్ టెక్నాలజికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ ఎగ్జిక్యూటివ్ ఐటీఈసీ బిల్డింగ్ ప్రోగ్రామ్ ఆన్ హ్యూమన్ రైట్స్ ఫర్ ఎన్హెచ్ఆర్ఐస్ ఆఫ్ గ్లోబల్ సౌత్. ఎన్హెచ్ఆర్ఐస్ అంటే నేషనల్ హ్యూమన్ రైట్స్ ఇన్స్టిట్యూషన్. ఓకే, నేషనల్ హ్యూమన్ రైట్స్ ఇన్స్టిట్యూషన్స్ ఫర్ గ్లోబల్ సౌత్ బీయింగ్ ఆర్గనైజ్డ్ బై ద నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్. ఈ నేషనల్ ఈ హ్యూమన్ రైట్స్కి సంబంధించి ఒక కమిషన్ అనేది ఒక ఈవెంట్ అనేది జరగబోతుంది. ఎవరెవరికంటే ఈ పార్ట్నర్షిప్ ఎవరెవరి మధ్య అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, ఎన్హెచ్ఆర్సీ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్. ఇది 6-day ప్రోగ్రామ్. About 47 participants from the NHRIs of 14 countries. 47 participants అనేవాళ్ళు 14 కంట్రీస్ నుంచి 47 పార్టిసిపెంట్స్ అనేవాళ్ళు ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారు 14 కంట్రీస్ నుంచి. ఎన్హెచ్ఆర్సీ నేషనల్ హ్యూమన్ రైట్ కమిషన్ చైర్పర్సన్ ఎవరంటే విఆర్ సుబ్రహ్మణ్యన్ ఈ ప్రోగ్రామ్ని ఇనాగ్రేట్ చేస్తున్నారు. ద ప్రోగ్రామ్ ఎయిమ్స్ ప్రొవైడ్ ఇన్సైట్స్ ఇంటూ వేరియస్ డైమెన్షన్స్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ గురించి ఈ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. ఎవరెవరి మధ్య? ఎన్హెచ్ఆర్సీ, ఎంఈఏ. ఎన్ని డే ప్రోగ్రామ్ ఇది? 6-day ప్రోగ్రామ్. ఎక్కడ జరుగుతుంది? ఢిల్లీలో. మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్లో ఏంటంటే ఇండియన్ టెక్నాలజికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేటివ్ ఎగ్జిక్యూటివ్ కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్ పేరు వచ్చేసి ఇండియన్ టెక్నాలజికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ ఎగ్జిక్యూటివ్ ఐటీఈసీ కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్ నేమ్ వచ్చేసి. ఎవరెవరి మధ్య? మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, ఎన్హెచ్ఆర్సీ. నెక్స్ట్ ఇండియాస్ ఫస్ట్ వరల్డ్ పీస్ సెంటర్ ఇనాగ్రేటెడ్ ఇన్ గురుగ్రామ్. ఇండియాలో ఫస్ట్ వరల్డ్ పీస్ సెంటర్ అనేది గురుగ్రామ్, హర్యానాలో ఇనాగ్రేట్ చేశారంట. ది సెంటర్ ఎస్టాబ్లిష్డ్ బై ద అహింసా విశ్వభారతి. ఎవరు ఎస్టాబ్లిష్ చేశారంటే అహింసా విశ్వభారతి అనే ఆర్గనైజేషన్, ఒక ట్రస్ట్ అనుకుంటా అది అహింసా విశ్వభారతి, లేకపోతే కాలేజ్ అయినా ఉండాలి. అండర్ ద గైడెన్స్ ఆఫ్ జైన్ ఆచార్య లోకేష్ ఎయిమ్స్ టు ప్రొవైడ్ నాన్ వైలెన్స్, స్పిరిచువల్ అవేర్నెస్, హ్యూమన్ వాల్యూస్ అండ్ యూనివర్సల్ బ్రదర్హుడ్. బీహార్ గవర్నమెంట్ టేబుల్స్ 3.17 lakh crore బడ్జెట్ ఇన్ అసెంబ్లీ. బీహార్ గవర్నమెంట్ అసెంబ్లీలో 3.17 lakh crore బడ్జెట్ అనేది ప్రవేశపెట్టిందంట. ఈ బడ్జెట్ వాల్యూస్ బాగా గుర్తుపెట్టుకోండి. ఎడ్యుకేషన్కి ఎంత ఇచ్చింది, హెల్త్ కేర్కి ఎంత ఇచ్చింది, ఇంత డెప్త్గా అవసరం లేదు. స్టేట్స్వి బడ్జెట్స్ గుర్తుపెట్టుకోండి. బీహార్ గవర్నమెంట్ టేబుల్స్ 3.17 lakh crore బడ్జెట్. ఎంత? 3.17 lakh crore బడ్జెట్ని ప్రవేశపెట్టింది. బీహార్ గవర్నమెంట్ సీఎం ఎవరు, గవర్నర్ ఎవరు, లోక్సభ సీట్స్ ఎన్ని, రాజ్యసభ సీట్స్ ఎన్ని? ఎనఫ్. Cheetah reintroduction plan to be expanded in Gujarat MP's Gandhi Sagar. నేషనల్ బోర్డ్ ఆఫ్ వైల్డ్ లైఫ్ గురించి చెప్తున్నప్పుడు అందులో మోడీ కీ హైలైట్స్ అనేవి మెన్షన్ చేశారని చెప్పుకున్నాం కదా. సో దాంట్లో పార్టీ ఈ చీతా రీఇంట్రడక్షన్. ఎక్కడెక్కడ అని చెప్పుకున్నాం? మధ్యప్రదేశ్లో ఉన్న గాంధీ సాగర్ వైల్డ్ లైఫ్ శాంచురీ అండ్ గుజరాత్లో ఉన్న బన్నీ గ్రాస్లాండ్స్. చీతాని రీఇంట్రడ్యూస్ చేయాలనుకున్నారు. అదే న్యూస్ ఇది. ఆఫ్టర్ మధ్యప్రదేశ్ కూనో నేషనల్ పార్క్ తర్వాత, మధ్యప్రదేశ్లో ఉన్న కూనో నేషనల్ పార్క్ తర్వాత చీతా ఇంట్రడక్షన్ అనేది మళ్ళీ బన్నీ గ్రాస్లాండ్స్లో గుజరాత్ గాంధీ సాగర్ వైల్డ్ లైఫ్ శాంచురీలో
ఇంట్రొడ్యూస్ చేయాలి అనుకుంటున్నారు మోడీ. ఆఫ్రికన్ చీతాస్, ఇవి ఏ చీతాస్ అంటే ఆఫ్రికా నుంచి వచ్చేవి. ఆఫ్రికన్ చీతాస్ వర్ రీఇంట్రడ్యూస్డ్ ఇన్ కూనో నేషనల్ పార్క్. ఒకసారి 2 టైమ్స్‌లో అంటే బ్యాచెస్‌గా రీఇంట్రొడ్యూషన్ ఎందుకనంటే బ్యాచెస్‌గా ఇంట్రొడ్యూస్ చేశారు. ఫస్ట్ బ్యాచ్ వచ్చేసి సెప్టెంబర్ 22లో ఇంట్రొడ్యూస్ చేశారు. నెక్స్ట్ ఫిబ్రవరి 2023లో ఇంట్రొడ్యూస్ చేశారు కూనో నేషనల్ పార్క్‌లో. బన్నీ గ్రాస్‌లాండ్స్ ఈస్ ఎ 2500 స్క్వేర్ కిలోమీటర్స్ ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ ఇన్ కచ్ డిస్ట్రిక్ట్స్, గుజరాత్. ఈ బన్నీ గ్రాస్‌లాండ్స్ అనేది ఏరియా ఎంతంటే 2500 స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియా అంట ఫారెస్ట్ అనేది. ఎక్కడుందంటే కచ్ డిస్ట్రిక్ట్‌లో, గుజరాత్‌లో ఉంది. దీంట్లో ఏమేమి ఉంటాయంటే బన్నీ బఫెలో, కాంక్రేజ్ క్యాటిల్, షీప్, గోట్ ఇవన్నీ ఉంటాయంట. తర్వాత ఇది ఎన్ని బర్డ్స్‌కి షెల్టర్ ఇస్తుంది, ఫుడ్ అనేది అందిస్తుంది అంటే 250 బర్డ్ స్పీషీస్ అంట. గాంధీసాగర్ శాంక్చురీ ఇన్ ఈస్టర్న్ మధ్యప్రదేశ్ స్ప్రెడ్స్ ఓవర్ మ మందసౌర్ అంటే నీముచ్ డిస్ట్రిక్ట్స్. గాంధీసాగర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఉంది కదా, అది మధ్యప్రదేశ్లో ఎంతవరకు స్ప్రెడ్ అయి ఉంటుందంటే ఈ డిస్ట్రిక్ట్స్ వరకు స్ప్రెడ్ అయి ఉంటుందంట. మందసౌర్ అండ్ నీముచ్. ఈ రీజన్ ఏమంటారంటే నిమార్ రీజన్ అంటారు. ఈ బార్డర్స్ అనేవి రాజస్థాన్‌కి టచ్ అవుతూ ఉంటాయి. African cheetahs were brought to India as a part of the world first intercontinental translocation of big cats. ఈ ఏ దాంట్లో భాగంగా తీసుకొచ్చారు అంటే ఈ ఆఫ్రికన్ చీతాస్‌ని వరల్డ్ ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రాన్స్‌లొకేషన్ ఆఫ్ బిగ్ క్యాట్స్. సో, దానిలో భాగంగా ఈ చీతాస్‌ని అనేదాన్ని తీసుకొనొచ్చారు. అప్పుడు ఎక్కడ రిలీజ్ చేశారంటే తీసుకొచ్చినప్పుడు కునో నేషనల్ పార్క్‌లో ఇంట్రొడ్యూస్ చేశారు. అయితే ఫస్ట్ బ్యాచ్‌లో 8 చీతాలనేవి ఇంట్రొడ్యూస్ చేశారు సెప్టెంబర్ 2022లో. సెకండ్ బ్యాచ్‌లో 12 చీతాస్ వాస్ ఫ్లోన్ ఇన్ సౌత్ ఆఫ్రికా ఇన్ ఫిబ్రవరి. ఫస్ట్ 8 చీతాస్ వచ్చేసి నమీబియా నుంచి తీసుకొనొచ్చారు. నెక్స్ట్ సౌత్ ఆఫ్రికా నుంచి తీసుకొనొచ్చారు. ఫిబ్రవరి 2023లో 12 చీతాస్ తీసుకొనొచ్చారు. సిన్స్ దేర్ అరైవల్ ఇన్ ఇండియా 7 అడల్ట్ చీతాస్, 3 ఫీమేల్స్ అండ్ 4 మేల్స్ హావ్ డైడ్. అట్లా తీసుకొచ్చినప్పుడు 7 అడల్ట్ చీతాస్ అనేవి చనిపోయినాయంట. అందులో 4 ఫీమేల్, 3 మేల్స్. అందులో 4 మేల్ చూడండి, 3 ఫీమేల్ అండ్ 4 మేల్స్ చనిపోయినాయంట. ఇంక్లూడింగ్ 4 డ్యూ టు సెప్టిసిమియా డిసీజ్ వల్ల ఇంకొక 4 చనిపోయినాయంట. ద డెత్ అక్కర్డ్ బిట్వీన్ మార్చ్ 2023 అండ్ జనవరి. ఈ డెత్ ఎప్పుడు జరిగిందంటే మార్చ్ 2023 నుంచి జనవరి 2024 మధ్యలో జరిగిందంట. యాజ్ మెనీ as 17 కప్స్ వర్ బోర్న్ ఇన్ ఇండియా. సో, దీని తర్వాత 15 చిన్న చిన్న పిల్లలు అనేవి పుట్టాయంట ఇండియాలో. అందులో 12 మాత్రమే బతుకున్నాయి. రిమైనింగ్ 5 చనిపోయినాయి. డిస్కషన్స్ టు బ్రింగ్ చీతాస్ బ్యాక్ టు ఇండియా వర్ ఇనిషియేటెడ్ ఇన్ 2009. ఈ చీతాని ఇంట్రడ్యూస్ చేయాలి అనేది ఈ డిస్కషన్స్ ఎప్పుడు జరుగుతున్నాయి, ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి అంటే 2009లో స్టార్ట్ అయ్యాయంట. ఎవరి ద్వారా అంటే వైల్డ్ లైఫ్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా ద్వారా. అండర్ ద యాక్షన్ ప్లాన్ ఫర్ ఇంట్రొడక్షన్ ఆఫ్ చీతా ఇన్ ఇండియా అరౌండ్ 50 చీతాస్. టోటల్గా ఎన్ని చీతాస్ ఇంట్రడ్యూస్ చేయాలనుకున్నారంటే దీని కింద 50 చీతాస్ అనేవి ఇంట్రడ్యూస్ చేయాలనుకున్నారంట నెక్స్ట్ 5 ఇయర్స్లో. నెక్స్ట్ వచ్చేసి ఛత్తీస్గఢ్ బడ్జెట్ గివ్స్ గతి టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రియల్ గ్రోత్. గతి అంటే ఏంటంటే థీమ్, ఛత్తీస్గఢ్ థీమ్. లాస్ట్ ఇయర్ ఏంటంటే జ్ఞాన్ అనే థీమ్ ఉండేది. ఇప్పుడు గతి అంటే ఏంటంటే జీ స్టాండ్స్ ఫర్ గవర్నెన్స్, ఏ స్టాండ్స్ ఫర్ యాక్సలరేటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, టీ ఫర్ టెక్నాలజీ, ఐ ఫర్ ఇండస్ట్రియల్ గ్రోత్. అయితే ఛత్తీస్గఢ్ బడ్జెట్ ప్రతి దాంట్లో కూడా బడ్జెట్ ఎవరు ఇంట్రడ్యూస్ చేస్తారు అంటే ఫినాన్స్ మినిస్టర్, సెంట్రల్ అయినా స్టేట్లో అయినా ఎవరు ప్రెజెంట్ చేస్తున్నారో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అమౌంట్ ఎంత. ద విష్ణు డియోసాయి గవర్నమెంట్ ఇన్ ఛత్తీస్గఢ్ సీఎం ఎవరంటే ఇప్పుడు విష్ణు డియోసాయి. అయితే ఈ గవర్నమెంట్లో ఫినాన్స్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బడ్జెట్ ప్రెజెంట్ చేశారు. ఎంతకంటే 1.65 ట్రిలియన్స్ అంట ఈ ఇయర్ బడ్జెట్. థీమ్ వచ్చేసి గతి. లాస్ట్ ఇయర్ వచ్చేసి జ్ఞాన్ అంటే గరీబ్ యువ అన్నదాత అన్నారు. మిజోరాం గవర్నమెంట్ ప్రెజెంట్స్ 15,198 crore బడ్జెట్, allocate 75% మోర్ ఇన్ ఫ్లాగ్షిప్ స్కీమ్. మిజోరాం గవర్నమెంట్ బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఎంతకంటే బడ్జెట్ 15,198 కోట్లంట. అయితే ఇందులో 75% allocate 75% మోర్ ఇన్ ఫ్లాగ్షిప్ స్కీమ్. 75% అనేది పెరిగింది. ఎందుకంటే దీంట్లో ఫ్లాగ్షిప్ స్కీమ్ ఒకటి ఉంది, బనాకై అనేది. బనాకై ఫ్లాగ్షిప్ స్కీమ్ ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారంటే చూడండి, ప్రోగ్రామ్ బనాకై స్కీమ్. ద బనాకై స్కీమ్ వాజ్ లాంచ్డ్ ఇన్ సెప్టెంబర్ లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో ఇంట్రడ్యూస్ చేశారంట. దీనికి స్పెషల్గా అమౌంట్ అనేది ఎలొకేట్ చేశారు. ఎంతంటే బనీకైకి ఎలా చేసింది 350 crores. ఈ ఇయర్ బనీకై స్కీమ్కి ఎంత అలౌట్ చేశారంటే 350 crores. అంటే 75% ఇంక్రీజ్ అయిందంట. ఇది 200 crores అంట లాస్ట్ ఇయర్ ఈ స్కీమ్కి పెట్టిన బడ్జెట్.
అయితే ఈ బనాకాయ్ అంటే ఏంటంటే ఇది ఫార్మర్స్‌కి, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌కి వాళ్ళకి ఫినాన్షియల్ అసిస్టెన్స్ అంటే అమౌంట్ ప్రొవైడ్ చేసే ఒక స్కీమ్. అది మిజోరాం గవర్నమెంట్. నెక్స్ట్ వచ్చేసి టీఆర్ఐ బర్స్ట్ మేజర్ గోల్డ్ స్మగ్లింగ్ ర్యాకెట్ విత్ సీజర్. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ఏం చేసిందంటే మ్, ఒక యాక్టర్ ఉన్నారు, కన్నడ యాక్టర్ రాన్యా రావ్ అని చెప్పేసి, ఆమెను అరెస్ట్ చేశారు బెంగళూరులో. ఎక్కడంటే కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో. ఎందుకంటే ఆమె బీహార్ దుబాయ్ నుంచి వస్తూ దుబాయ్ నుంచి ఇండియాకి వస్తూ గోల్డ్ అనేది అక్కడ కొట్టేసిందంట, గోల్డ్ థెఫ్ట్ చేసింది. ఎంత గోల్డ్ అంటే ఆ వెయిట్ వచ్చేసి గోల్డ్ వెయిట్ 14.2 kg, దాని వాల్యూ వచ్చేసి 12.56 crores అంట. అదే న్యూస్ ఇక్కడ. ఎవరు పట్టుకున్నారంటే డిఆర్ఐ, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అనే వాళ్ళు పట్టుకున్నారు ఈమెను. నెక్స్ట్ మన్సుఖ్ మాండవీయ టు ఇనాగరేట్ ఆఫీస్ కాంప్లెక్స్ ఆఫ్ జోనల్ ఆఫీస్ తెలంగాణ అండ్ రీజనల్ ఆఫీస్. మన్సుఖ్ మాండవీయ ఎవరంటే మినిస్టర్ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్. ఇంకోటి వచ్చేసి యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్. ఈ మన్సుఖ్ మాండవీయ గారు ఏం చేశారంటే తెలంగాణలో బంజారా హిల్స్ దగ్గర ఒక జోనల్ ఆఫీస్ని ఇనాగరేట్ చేశారు. అదే న్యూస్. సైంటిస్ట్ ఫ్రమ్ జెడ్ఎస్ఐ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కోల్కతాలో ఉంది. డిస్కవర్ న్యూ స్పీషీస్ ఆఫ్ సాయిల్ వెండ్లింగ్ నెమటోడ్. సైంటిస్ట్ ఫ్రమ్ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఎక్కడ ఉందంటే కోల్కతాలో ఉంది. ఆ జెడెస్ఐకి సంబంధించిన సైంటిస్ట్ ఏం డిస్కవర్ చేశారంటే సాయిల్ నెమటోడ్ని డిస్కవర్ చేశారు. ఈ సాయిల్ నెమటోడ్ ఎక్కడ కనుగొన్నారంటే ఒడిశాలో కనుగొన్నారు. దాని పేరు ఏంటంటే క్రాసోలేబియం ధృతియే. ఎక్కడుందంటే డెక్కన్ పెనిన్సులర్ జియోగ్రాఫిక్ జోన్ ఆఫ్ కియోంజిర్ డిస్టిక్ ఒడిస్సాలో ఫైండ్ అవుట్ చేశారు. ద న్యూలీ ఐడెంటిఫైడ్ స్పీషీస్. ఈ ఈ కొత్తగా కనుక్కున్న క్రాసిలేబియం ధృతియే. ఈ ఎక్కడి నుంచి తీసుకొని వచ్చారంటే ఈ క్రాసిలోబియం ధృతియే అనే పేరుని ధృతి బెనర్జీ, ఈమె ఎవరంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ జెడ్ఎస్ఐ, ఈమె పేరు మీదుగా దీనికి పేరు పెట్టారు. ఎవరంటే ధృతి బెనర్జీ, ఈమె ఫస్ట్ ఉమెన్ డైరెక్టర్ అనమాట జెడ్ఎస్ఐకి. సో ఆమె పేరు మీద పెట్టారు క్రాసలేబియం ధృతియే, ఆ నెమటోడ్ పేరు. క్రాసలేబియం ధృతియే ఈజ్ ఏ క్యారెక్టరైజ్డ్ బై ఇట్స్. దాని ఫీచర్స్ చూసుకున్నట్టయితే మీడియం సైజ్ ఉంటుందంట, స్లెండర్ బాడీ ఉంటుందంట, రౌండ్ లిప్ రీజన్, వైడ్ ఒడోంటో స్టైల్, లాంగ్ ఫెరాంగ్స్. స్పెసిఫిక్ ఫీచర్స్ అండ్ ఇస్ ఫీమేల్ రీప్రొడక్టివ్. ఇది ఫీమేల్, కనుక్కున్నది ఫీమేల్. అండ్ డిస్టిక్ టైల్ షేప్. విత్ ద ఫీడింగ్ హ్యాబిట్స్ ఆఫ్ ద క్రాసలేబియం జీనస్ ఆర్ స్టిల్ బీయింగ్ స్టడీడ్. ఈ ఫీడింగ్ హ్యాబిట్స్ అనేవి ఇంకా స్టడీ చేస్తూ ఉన్నారంట. సో దాని పేరు ఏంటంటే నెమటోడ్ పేరు క్రాసలేబియం ధృతియే. ఎవరి పేరు మీద అంటే ధృతి బెనర్జీ ఎవరంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ జెడ్ఎస్ఐ. ఎవరు కనుక్కున్నారంటే జెడ్ఎస్ఐ సైంటిస్ట్. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఎక్కడ ఉందంటే కోల్కతా. ఈ నెమటోడ్ ఎక్కడ కనుక్కున్నారంటే ఒడిశాలో ఉన్న కియోంజర్ డిస్టిక్లో ఉన్న బయోగ్రఫిక్ జోన్లో, డెక్కన్ పెనిన్సులా బయోగ్రఫిక్ జోన్లో ఫైండ్ అవుట్ చేశారు. పీఎం అడ్రసెస్ వింటర్ టూరిజం ప్రోగ్రామ్ ఎట్ హర్షిల్ ఉత్తరాఖండ్. పీఎం ఉత్తరాఖండ్లో వింటర్ టూరిజం ప్రోగ్రామ్ని అడ్రస్ చేస్తూ చెప్తున్నారు హర్షిల్లో. ఇది ఎక్కడుందంటే వింటర్ టూరిజం ప్రోగ్రామ్ ఎక్కడ జరుగుతుందంటే హర్షిల్ ఉత్తరాఖండ్లో జరుగుతుంది. దానికి పీఎం పార్టిసిపేట్ చేశారని చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి పిఎన్జిఆర్బి ఆఫీస్ ఇనాగరేటెడ్ అట్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ బై మినిస్టర్ హర్దీప్ సింగ్ పూరి. పిఎన్జిఆర్బి అంటే ఏంటంటే పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డ్ ఆఫీస్. ఈ ఆఫీస్ని ఎక్కడ ఇనాగరేట్ చేస్తున్నారు అంటే వరల్డ్ ట్రేడ్ సెంటర్. వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఎక్కడ ఉందంటే ఢిల్లీలో ఉంది, నవరోజీ నగర్ ఢిల్లీలో ఉంది. అక్కడ హర్దీప్ సింగ్ పూరి అతను ఎవరంటే మినిస్టర్ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్, అతను ఇనాగరేట్ చేస్తున్నారు ఈ ఆఫీస్ని, పిఎన్జిఆర్బి కొత్త ఆఫీస్ని. అదే ఇక్కడ చెప్తుంది. కేరళ సీఎం ఇనాగరేట్స్ అడ్వాన్స్డ్ సైబర్ సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్ ఆఫ్ కేరళ పోలీస్ డెవలప్డ్ బై సీడాట్. సీడాట్ సీడాట్ ఏం చేస్తుందంటే ఒక సైబర్ సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్ని లాంచ్ చేస్తుంది. ఎక్కడంటే కేరళలో. చూద్దాం. సెంటర్ 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 ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ సీడాట్. సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ సీడాట్ ద ప్రీమియర్ ఆర్ఎండి సెంటర్. ఇది ఆర్ఎండి సెంటర్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ సంబంధించింది. దేని కింద ఉందంటే మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్ కింద ఉంది. ఇది ఏం డిజైన్ చేస్తుంది అంటే త్రినేత్ర సైబర్ సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్ని లాంచ్ చేస్తుంది. ఎవరి కోసం అంటే కేరళ పోలీస్ కోసం. ఇక్కడంటే కేరళలో ఏంటి త్రినేత్ర సైబర్ సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్ని లాంచ్ చేస్తుంది. ఎవరు? సీడాట్స్ త్రినేత్ర సొల్యూషన్ ఈజ్ అన్ ఏఐ పవర్డ్ ఇండిజీనియస్ ఇంటిగ్రేటెడ్ సైబర్ సెక్యూరిటీ ప్లాట్ఫామ్. ఇదంట త్రినేత్ర అనేది ఏఐ పవర్డ్ అంట. ఇండిజీనియస్ అంటే మన ఇండియాలో సొంతగా ఇండియాకి సంబంధించింది ఇంటిగ్రేటెడ్ సైబర్ సెక్యూరిటీ ప్లాట్ఫామ్.
Facilitate the establishment of comprehensive SOC within an enterprise to monitor endpoints. ఇది ఏం చేస్తుందంటే ఎస్ఓసి అంటే ఏంటంటే సైబర్ సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్. ఎస్ఓసి అంటే సైబర్ సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్ యొక్క కాంప్రహెన్సివ్ ఫెసిలిటీస్ని లాంచ్ చేస్తుంది. ఇది 24/7 అవైలబుల్లో ఉంటుంది. ఈ సైబర్ సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్ అనేది 24/7 అవైలబుల్లో ఉంటుంది. సో ఇది ఈ రోజుకి ఇది 1 to 7th మార్చికి సంబంధించిన స్టేట్స్ అండ్ యూటీస్ న్యూస్. నెక్స్ట్ వచ్చేసి సైన్స్ అండ్ టెక్. సైన్స్ అండ్ టెక్లో ఫస్ట్ వచ్చేసి ప్రైవేట్ లాండర్ బ్లూ గోస్ట్ సక్సెస్ఫుల్లీ టచెస్ డౌన్ ఆన్ మూన్ విత్ నాసా ఎక్విప్మెంట్. బ్లూ గోస్ట్ గురించి చెప్తున్నారు. ప్రైవేట్ ల్యాండర్ అంట, అది సక్సెస్ఫుల్గా మూన్ని టచ్ అవుతుంది అని చెప్తున్నారు. దేంతో నాసా ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో దానితో సక్సెస్ఫుల్గా ల్యాండ్ అయిందని చెప్తున్నారు. అసలు బ్లూ గోస్ట్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. బ్లూ గోస్ట్ ఫైర్ఫ్లై ఏరోస్పేస్ బ్లూ గోస్ట్ అనేది ఫైర్ఫ్లై ఏరోస్పేస్కి కంపెనీకి సంబంధించిన ఒక ప్రైవేట్ ల్యాండర్, మూన్ ల్యాండర్. సింప్లీ కాల్డ్ బ్లూ గోస్ట్ ఈజ్ ఏ క్లాసికల్ లూనార్ ల్యాండర్ అంటే మూన్ ల్యాండర్ డిజైన్డ్ అండ్ మ్యానుఫ్యాక్చర్డ్ బై ఫైర్ఫ్లై ఏరోస్పేస్. ఎవరి ద్వారా మ్యానుఫ్యాక్చర్ చేశారంటే ఫైర్ఫ్లై ఏరోస్పేస్ అనే కంపెనీ లాంచ్ చేసింది. ఇది టెక్సాస్కి సంబంధించిన కంపెనీ. టెక్సాస్ అంటే యుఎస్కి సంబంధించిన కంపెనీ. ఫైర్ఫ్లై ప్లాన్స్ టు ఆపరేట్ బ్లూ గోస్ట్ ల్యాండర్స్ టు డెలివర్ స్మాల్ పేలోడ్స్ టు ద సర్ఫేస్ ఆఫ్ ద మూన్. అది ఫైర్ఫ్లై ఈ మూన్ ల్యాండర్ని మూన్ సర్ఫేస్ మీద ల్యాండ్ అయ్యేలాగా చూస్తుందంట చిన్న చిన్న పేలోడ్స్తో. ద ఫస్ట్ బ్లూ గోస్ట్ మిషన్ వాజ్ లాంచ్డ్ ఎట్ 1:11 AM ఆన్ January 15, 2025. ఈ ఫస్ట్ బ్లూ గోస్ట్ ఎప్పుడు లాంచ్ చేశారంటే 1:11 AMకి January 15, 2025లో లాంచ్ చేశారంట. ఇది ఫస్ట్ బ్లూ గోస్ట్ మూన్ అంట. ఇది సక్సెస్ఫుల్గా ఎప్పుడు మూన్ మీద ల్యాండ్ అయిందంటే మార్చ్ 2, 2025 మూన్ మీద ల్యాండ్ అయింది. ఇట్ ఈస్ నేమ్డ్ ఆఫ్టర్ ద ఫైర్ఫ్లై ఫాసిస్ రెటిక్యులాటా అనే నేమ్తో ఈ బ్లూ గోస్ట్ అనే పేరుని తీసుకొని వచ్చారంట. అయితే దీని గురించి చూసినట్లయితే బ్లూ గోస్ట్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ నాసాస్ కమర్షియల్ లూనార్ పేలోడ్ సర్వీస్. నాసాస్ కమర్షియల్ లూనార్ పేలోడ్ సర్వీస్లో బ్లూ గోస్ట్ అనేది ఒక పార్ట్ అంట ఆ ఇనిషియేటివ్లో. విచ్ ఎయిమ్స్ టు స్టిమ్యులేట్ లూనార్ కామర్స్ త్రూ ప్రైవేట్ సెక్టర్ కాంపిటీషన్. నాసా దీనికి ఎంత పే చేసిందంటే నాసా పెయిడ్ 101 million ఫర్ ద డెలివరీ ఆఫ్ 10 సైంటిఫిక్ అండ్ టెక్నాలజికల్ ఎక్స్పెరిమెంట్స్. అంటే నాసా ఈ సైంటిఫిక్ టెక్నాలజికల్ ఎక్స్పెరిమెంట్స్కి ఎంత పే చేసింది అంటే $101 million పే చేసిందంట. విత్ అడిషనల్ 44 million ఫర్ ఎక్విప్మెంట్ ఇట్ సెల్ఫ్. దానికి సంబంధించిన ఎక్విప్మెంట్కి ఎంత పే చేసిందంటే $44 million అనేవాడిని ఇన్వెస్ట్ చేసింది ఈ బ్లూ గోస్ట్ అనే లూనార్ ల్యాండర్కి సంబంధించి ఎక్స్పెరిమెంట్స్ కానీ ఎక్విప్మెంట్ కానీ. ఫైర్ఫ్లై ఏరోస్పేస్ బ్లూ గోస్ట్ ల్యాండర్ డిసెండెడ్ ఫ్రమ్ లూనార్ ఆర్బిట్ an autopilot targeting the slopes of an ancient volcanic dome in మెర్క్రిజియం లొకేటెడ్ ఆన్ ద నార్త్ ఈస్టర్న్ ఎడ్జ్ ఆఫ్ ద మూన్ నియర్ సైడ్. ఇది ఎక్కడ ల్యాండ్ అయింది అంటే డోమ్ వాల్కనిక్ డోమ్ ఇన్ మేర్క్రిసియం అనే ప్లేస్లో ల్యాండ్ అయింది. ద కన్ఫర్మేషన్ ఆఫ్ సక్సెస్ఫుల్ టచ్ డౌన్ కమ్స్ ఫ్రమ్ ఫైర్ఫ్లై మిషన్ కంట్రోల్ ఇన్ టెక్సాస్ ట్రాకింగ్ ద ఈవెంట్స్. ఎక్కడి నుంచి ట్రాక్ చేస్తున్నారు ఈ కన్ఫర్మేషన్ అంతా అంటే 225,000 miles నుంచి ట్రాక్ చేస్తున్నారు ఈ కంపెనీ వాళ్ళు. ఫస్ట్ ప్రైవేట్ ల్యాండర్ టు ల్యాండ్ అప్. ఇది ఫస్ట్ ప్రైవేట్ ల్యాండర్ అంట. ల్యాండ్కి మూన్ మీద ల్యాండ్ అయిన ప్రైవేట్ ల్యాండర్ అంట. ఫస్ట్ ప్రైవేట్ ల్యాండర్ మూన్ మీద ల్యాండ్ అయిందంట. Blue Ghost upright and stable landmarking make Flyflies the first private company to place a spacecraft on the moon without crashing on the toppling over. ఇప్పటిదాకా క్రాష్ కాకుండా వెళ్ళిన ప్రైవేట్ ల్యాండర్ ఏంటి అంటే బ్లూ గోస్ట్ అని ఫైర్ఫ్లై ఏరోస్పేస్ చెప్తుంది. ఈవెన్ నేషనల్ ఏజెన్సీస్ కూడా స్ట్రగుల్డ్ విత్ లూనార్ ల్యాండింగ్స్. నేషనల్ ఏజెన్సీస్ కూడా లూనార్ ల్యాండింగ్స్కి స్ట్రగుల్ అవుతూ ఉన్నాయి అంటే టెన్షన్ పడుతూ ఉన్నాయంట. అయితే ఇప్పుడు దాకా చూసినట్లయితే టోటల్గా ఎన్ని కంట్రీస్ సక్సెస్ అచీవ్ చేశాయి అంటే మూన్ మీద ల్యాండ్ అయ్యి 5 కంట్రీస్. ఆ 5 కంట్రీస్ ఏంటంటే రష్యా, USA, చైనా, ఇండియా, జపాన్. జస్ట్ 30 minutes ఆఫ్టర్ ల్యాండ్ అయిన 30 minutes తర్వాత బ్లూ గోస్ట్ ఏం చేసిందంటే ఇమేజెస్ని ట్రాన్స్మిట్ చేసింది
లూనార్ సర్ఫేస్ నుంచి ఎర్త్ సర్ఫేస్కి ట్రాన్స్మిట్ చేసిన వాటిలో ఫస్ట్ ఇమేజ్ ఏంటంటే ఒక సెల్ఫీ అంట. అది సెల్ఫీ తీసుకుంటుంది అంటే ల్యాండ్ అయినట్టు దాని మీద. సమ్వాట్ అబ్స్క్యూర్డ్ బై ద సన్స్ గ్లేర్. కానీ అది సన్స్ గ్లేర్ వల్ల, అంటే సన్స్ గ్లేర్ అంటే కొన్ని పార్టికల్స్ అనమాట, మ్యాగ్నెటిక్ ఫోర్స్ వల్ల అవి సడన్గా బర్స్ట్ అవుతాయి. అవి సన్స్ గ్లేర్ అంటారు. సో దానివల్ల కొంచెం సెల్ఫీ అనేది అబ్స్క్యూర్ అయింది, అంటే అన్‌క్లియర్ ఉందంట. వైల్ సెకండ్ షోడ్ ఎర్త్ యాస్ ఎ డిస్టింక్ట్ బ్లూ డాట్. ఫస్ట్ ఇమేజ్ ఏంటంటే సెల్ఫీ, దానికి తీసుకున్న సెల్ఫీ ల్యాండ్ అయినట్టు. సెకండ్‌దొచ్చేసి బ్లూ గోస్ట్, ఎర్త్ అనేది చాలా చిన్నగా కనిపిస్తుందంట. ఆ నల్లటి స్పేస్‌లో ఎర్త్ అనేది ఒక బ్లూ డాట్ లాగా కనిపిస్తుందంట. అది సెకండ్ ఇమేజ్. ఇది ఫైర్‌ఫ్లై ఏరోస్పేస్ బ్లూ గోస్ట్ గురించి. నెక్స్ట్ నాసా గురించి స్టాటిక్ పార్ట్ చూస్తున్నట్లయితే ఎస్టాబ్లిష్డ్ ఇన్ జూలై 29, 1958లో ఎస్టాబ్లిష్ చేశారు. హెడ్ క్వార్టర్స్ వాషింగ్టన్ డీసీ. అడ్మినిస్ట్రేటర్ వచ్చేసి జానెట్ పెట్రో. తర్వాత ఇస్రో రిలీజెస్ సెకండ్ సెట్ ఆఫ్ సైంటిఫిక్ డేటా ఫ్రమ్ ఆదిత్య L1 మిషన్. ఇది ఆదిత్య L1 మిషన్ గురించి చెప్తుంది ఇస్రో. సెకండ్ సెట్ ఆఫ్ సైంటిఫిక్ డేటాని రిలీజ్ చేస్తుందంట ఇస్రో. ఈ ఆదిత్య L1 మిషన్ గురించి చూసుకున్నట్లయితే, వాట్ ఈజ్ ఆదిత్య L1? ఇండియాస్ ఫస్ట్ స్పేస్ బేస్డ్ సోలార్ మిషన్. ఇది ఇండియాకి సంబంధించిన ఫస్ట్ సన్కి సంబంధించిన ఒక మిషన్. సోలార్ మిషన్ అంటే సన్కి సంబంధించింది. లాంచ్ టు స్టడీ ద సన్స్ అవుటర్ లేయర్స్ అండ్ సోలార్ యాక్టివిటీ. ఎందుకు లాంచ్ చేశారంటే సన్స్ అవుటర్ లేయర్ని, కరోనా ఉంటుంది కదా, కరోనా అంటారు సన్స్ అవుటర్ లేయర్, దాన్ని స్టడీ చేయడానికి, సోలార్ యాక్టివిటీస్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఆదిత్య L1 మిషన్ని లాంచ్ చేశారు. పొజిషన్ అంటే లాగ్రాంజ్. L1 అంటే ఏంటంటే లాగ్రాంజ్ పాయింట్ 1 about 1.5 kilometers from the earth, enabling continuous solar observation without eclipses. సో ఎప్పుడు లాంచ్ చేశారంటే సెప్టెంబర్ 2, 2023లో లాంచ్ చేశారు. పిఎస్ఎల్వి ఎట్లా లాంచ్ చేశారంటే పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ C57 రాకెట్ మీదుగా లాంచ్ చేశారు. రాకెట్తో లాంచ్ చేశారు పిఎస్ఎల్వి C57. సక్సెస్ఫుల్లీ ప్లేస్డ్ ఇన్ హాలో ఆర్బిట్ అరౌండ్ L1 ఆన్ Jan 6, 2024. ఈ L1 చుట్టూ ఉన్న హాలో ఆర్బిట్ ఏదైతే ఉందో దానిలో ప్లేస్ అయిందంట. ఇప్పుడు January 6, 2024 సక్సెస్ఫుల్గా ప్లేస్ అయిందంట. ఎయిమ్ ఏంటంటే ఈ ఆదిత్య L1 ఎయిమ్ ఏంటంటే, మిషన్ ఎయిమ్ స్టడీ సోలార్ డైనమిక్స్ని స్టడీ చేయడానికి. ఏమేంటంటే సోలార్ డైనమిక్స్లో ఫ్లేర్స్ గురించి, కరోనా మాస్ ఎజెక్షన్స్ గురించి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వేరియేషన్స్ గురించి. సన్ ఫ్లేర్ అంటే ఇందాక చెప్పాను కదా, ఒక ఇంటెన్సిటీ వల్ల, తీవ్రత వల్ల, మ్యాగ్నెటిక్ ఇంటెన్సిటీ వల్ల అన్నీ స్ప్రెడ్ అయి బర్స్ట్ అవుతాయి. అట్లా బర్స్ట్ అవ్వడం ద్వారా చిన్న చిన్న రేణువులు అనేవి స్ప్రెడ్ అయిపోతాయి. సో వాటిని ఫ్లేర్స్ అంటారు. కరోనల్ మాస్ ఎజెక్షన్స్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వేరియేషన్స్. అబ్జర్వ్ సోలార్ రేడియేషన్ అండ్ ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ ఎర్త్ క్లైమేట్ అండ్ స్పేస్ వెదర్. తర్వాత సోలార్ రేడియేషన్ ఎర్త్ మీద ఎలా ఇంపాక్ట్ అవుతుంది, ఎర్త్ క్లైమేట్ మీద ఎలా ఇంపాక్ట్ అవుతుంది, స్పేస్కి సంబంధించిన వెదర్ గురించి ఫైండ్ అవుట్ చేయడానికి. వాట్ ఆర్ సోలార్ ఫ్లేర్స్? సోలార్ ఫ్లేర్స్ అంటే ఒకసారి చూద్దాం. సడన్ బర్స్ట్ ఆఫ్ ఇంటెన్సివ్ ఎనర్జీ. సడన్గా ఇంటెన్సివ్ ఎనర్జీ అనేది సన్స్ అట్మాస్ఫియర్ చుట్టూ ఫామ్ అయ్యి బర్స్ట్ అవుతుంది. బర్స్ట్ అయినప్పుడు మ్యాగ్నెటిక్ ఇంటరాక్షన్స్ అనేవి జరుగుతాయి కదా, అది ఎందుకు జరుగుతుందంటే ఆ బర్స్ట్ అనేది మ్యాగ్నెటిక్ ఇంటరాక్షన్స్ జరగడం వల్ల. సో అలా రిలీజ్ అయిన రేణువులు ఏమిటి అంటే సడన్గా బర్స్ట్ అవ్వడం వల్ల స్ప్రెడ్ అయిపోతాయి చిన్న చిన్న ఫ్లేర్స్ లాగా, పార్టికల్స్ లాగా. అలాంటివి ఏంటంటే ఎక్స్రేస్ అనేవి, అల్ట్రావైలెట్ రేస్, చార్జ్డ్ పార్టికల్స్ అనేవి ఉంటాయి ఆ ఫ్లేర్స్లో. విచ్ కెన్ డిస్ప్యూట్ శాటిలైట్ కమ్యూనికేషన్స్. ఇవేం చేస్తాయంటే శాటిలైట్ కమ్యూనికేషన్స్కి అడ్డం పడతాయి. పవర్ గ్రిడ్ ఆన్ ఎర్త్కి సంబంధించిన పవర్ గ్రిడ్స్ ఉంటాయి కదా, సో వాటిని ఫంక్షనింగ్ని స్టాప్ చేస్తాయంట ఇవి. సో వాటి గురించి స్టడీ చేయడానికి కూడా ఆదిత్య L1 మిషన్ని లాంచ్ చేశారు. హౌ ఆదిత్య L1 స్టడీ సోలార్ ఫ్లేర్స్. ఎలా సోలార్ ఫ్లేర్స్ని స్టడీ చేస్తుందంటే, సూట్, సోలెక్సెస్, కంటిన్యూస్ అబ్జర్వేషన్ ఫ్రమ్ L1, ఈ 3 యూజ్ చేసి. ఈ సూట్ అంటే ఏంటంటే సోలార్ అల్ట్రావైలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్. ఒక టెలిస్కోప్ ఇది అల్ట్రావైలెట్ రేస్ని క్యాప్చర్ చేస్తుంది. సోలార్ అల్ట్రావైలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్. నెక్స్ట్ వచ్చేసి సోలెక్సెస్ అంటే సోలార్ లో ఎనర్జీ ఎక్స్రే స్పెక్ట్రోమీటర్. ఇది ఏం చేస్తుందంటే ఎక్స్రేస్ని స్టడీ చేస్తుంది, సోలార్ ఎక్స్రే ఎమిషన్స్ని. అండ్ హీలియోస్ అంటే హై ఎనర్జీ L1 ఆర్బిటింగ్ ఎక్స్రే స్పెక్ట్రోమీటర్. నెక్స్ట్ వచ్చేసి కంటిన్యూస్ అబ్జర్వేషన్ ఫ్రమ్ L1. కంటిన్యూస్ అబ్జర్వేషన్ ఫ్రమ్ L1 లాగ్రాంజ్ పాయింట్ నుంచి కంటిన్యూస్ అబ్జర్వేషన్స్ ఏం ప్రొవైడ్ చేస్తుందంటే రియల్ టైమ్ పిక్చర్ ఆఫ్ సోలార్ యాక్టివిటీకి సంబంధించిన రియల్ టైమ్ పిక్చర్ని చూపిస్తుందంట. ఇప్పుడు
న్యూస్లోకి వెళ్దాం. ఇస్రో రిలీజెస్ సెకండ్ సెట్ ఆఫ్ సైంటిఫిక్ డేటాని ఇస్రో రిలీజ్ చేసింది ఆదిత్య ఎల్1కి సంబంధించి. ఇస్రో ఆదిత్య ఎల్1 మిషన్ క్యాప్చర్డ్ ఫస్ట్ ఇమేజ్ ఏం క్యాప్చర్ చేసిందంటే సోలార్ ఫ్లేర్ అంట. అసలు సోలార్ ఫ్లేర్ పేరు ఏంటంటే కెర్నల్, మేకింగ్ ద సిగ్నిఫికెంట్ బ్రేక్ త్రూ ఇన్ సోలార్ ఫిజిక్స్ రీసెర్చ్. సోలార్ అల్ట్రావైలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్ ఇందాక చెప్పాను కదా, సూట్ ఆన్ బోర్డెడ్ ఆదిత్య ఎల్1 రికార్డింగ్ ద బ్రైట్నింగ్ నియర్ ద అల్ట్రావైలెట్ బ్యాండ్, ఆఫరింగ్ న్యూ ఇన్సైట్ ఇంటూ సోలార్ ఫ్లేర్ ఎనర్జీ డైనమిక్స్. ఏం ఫైండ్ అవుట్ చేసిందంటే నియర్ అల్ట్రావైలెట్ బ్యాండ్ అనే ఒక దాన్ని ఫైండ్ అవుట్ చేసిందంట ఈ సూట్. ఈ బ్యాండ్ ఎంత వరకు ఉంటుందంటే 2000 నుంచి 400 నానోమీటర్స్ వరకు ఉంటుంది ఈ బ్యాండ్ అనేది. ఇదిగో చూడండి, వాట్ ఈస్ సూట్, ఏ స్పెషలైజ్డ్ టెలిస్కోప్ ఆన్ ఆదిత్య ఎల్1. స్పెషలైజ్డ్ టెలిస్కోప్ ఇది ఆదిత్య ఎల్1కి సంబంధించి. డెవలప్డ్ బై ఇంటర్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్. ఎవరు డెవలప్ చేశారంటే ఇంటర్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఆస్ట్రానమీ ఆస్ట్రోఫిజిక్స్. ఇది ఎక్కడ ఉందంటే పూణేలో ఉంది. వీళ్ళు డెవలప్ చేశారు ఈ సూట్ని. ఏం క్యాప్చర్ చేశారంటే హై రిజల్యూషన్ ఇమేజెస్ ఇన్ 11 డిఫరెంట్ ఎన్యూవీ వేవ్ బ్యాండ్స్ నియర్ అల్ట్రావైలెట్ వేవ్ బ్యాండ్స్ ఎంతవరకు ఉందంటే 2000 నుంచి 400 నానోమీటర్స్లో 11 డిఫరెంట్ వేవ్ బ్యాండ్స్ని ఫైండ్ అవుట్ చేసిందంట. నెక్స్ట్ వచ్చేసి రీసెంట్ అబ్జర్వేషన్స్ చూసినట్లయితే ఈ సూట్ ఏం డిటెక్ట్ చేసిందంటే X6.3 క్లాస్ సోలార్ ఫ్లేర్. ఈ సోలార్ ఫ్లేర్ క్లాస్ అంటే X6.3 క్లాస్ సోలార్ ఫ్లేర్ని డిటెక్ట్ చేసింది. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంటెన్స్ సోలార్ ఎరప్షన్స్ రికార్డెడ్. ఇది మోస్ట్ ఇంటెన్సివ్ సోలార్ ఎరప్షన్ అంట, దీన్ని రికార్డ్ చేసిందంట. అబ్జర్వ్డ్ బ్రైటనింగ్ ఇన్ ద నియర్ అల్ట్రావైలెట్ బ్యాండ్ 200 to 400 mm a wavelength near studied in such detail before, providing clear evidence of energy transmission from solar surface to the corona. ఇది క్లియర్గా ఎవిడెన్స్ చూపించిందంట, ఎనర్జీ ఎలా ట్రాన్స్మిట్ అవుతుంది సోలార్ సర్ఫేస్ నుంచి, అవుటర్ సోలార్ సర్ఫేస్ నుంచి కరోనాకి ఎనర్జీ ఎలా ట్రాన్స్మిట్ అవుతుందని చెప్పేసి క్లియర్ ఎవిడెన్స్ని చూపించిందంట. అయితే ఈ డిస్కవరీ యొక్క సిగ్నిఫికెన్స్ ఈ ఫైండ్ అవుట్ చేయడానికి మెయిన్ ఉపయోగం ఏంటి, సిగ్నిఫికెన్స్ ఏంటంటే వ్యాలిడేట్స్ లాంగ్ స్టడీ థీరీస్ అబౌట్ సోలార్ ఎనర్జీ ట్రాన్స్ఫర్. ఏం చేస్తుందంటే ఒక ప్రూఫ్స్ ఉంటుంది, లాంగ్ స్టడీస్ థీరీస్ అంటే సోలార్ ఎనర్జీ ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది అనే దానికి థీరీస్ అనేవి వ్యాలిడేట్ చేస్తుంది, అంటే ప్రూఫ్స్ వ్యాలిడేట్ చేస్తుంది. హెల్ప్ ప్రిడిక్ట్ సోలార్ స్ట్రోమ్స్ అండ్ స్పేస్ వెదర్ టు ప్రొటెక్ట్ శాటిలైట్స్ అండ్ పవర్ గ్రిడ్స్. స్పేస్ వెదర్ని దానికి సోలార్ స్ట్రోమ్స్ అంటే ఏంటంటే సోలార్ ఫ్లేర్స్ ఇందాక ఆపుతాయని చెప్పాం కదా, సో అలాంటివి డిటెక్ట్ చేయడానికి, డిటెక్ట్ చేస్తే శాటిలైట్స్ని ప్రొటెక్ట్ చేయొచ్చు, ఎర్త్ పవర్ గ్రిడ్స్ని ప్రొటెక్ట్ చేయొచ్చు. సో దానికోసం అడ్వాన్స్డ్ గ్లోబల్ సోలార్ ఫిజిక్స్ రీసెర్చ్ ఎన్హాన్సింగ్ అవర్ అండర్స్టాండింగ్ ఆన్ ద సన్స్ ఇంపాక్ట్ ఆన్ ద ఎర్త్ క్లైమేట్. ఇంకొకటి ఏంటంటే ఈ ఎర్త్ మీద సన్స్ యొక్క ఎఫెక్ట్ ఎలా ఉంటుంది, ఇంపాక్ట్ ఎలా ఉంటుంది ఎర్త్ క్లైమేట్ మీద అని చెప్పేసి దాన్ని స్టడీ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది ఆదిత్య ఎల్1 మిషన్ గురించి. నెక్స్ట్ వచ్చేసి నీతి ఆయోగ్ ఫ్రాంటియర్ టెక్నాలజీ హబ్ గురించి చూద్దాం. నీతి ఆయోగ్ అనౌన్సెస్ ఫ్రాంటియర్ టెక్నాలజీ హబ్ అండ్ రిలీజెస్ ఏ పేపర్ ఆన్ క్వాంటమ్ కంప్యూటింగ్. నీతి ఆయోగ్ ఒక ఫ్రాంటియర్ టెక్నాలజీ హబ్ని ఎస్టాబ్లిష్ చేస్తుంది మరియు క్వాంటమ్ కంప్యూటింగ్ మీద ఒక పేపర్ అనేది రిలీజ్ చేస్తుంది. అయితే ఫ్రాంటియర్ టెక్నాలజీ అంటే ఏంటంటే ఇప్పుడు అదొక న్యూ అండ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ. దాంట్లో ఏంటంటే ఇప్పుడు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కానీ మన వర్క్ కానీ కమ్యూనికేషన్ కానీ ఇదంతా చేంజ్ చేయాలి, అడ్వాన్స్ చేయాలి అని చెప్పేసి ఈ టెక్నాలజీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ. ఎగ్జాంపుల్ ఏంటంటే ఏఐ టెక్నాలజీ దీనికి ఎగ్జాంపుల్ ఫ్రాంటియర్ టెక్నాలజీ అంటే. సో ఫ్రాంటియర్ టెక్నాలజీ హబ్ అనేది లాంచ్ చేయాలని అనుకుంటుంది నీతి ఆయోగ్. ఫ్రాంటియర్ టెక్నాలజీ హబ్ హ్యాస్ బీన్ ఎస్టాబ్లిష్డ్ యాజ్ ఎ ఫ్రాంటియర్ టెక్ యాక్షన్ టు యాక్సలరేట్ ఇండియాస్ ట్రాన్సిషన్ ఇంటూ ఏ ఫ్రాంటియర్ టెక్ నేషన్. ఇట్స్ కీ ఆబ్జెక్టివ్స్ ఆర్ ఎనేబులింగ్ ఇండియాస్ రెడీనెస్. ఇండియాని రెడీ చేయాలి ఫ్రాంటియర్ టెక్నాలజీ ఇన్నోవేషన్స్కి, ఇండియాని అడ్వాన్స్డ్ టెక్నాలజీకి రెడీగా ఉండేలాగా చేయాలి. ఎకనామిక్ అండ్ సొసైటల్ డెవలప్మెంట్, ఎకనామీని యాక్సలరేట్ చేయాలి, సొసైటీని డెవలప్ చేయాలి అనేది మెయిన్ ఎయిమ్. దేనికోసం అంటే ఇది వికసిత్ భారత్ డెవలప్డ్ ఇండియాని డెవలప్డ్ ఇండియాగా మార్చడానికి ఈ హబ్ని లాంచ్ చేస్తున్నారు. యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఇట్ చార్టర్ దీంట్లో భాగంగా ద హబ్ విల్ ఎంగేజ్ ఎక్స్పర్ట్స్ విత్ అక్రాస్ ద కంట్రీ, అక్రాస్ ఇండస్ట్రీ. డిఫరెంట్ కంట్రీస్ నుంచి వచ్చి ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో, ఇండస్ట్రీకి సంబంధించి ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు దీంట్లో ఎంగేజ్ అవుతూ ఉంటారు. ఇది వేటిలో ఎంగేజ్ అవుతారంటే అకాడమిక్ అండ్ గవర్నమెంట్ టు క్రియేట్ డీప్ అండర్స్టాండింగ్ ఇన్ ద టెక్ ట్రెండ్స్. గవర్నమెంట్లో ఉన్న టెక్ ట్రెండ్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి డీప్ అండర్స్టాండ్ చేయడానికి ఈ ఎక్స్పర్ట్స్ అనేవాళ్ళు హెల్ప్ చేస్తూ ఉంటారు. ఎక్స్పర్ట్స్ వేరియస్ ఇండస్ట్రీస్లో ఉన్న ఎక్స్పర్ట్స్తో ఎంగేజ్ అవుతూ ఉంటారు. అయితే నీతి ఆయోగ్ ఇంకొక పార్ట్నర్షిప్ చేసుకుంది. నీతి ఆయోగ్ పార్ట్నర్షిప్ విత్ డేటా సెక్యూరిటీ కౌన్సిల్. నీతి ఆయోగ్ ఫినాన్షియల్ టెక్నాలజీ హబ్ డేటా సెక్యూరిటీ కౌన్సిల్తో కలిసి ఒక పార్ట్నర్షిప్ చేసుకుంది. ఆ పార్ట్నర్షిప్లో ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ పేపర్ని, స్ట్రాటజిక్ పేపర్ని అయితే రిలీజ్ చేశారు. క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే ఏంటంటే
ఇది క్రిటికల్ ప్రాబ్లమ్ సొల్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఈజీ చేస్తుంది. ఐ మీన్ ట్రెడిషనల్ కంప్యూటర్స్ ఏవైతే ఉన్నాయో అవి కొన్ని ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయలేవు. క్రిటికల్ ప్రాబ్లమ్స్ కూడా ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ యూజ్ చేసి సాల్వ్ చేయొచ్చు. క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది మల్టీ డిసిప్లినరీ కోసం. మల్టీ డిసిప్లినరీ అంటే ఏంటంటే దాంట్లో ఫిజిక్స్, మ్యాథమెటిక్స్కి సంబంధించిన ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మైక్రోసాఫ్ట్ అన్వీల్స్ న్యూ ఏఐ అసిస్టెంట్ డ్రాగన్ కోర్ పైలట్. మైక్రోసాఫ్ట్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్కి, డాక్టర్స్కి ఒక వాయిస్ బేస్డ్ ఏఐ అసిస్టెంట్ అనేది లాంచ్ చేసింది. దాని పేరు ఏంటంటే డ్రాగన్ కో పైలట్. మైక్రోసాఫ్ట్ హ్యాస్ ఇంట్రడ్యూస్డ్ ఏ న్యూ వాయిస్ యాక్టివేటెడ్ ఏఐ అసిస్టెంట్ డిజైన్ టు హెల్ప్ డాక్టర్స్ అండ్ హెల్త్ ప్రొఫెషనల్స్. దిస్ న్యూ ఇనిషియేటివ్ This new health AI tool, which is dubbed Dragon Copilot, is offered as a part of Microsoft Cloud for Healthcare. మైక్రోసాఫ్ట్ క్లౌడ్ ఫర్ హెల్త్ కేర్ అనే దాంట్లో ఒక భాగంగా ఈ డ్రాగన్ కోపైలట్ని లాంచ్ చేశారు. డ్రాగన్ కోపైలట్ కంబైన్స్ ద ప్రూవెన్ టెక్నాలజీస్ ఆఫ్ డ్రాగన్ మెడికల్ వన్ అండ్ డిఐఎక్స్ కోపైలట్. ఇది దేంతో కలుస్తుందంటే డ్రాగన్ మెడికల్ వన్ డిఐఎక్స్ కోపైలట్తో కలుస్తుంది ఈ టెక్నాలజీ అనేది. ఈ రెండు ఏ కంపెనీ ఎస్టాబ్లిష్ చేసిందంటే నువాన్స్ కంపెనీ. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ నువాన్స్ కంపెనీని 2021లో ఎక్వైర్ చేసేసుకుంది. ఇట్ విల్ ఆల్సో హెల్ప్ మెడికల్ ప్రొఫెషనల్స్ టు ఇది దేనికంటే ఈ వాయిస్ బేస్డ్ ఏఐ అసిస్టెంట్ పేషెంట్కి, డాక్టర్కి మధ్య ఉన్న కాన్వర్జేషన్స్ ఏవైతే ఉంటాయో వాటికి, తర్వాత హాస్పిటల్కి సంబంధించిన క్లినికల్కి అంటే హాస్పిటల్కి సంబంధించిన ఒక నోట్స్ అనేది తయారు చేసుకుంటారు. ఇంకొకటి వచ్చేసి ఈ ఎవరైతే డిశ్చార్జ్ అవుతారో, డిశ్చార్జ్ అయిన తర్వాత హాస్పిటల్ చెకప్స్ ఉంటాయి కదా, పోస్ట్ విజిట్ హాస్పిటల్ చెకప్స్. సో దానికోసం కూడా యూజ్ అవుతుంది ఈ వాయిస్ బేస్డ్ ఏఐ అసిస్టెంట్. అంటే ఏంటంటే దాన్ని యూజ్ చేసి ఇంతకుముందు అతను ఏ ప్రాబ్లంతో వచ్చారు, ఇప్పుడు దేనికి చెకప్ చేయాలని చెప్పేసి ఇవన్నీ రికార్డింగ్స్ అనేవి ఉంటాయి అందులో. వాయిస్ బేస్డ్ ఏఐ అసిస్టెంట్ డ్రాగన్ కోపైలట్ గురించి. ఇండియా సెమీకండక్టర్ మిషన్ టాటా ఇంక్ ఫిజికల్ ప్యాక్ట్ ఫర్ గుజరాత్ చిప్ ప్లాంట్. ఇండియా ఐఎస్ఎం ఇండియా మిషన్ టాటా ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు టాటా సెమీకండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైవేట్ లిమిటెడ్తో కలిసి ఒక అగ్రిమెంట్ అనేది చేసుకున్నాయి. దాని పేరు ఏంటంటే ఫిజికల్ సపోర్ట్ అగ్రిమెంట్ చేసుకున్నాయి. దేనికోసం అంటే ఇండియాస్ ఫస్ట్ కమర్షియల్ సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్ ప్లాంట్ కోసం. ఇండియాలో ఫస్ట్ కమర్షియల్ సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్ ప్లాంట్ని ఎస్టాబ్లిష్ చేయడానికి. ఎక్కడంటే గుజరాత్లో ధులేరా అనే ప్లేస్లో. టాటా ఎలక్ట్రానిక్స్ హ్యాస్ కమిటెడ్ టు ఇన్వెస్ట్. దీనికోసం టాటా ఎంత ఇన్వెస్ట్ చేస్తుంది అంటే 91,000 crores ఇన్వెస్ట్ చేస్తుంది. దేనికోసం అంటే సెమీ కండక్టర్ ఫ్యాబ్రికేషన్ ప్లాంట్ని ఎస్టాబ్లిష్ చేయడం కోసం. ఎక్కడ అంటే ధొలేరా, గుజరాత్లో. అయితే దీని కెపాసిటీ వచ్చేసి, ప్రొడక్షన్ కెపాసిటీ పర్ మంత్ 50,000 వేఫర్ స్టార్ట్స్ అంట. అంటే అవుట్పుట్ ఒక సెమీ కండక్టర్ నుంచి వచ్చే అవుట్పుట్ 50,000 వేఫర్ స్టార్ట్ పర్ మంత్. వేఫర్స్ అంటే ఏంటంటే ఇప్పుడు శాండ్ నుంచి సిలికాన్ని కండక్ట్ చేస్తారు. శాండ్ నుంచి సిలికాన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత ఆ సిలికాన్ని లేయర్స్ లాగా ఫామ్ చేస్తారు. దాన్ని వేఫర్స్ అంటారు. ఆ లేయర్స్ని ఒకదానికొకటి పేర్చి బండిల్ లాగా చేస్తారు. బండిల్ లాగా చేసిన తర్వాత దాంట్లో ఎలక్ట్రిసిటీ పంపించి తర్వాత దాన్ని ఒక చిప్గా తయారు చేస్తారు. ఇప్పుడు సిస్టమ్స్లో యూస్ చేసే, కంప్యూటర్స్లో యూస్ చేసే చిప్స్ ఉంటాయి కదా, అలా చిప్స్ లాగా తయారు చేస్తారు వాటిని. అవే సెమీకండక్టర్ చిప్స్. ఈ సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్ ప్లాంట్స్ ఏం చేస్తాయంటే చిప్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తాయి, సిలికాన్ చిప్స్ని. వాటిని వేఫర్స్ అంటారు. ఆ లేయర్స్ ఏవైతే ఫామ్ అవుతాయో సిలికాన్ నుంచి వాటిని వేఫర్స్ అంటారు. అవి 50,000 పర్ మంత్ 15,000 వేఫర్ స్టార్ట్స్ అనేవి జరగాలి అంటున్నారు. సెంటర్ త్రూ ద ఇండియన్ సెమీ కండక్టర్ మిషన్ హ్యాస్ కమిటెడ్ 50% ఆఫ్ ద ఫినాన్షియల్ సపోర్ట్ ఆఫ్ ఆన్ ఏ పరిపసు బేసిస్ ఫర్ ఎలిజిబుల్ ప్రాజెక్ట్ కాస్ట్. అంటే ఏంటంటే ఈక్వల్ షేర్ ఉండాలి. ఇప్పుడు టాటా 50% కంట్రిబ్యూట్ చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ 50% కాంట్రిబ్యూట్ చేస్తుంది. అంటే ఇండియా మిషన్ 50% కాంట్రిబ్యూట్ చేస్తున్నట్టు. సో పరిపసు అంటే ఈక్వల్ బేసిస్. ద క్యాబినెట్ హ్యాస్ అప్రూవ్డ్ టాటా ఇన్వెస్ట్మెంట్ ప్రపోజల్ ఇన్ ఫిబ్రవరి లాస్ట్ ఇయరే టాటా ప్రపోజల్ తీసుకొచ్చిందంట ఫిబ్రవరిలో. టాటా సెమీకండక్టర్స్ ఫ్యాబ్రికేషన్ ప్లాంట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు జనరేట్ ఓవర్ 20,000 డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్కిల్ జాబ్స్. ఈ టాటా ఏం చేస్తుందంటే టోటల్గా 20,000 డైరెక్ట్ ఇండైరెక్ట్ జాబ్స్ని ప్రొవైడ్ చేస్తుంది దీని ద్వారా. ఇండియా ఏఐ మెయిటీ లాంచెస్ ఏఐ కోశ అండ్ జీపీయూ యాక్సెస్ పోర్టల్ టు బూస్ట్ ఏఐ ఇన్నోవేషన్. ఏఐ ఇన్నోవేషన్ని బూస్ట్ చేయడానికి ఇండియా ఏఐ మిషన్ ఉంది కదా, ఇండియా ఏఐ మిషన్లో దాని కింద మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఏఐ కోశ అనే ప్లాట్ఫామ్ని లాంచ్ చేసింది. ఏఐ కోశ అనేది. ఇంకొకటి వచ్చేసి జీపీయూ యాక్సెస్ పోర్టల్. ఈ రెండింటిని లాంచ్ చేసింది. అయితే ద మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ March 6 లాంచ్డ్ ఏఐ కోశ, ఏ నాన్ పర్సనైజ్డ్ డేటాబేస్ ప్లాట్ఫామ్. ఈ ఏఐ కోశ ఏంటంటే నాన్ పర్సనల్ డేటా సెట్స్ ప్లాట్ఫామ్. నాన్ పర్సనల్ డేటా సెట్ అంటే ఏంటంటే, డేటా సెట్ అంటే కలెక్షన్ ఆఫ్ డేటా. నాన్ పర్సనల్ అంటే
పర్సన్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కాకుండా పర్సన్ యూజ్ చేస్తుంటారు కదా! వెహికల్స్ కానీ, ల్యాండ్ గానీ, సో, ఇవన్నీ గూడా. పర్సన్ యూజ్ చేసే థింగ్స్ ఏవైతే ఉన్నాయంటే ల్యాండ్ రికార్డ్స్ అవ్వచ్చు, వెహికల్ రిజిస్ట్రేషన్స్ అవ్వచ్చు. సో, ఇలాంటివన్నీ గూడా నాన్ పర్సనల్ డేటా సెట్స్ అంటారు వాటిని. నాన్ పర్సనల్ అంటారు. ఆ డేటా ఏదైతే ఉందో దాని కోసం దాన్ని అంటే ఫాస్ట్ చేయడానికి ఏఐ యూజ్ చేసి దాన్ని ఈజీగా సులభతరం చేయడానికి ఏఐ కోశ అనే ప్లాట్‌ఫామ్‌ని లాంచ్ చేసింది మేతి. దాంతో పాటు జీపీఎస్ యాక్సెస్ కంట్రోల్‌ని లాంచ్ చేసింది. ఇవి ఎవరి కోసం అంటే ఇవి 2 గూడా ఎంటర్‌ప్రెన్యూర్స్‌కి, ఇంకొకటొచ్చేసి స్టార్టప్స్ కోసం. ఏఐ కోశ ఈస్ డిజైన్డ్ టు ప్రొవైడ్ స్టార్టప్స్ అండ్ రిసర్చర్స్ విత్ యాక్సెస్ టు దీంట్లో ఎన్ని డేటా సెట్స్ ఉంటాయంటే ఏఐ కోశలో 316 డేటా సెట్స్ ఉంటాయి. 316 ఎనేబులింగ్ దెమ్ టు బిల్డ్ ఏఐ టెక్నాలజీ. దేనికోసం అంటే అవి ఏఐ టెక్నాలజీస్‌ని బిల్డ్ చేయడానికి. ఆ ఏఐ టెక్నాలజీస్ అంటే ఏంటంటే లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్‌ని ఎనేబుల్ చేయడానికి. లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్. తర్వాతేంటంటే ద ఇండియా డేటా సెట్స్ ప్లాట్‌ఫార్మ్ వన్ ఆఫ్ ద 7 పిల్లర్స్ ఆఫ్ ద 10,370 క్రోర్ ఇండియా ఏఐ మిషన్. ఇండియా ఏఐ మిషన్ యొక్క బడ్జెట్ ఎంతంటే 10,370 క్రోర్స్. దాంట్లో 7 పిల్లర్స్ ఉంటాయి. ఆ 7 పిల్లర్స్‌లో ఈ డేటా సెట్స్ ప్లాట్‌ఫార్మ్ అనేది ఒక పిల్లర్. ఎయిమ్ టు స్ట్రీమ్‌లైన్ యాక్సెస్ టు నాన్ పర్సనల్ డేటా సెట్స్ ఫర్ ఎంటర్‌ప్రెన్యూర్స్ అండ్ స్టార్టప్స్‌కి నాన్ పర్సనల్ డేటా సెట్స్‌ని యాక్సెస్ చేసుకోవడానికి అంటే స్ట్రీమ్‌లైన్ చేయడానికి యూజ్ అవుతుంది. అడిషనల్లీ ద మినిస్ట్రీ లాంచ్డ్ ఇండియా ఏఐ కంప్యూట్ పోర్టల్. అడిషనల్‌గా ఈ మినిస్ట్రీ ఏం లాంచ్ చేసిందంటే ఇండియా ఏ కంప్యూట్ పోర్టల్‌ని లాంచ్ చేసింది. ఇదేంటంటే జీపీఎస్‌కి సంబంధించి విచ్ విల్ అలో స్టార్టప్స్ అండ్ రీసెర్చర్స్ టు యాక్సెస్ గ్రాఫిక్ గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్స్. జీపీయూ అంటే గ్రాఫికల్ ప్రాసెసింగ్ యూనిట్స్. వాటిని యాక్సెస్ చేసుకోవడానికి దీంట్లో ఈ పోర్టల్ ద్వారా యూజ్ చేసుకొని స్టార్టప్స్ యాక్సెస్ చేసుకుంటాయి జీపీయూని. ఇవి ఎక్కడి నుంచి యాక్సెస్ చేసుకుంటారంటే ఇండియా ఏఐ మిషన్‌లో ప్రొక్యూర్ చేసుకొని ఉంటారు. ఇన్ని జీపీయూస్ అని. సో, వాటిని యాక్సెస్ చేసుకోవడానికి. ఎన్ని ప్రొక్యూర్ చేసుకున్నారు అంటే ఆఫ్ ద 693 టోటల్‌గా 18,693 జీపీయూస్ అనేది దీంట్లో ప్రొక్యూర్ చేసుకున్నారు ఈ మిషన్‌లో. ఇండియా ఏ మిషన్‌లో. వీటిని యూజ్ చేసుకోవడానికి వచ్చే పోర్టలే ఇండియా ఏ కంప్యూట్ పోర్టల్. దాంట్లో ఈ 18,693 జీపీయూస్‌లో 12,896 వచ్చేసి ఎన్విడియా కంపెనీకి సంబంధించిన హెచ్100 జీపీయూస్. ఇదొక మోడల్. ఇంకొకటొచ్చేసి 1480 ఆర్ 14 అంటే 1480 ఆర్ ఎన్విడియా హెచ్200 జీపీయూస్. రిమైనింగ్ వచ్చేసి ఏఐ చిప్స్ ఎక్కడి నుంచి అంటే ఏఎండీ నుంచి, ఏడబ్ల్యూఎస్ నుంచి, ఇంటెల్ నుంచి, సో, వీటి నుంచి తీసుకున్నవి. గవర్నమెంట్ హస్ ఆల్సో లాంచ్డ్ ద ఏఐ కంప్యూటింగ్ పోర్టల్ కన్ఫర్మింగ్ దట్ 1,500 జీపీయూస్ విల్ బి మేడ్ అవైలబుల్ ఇనిషియల్లీ. అయితే వీటన్నిటిలో ఫస్ట్ ఇనిషియల్‌గా ఎన్ని లాంచ్ చేస్తున్నారు, ఎన్ని అవైలబిలిటీలో ఉంచుతున్నారంటే 1,500 జీపీయూస్. నెక్స్ట్ వచ్చేసి జితేంద్ర సింగ్ ఫ్లాగ్స్ ఆఫ్ ఈ ట్రాక్టర్ రోడ్ షో ఫ్రమ్ జమ్మూ టు కన్యాకుమారి. జితేంద్ర సింగ్ ఎవరంటే మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఇండిపెండెంట్ చార్జ్ ఫ్రమ్ ద సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇంకొకటి వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఫర్ పిఎంఓ డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ. ఈ మినిస్ట్రీ ఏం చేస్తున్నారంటే ఈ ట్రాక్టర్ అనే దాన్ని లాంచ్ చేస్తున్నారు. ఈ ట్రాక్టర్ అనేది దేనికోసం అంటే అగ్రికల్చర్లో టెక్నాలజీని ఇంప్రూవ్ చేయడం కోసం ఈ రోడ్ షో కండక్ట్ చేస్తున్నారు. ఎక్కడి నుంచి అంటే జమ్మూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు. దిస్ మేక్ ఏ సిగ్నిఫికెంట్ మైల్ స్టోన్ ఇన్ ఇండియా జర్నీ టువర్డ్స్ సస్టైనబుల్ అండ్ టెక్నాలజీ డ్రివెన్ అగ్రికల్చర్. ఈ ట్రాక్టర్ విచ్ వాజ్ ఇది ఇనిషియల్గా ఎక్కడ లాంచ్ చేశారంటే ఢిల్లీలో లాంచ్ చేశారు. ద మినిస్ట్రీ హాజ్ ఆల్సో ఇనాగరేటెడ్ ఈ టిల్లర్. దీంట్లో మినిస్ట్రీ ఇంకోటి కూడా లాంచ్ చేశారు ఈ టిల్లర్ అనేదాన్ని. ఈ టిల్లర్ ఎవరు డెవలప్ చేశారంటే సిఎస్ఐఆర్ సెంట్రల్ మెకానికల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఈ ఇన్స్టిట్యూట్ అనేది ఈ టిల్లర్ని డెవలప్ చేసింది. ఎక్కడంటే దుర్గాపూర్లో. సో, దీస్ ఆర్ ద స్టేట్ దీస్ ఆర్ ద సైన్స్ అండ్ టెక్నాలజీ న్యూస్ ఫ్రమ్ 1 to 7th March. నెక్స్ట్ వచ్చేసి ఎంఓయూస్, మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్స్. ఐఐఎఫ్టి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఫారిన్ ట్రేడ్ సైన్స్ ఎంఓయూ విత్ ఎపెక్ ఏషియా పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ ఫర్ ట్రేడ్ ఎడ్యుకేషన్ అండ్ లాజిస్టిక్స్ ట్రైనింగ్. ఈ ఐఐఎఫ్టి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ మరియు ఏషియా పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ ఈ రెండు ఎంఓయూ చేసుకున్నాయి. దేనికోసం అంటే ఈ ఏపెక్ ఎక్కడుందంటే సింగపూర్లో ఉంది. దేనికోసం అంటే ఒక పోర్ట్ ట్రైనింగ్ సెంటర్ని బెల్జియంలో లాంచ్ చేయడానికి. ఆ పోర్ట్ ట్రైనింగ్ సెంటర్ ఎక్కడంటే ఫ్లాండర్స్ పోర్ట్ ట్రైనింగ్ సెంటర్ బెల్జియంలో లాంచ్ చేయడానికి ఈ రెండు ఎంఓయూ చేసుకున్నాయి. దేనికోసం అంటే ఇది కూడా ఈ ట్రైనింగ్ సెంటర్ ఫర్ ట్రేడ్ ఎడ్యుకేషన్ కోసము, లాజిస్టిక్స్ ట్రైనింగ్ కోసం ఈ ట్రైనింగ్ సెంటర్ని బెల్జియంలో సెటప్ చేస్తున్నాయి. ఐఐఎఫ్టీ వచ్చేసి ఎస్టాబ్లిష్ 2 May 1963. హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీ. వైస్ ఛాన్సలర్ వచ్చేసి రాకేష్ మోహన్ జోషి. ఇండియా అండ్ నేపాల్ సైన్ ఎంఓయూ టు స్ట్రెంగ్థెన్ కోఆపరేషన్ ఇన్ వాటర్, శానిటేషన్ అండ్ హైజీన్ సెక్టర్.
ఇండియా అండ్ నేపాల్ సైన్ చేసుకున్నాయి. దేనికోసం అంటే వాష్ సెక్టర్‌కి. వాష్ అంటే ఏంటంటే వాటర్, శానిటేషన్, హైజీన్‌కి సంబంధించి ఆహ్, ఈ ఎంఓయూ చేసుకున్నాయి. వేస్ట్ మేనేజ్మెంట్‌కి సంబంధించి కూడా ఎంఓయూ చేసుకున్నాయి. అయితే ఈ ఎంఓయూ చూడండి, ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ నేపాల్ టుడే సైన్డ్ ఎంఓయూ టు ఎన్హాన్స్ కోఆపరేషన్. వీటిలో కోఆపరేషన్ ఎన్హాన్స్ చేయడానికి వాటర్, శానిటేషన్, హైజీన్ సెక్టార్‌లో ఈ అగ్రిమెంట్ అనేవి చేసుకున్నాయి. ద సైనింగ్ సెరమనీ ఎక్కడ జరిగిందంటే సెరమనీ సుశర్మ స్వరాజ్ భవన్ ఢిల్లీలో జరిగింది. అయితే ఎవరు సైన్ చేశారంటే సిఆర్ పాటిల్ యూనియన్ మినిస్టర్ ఆఫ్ జల్ శక్తి, ప్రదీప్ యాదవ్ హానరబుల్ మినిస్టర్ ఆఫ్ వాటర్ సప్లై గవర్నమెంట్ ఆఫ్ నేపాల్, వీళ్ళిద్దరి మధ్య జరిగింది. నేపాల్ క్యాపిటల్ ఖాట్మండు, కరెన్సీ నేపాలీస్ రూపీ, కాంటినెంట్ సౌత్ ఏషియా, పిఎం కేపీ శర్మ ఓలీ. నెక్స్ట్ వచ్చేసి ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా సైన్డ్ ఎంఓయూ విత్ జమ్మూ కాశ్మీర్ గవర్నమెంట్. అంటే ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా జమ్మూ కాశ్మీర్ గవర్నమెంట్తో కలిసి టు బూస్ట్ రివర్ క్రూయిజ్ టూరిజంని ప్రమోట్ చేయాలనుకుంటుంది. ఎలా అంటే రివర్ క్రూయిజ్ ద్వారా. రివర్ క్రూయిజ్ అంటే ఏంటంటే టోటల్గా ఇండియాలో 111 నేషనల్ వాటర్వేస్ ఉన్నాయి. వాటిలో 3 జమ్మూ కాశ్మీర్లో డిక్లేర్ చేశారు రివర్స్. ఆ 3 ఏంటంటే నేషనల్ వాటర్వేస్ చీనాబ్, జీలము, రావి రివర్స్. సో వాటి ద్వారా టూరిజంని ప్రమోట్ చేయాలి అని ఈ 2 ఎంఓయూ అయితే చేసుకున్నాయి. ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అండ్ జమ్మూ కాశ్మీర్ గవర్నమెంట్. చూడండి, మేజర్ స్టెప్స్ టువర్డ్స్ ప్రమోటింగ్ సస్టైనబుల్ రివర్ టూరిజం ఇన్ జమ్మూ కాశ్మీర్. ద ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా హ్యావ్ సైన్డ్ ఎంఓయూ విత్ ద జమ్మూ కాశ్మీర్ గవర్నమెంట్ టు డెవలప్ క్రూయిజ్ టూరిజం అలాంగ్ ద చీనాబ్, జీలాం అండ్ రావి రివర్స్. ఈ అగ్రిమెంట్ ఎవరెవరి మధ్యలో సైన్ చేయబడిందంటే యూనియన్ మినిస్టర్ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్ అండ్ వాటర్వేస్ సర్బానంద సోనోవాల్ మరియు మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ శాంతాను థాకూర్ అలాంగ్ విత్ జమ్మూ కాశ్మీర్ మినిస్టర్ సతీష్ శర్మ, శాంతాను థాకూర్ అండ్ శర్బానంద సోనోవాల్, వీళ్ళ మధ్యలో జరిగింది ఎంఓయూ. అయితే ఈ ఇనిషియేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఎంత అంటే 100 crores. టోటల్గా ఎంత ఎస్టిమేట్ అంటే 100 crores ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టారు దీని మీద. ఎందుకంటే టూరిజంని ఎన్హాన్స్ చేయడానికి జమ్మూ కాశ్మీర్లో. ఆఫ్ ఇండియాస్ 111 నేషనల్ వాటర్వేస్, ఇండియాలో ఉన్న 111 నేషనల్ వాటర్వేస్లో 3 హ్యావ్ బిన్ డిక్లేర్డ్ ఇన్ జమ్మూ కాశ్మీర్. అవేంటి అంటే చీనాబ్, జీలం, రావి. నెక్స్ట్ వచ్చేసి సిడ్బీ సైన్స్ ఎంఓయూ విత్ ద ఫెడరల్ బ్యాంక్ లిమిటెడ్ టు స్ట్రెంగ్తెన్ ఎంఎస్ఎంఈ ఫినాన్సింగ్. సిడ్బీ ఫెడరల్ బ్యాంక్తో కలిసి ఎంఎస్ఎంఈకి లోన్స్ ఇవ్వాలని ఎంఓయూ చేసుకుంది. ఫినాన్సింగ్ అంటే లోన్స్ ప్రొవైడ్ చేయడం. సిడ్బీ స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ ఫెడరల్ బ్యాంక్ లిమిటెడ్ సైన్ ఎంఓయూ ఫర్ ఫినాన్సింగ్ ఎంఎస్ఎంఈస్. ఎంఎస్ఎంఈ సెక్టార్స్కి లోన్స్ ప్రొవైడ్ చేయడానికి. అంటే దేనికోసం అంటే ప్రొవైడింగ్ ఫినాన్షియల్ అసిస్టెన్స్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ప్రాజెక్ట్ ఫినాన్స్, ప్రాజెక్ట్కి సంబంధించి కానీ, మిషనరీ కానీ, ఎక్విప్మెంట్ ఫినాన్స్ కానీ, వర్కింగ్ క్యాపిటల్ అంటే ఏంటంటే వాళ్ళు బిజినెస్ పెట్టిన తర్వాత డైలీ నీడ్స్ ఉంటాయి కదా బిజినెస్ రన్ అవ్వడానికి. సో దానికి సంబంధించిన అమౌంట్ ఇదంతా కూడా వీటన్నిటికీ కూడా లోన్ అనేది ప్రొవైడ్ చేయడానికి సిడ్బీ, ఫెడరల్ బ్యాంక్ ఎంఓయూ సైన్ చేసుకున్నాయి. ఈ ఎంఓయూ ఎవరెవరి మధ్య జరిగిందంటే ప్రకాష్ కుమార్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ సిడ్బీ అండ్ హర్ష్ దుగార్ ఎవరంటే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ ఎఫ్బిఎల్. సిడ్బీ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 2 April 1990. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి లక్నో, యూపీ. చైర్మన్ ఎండీ వచ్చేసి మనోజ్ మిట్టల్. సో దీస్ ఆర్ ద ఎంఓయూస్ ఫ్రమ్ 1st to 7th March. నెక్స్ట్ వచ్చేసి డిఫెన్స్ న్యూస్ చూద్దాం. ఫస్ట్‌ది ఎక్సర్సైజ్ డిజర్ట్ హంట్ 2025 ఇండియన్ ట్రై సర్వీస్ స్పెషల్ ఫోర్సెస్ కండక్ట్ హై ఇంటెన్సిటీ కాంబాట్ డ్రిల్స్. ఎక్సర్సైజ్ డిజర్ట్ హంట్ ఎవరు కండక్ట్ చేస్తున్నారు అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కండక్ట్ చేస్తుంది. ఎక్కడ కండక్ట్ చేసింది అంటే ఎయిర్ ఫోర్స్ స్టేషన్ జోధ్పూర్లో కండక్ట్ చేసింది. అయితే దీంట్లో 3 సర్వీసెస్ ట్రై సర్వీస్ స్పెషల్ ఫోర్సెస్ అనేవి పార్టిసిపేట్ చేస్తాయి. ట్రై సర్వీస్ స్పెషల్ ఫోర్స్ అంటే ఆర్మీకి సంబంధించి ఒక స్పెషల్ ఫోర్స్, నేవీకి సంబంధించి ఒకటి, ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన స్పెషల్ ఫోర్సెస్ అనేవి పార్టిసిపేట్ చేస్తున్నాయి ఇందులో. అయితే ఆర్మీకి సంబంధించి పారా స్పెషల్ ఫోర్సు, నేవీకి సంబంధించి మార్కోస్ అంటే మెరైన్ కమాండోస్, తర్వాత ఎయిర్ ఫోర్స్కి సంబంధించి గరుడ స్పెషల్ ఫోర్స్, ఇవనేవి దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేసి డిఫెన్స్ న్యూస్ చూసినట్లయితే ఎక్సర్సైజ్ డిజర్ట్ హంట్ 2025 ఇండియన్ ట్రై సర్వీస్ స్పెషల్ ఫోర్సెస్ కండక్ట్ హై ఇంటెన్సిటీ కాంబాట్ డ్రిల్స్. ఎక్సర్సైజ్ డిజర్ట్ హంట్ అనేది ఎవరు కండక్ట్ చేస్తున్నారంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కండక్ట్ చేస్తుంది. ఎక్కడంటే ఎయిర్ ఫోర్స్ స్టేషన్ జోధ్పూర్లో కండక్టెడ్ ఎక్సర్సైజ్ డిజర్ట్ హంట్ 2025 ఎట్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ జోధ్పూర్. దీంట్లో ట్రై సర్వీస్ స్పెషల్ ఫోర్సెస్ అనేవి పార్టిసిపేట్ చేస్తున్నాయి, ఇంటిగ్రేట్ అయి ఉంటాయి. అవి ఏమేంటి అంటే ట్రై సర్వీస్ అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్. ఆర్మీకి సంబంధించిన స్పెషల్ ఫోర్స్ ఏంటంటే పారా, ఇండియన్ నేవీస్కి స్పెషల్ ఫోర్స్ మ్యారికోస్ మెరైన్ కమాండోస్, ఎయిర్ ఫోర్స్కి సంబంధించి గరుడ స్పెషల్ ఫోర్సెస్ అనేవి ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నాయి.
తర్వాత ఇండియన్ నేవీస్ మోటార్ కార్ ర్యాలీ అండ్ ఈస్ట్ కోస్ట్ ఫ్లాగ్డ్ ఆఫ్ ఫ్రమ్ కోల్కతా. ఇండియన్ నేవీ ఏం చేస్తుందంటే మోటార్ కార్ ర్యాలీ అనేది చేస్తుంది. ఆ ర్యాలీ ఎక్స్పెడిషన్ ఎక్కడి నుంచి జరుగుతుందంటే కోల్కతా నుంచి జరుగుతుంది. దేని ద్వారా అంటే ఐఎన్ఎస్ నేతాజీ అనేది ఇందులో పార్టిసిపేట్ చేస్తుంది. ఐఎన్ఎస్ నేతాజీ. Indian Navy's motor car rally expedition on the east coast was flagged off by the Naval Office Commander-in-Chief, West Naval Officer in Charge, West Bengal from INS Netaji, Kolkata. The motor car rally aimed at enhancing maritime awareness. దేనికోసం అంటే maritime అవేర్నెస్ని ఎన్హాన్స్ చేయడానికి ఎంగేజింగ్ యూత్ అండ్ సొసైటీ. విల్ ట్రావెల్ ఫ్రమ్ కోల్కతా టు చెన్నై. ఎక్కడి నుంచి అంటే కోల్కతా నుంచి చెన్నై వరకు ఈ ర్యాలీ జరుగుతుంది. తర్వాత చెన్నై నుంచి కన్యాకుమారి వరకు జరుగుతుంది. తర్వాత మళ్ళీ ఇది చెన్నై రిటర్న్ అయిపోతుంది. ఎప్పుడంటే March 21, 2025కి. తర్వాత ఈ టోటల్‌లో 56 ఇండియన్ నేవల్ పర్సనల్. టోటల్‌గా 56 ఇండియన్ నేవీ పర్సనల్ పార్టిసిపేట్ చేస్తారు. ఆ ఇండియన్ నేవల్ పర్సనల్ ఎవరెవరు ఉంటారంటే ఆఫీసర్స్ అవ్వచ్చు, సెయిలర్స్ అవ్వచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు. సో టోటల్‌గా 56 మెంబర్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు. టోటల్ ర్యాలీ డిస్టెన్స్ వచ్చేసి 3800 కిలోమీటర్స్. ద ర్యాలీ విల్ ట్రావెల్స్ త్రూ. ఈ ర్యాలీ ఏ కోస్టల్ ఏరియాస్ని కవర్ చేస్తుందంటే కోస్టల్ స్టేట్స్ని, వెస్ట్ బెంగాల్, ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్ అండ్ తమిళనాడు స్టేట్స్ని కవర్ చేస్తుంది. ఈ ఈవెంట్ని సపోర్ట్ చేసేది ఎవరంటే హుండాయ్ కార్స్ లిమిటెడ్. హుండాయ్. INS Kutar strengthens maritime ties with Sri Lanka during Colombo visit. ఐఎన్ఎస్ కుతార్ అనేది ఏంటంటే ఈస్టర్న్ ఫ్లిగేట్ ఉంది, ఈస్టర్న్ నేవల్ కమాండ్ ఉంది కదా, దానికి సంబంధించిన ఫ్రంట్ లైన్ వార్షిప్ ఈ ఐఎన్ఎస్ కుతార్ అనేది. ఎక్కడికి అరైవ్ అయిందంటే కొలంబో శ్రీలంకకి అరైవ్ అయిందంట. In a significant move to bolster maritime cooperation, Indian Navy ship INS Kuthar, a frontline warship of the Eastern Fleet of operating under Eastern Naval Command. ఈస్టర్న్ నేవల్ కమాండ్ కింద ఉన్న ఒక ఫ్రంట్ లైన్ వార్షిప్ ఐఎన్ఎస్ కుతార్ అనేది కొలంబో శ్రీలంకకి రీచ్ అయిందంట. అది న్యూస్. అయితే ఇది ఏంటంటే ఈ టెరైన్ విత్ గవర్నమెంట్, ఇది దేంట్లో పార్ట్ అంటే నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ, ఇండియాస్ నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ మరియు సాగర్ ఇనిషియేటివ్లో ఒక పార్ట్. ఇండియన్ నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ అండ్ సాగర్ అంటే ఏంటంటే సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజన్ ఇనిషియేటివ్. ఇండియన్ నేవీస్ ఫస్ట్ ట్రైనింగ్ స్క్వాడ్రన్ రీచెస్ ఫూకెట్ డీప్ సీ పోర్ట్. ఇండియన్ నేవీకి సంబంధించిన ఫస్ట్ ట్రైనింగ్ స్క్వాడ్రాన్ అనేది ఫూకెట్ డీప్ సీ పోర్ట్ థాయిలాండ్కి అరైవ్ అయిందంట. యాజ్ పార్ట్ ఆఫ్ ఆన్గోయింగ్ ట్రైనింగ్ డిప్లాయ్మెంట్ ఆఫ్ ద ఫస్ట్ ట్రైనింగ్ స్క్వాడ్రన్ టు సౌత్ ఈస్ట్ ఏషియా, ఐఎన్ఎస్ శూద్రల్, ఐఎన్ఎస్ శార్దుల్, ఐఎన్ఎస్ సుజాత, ఐసీజీఎస్ వీరా, ఈ మూడు ఈ ఫస్ట్ ట్రైనింగ్ స్క్వాడ్రన్లో ఉన్నాయి. ఏమేమి పార్టిసిపేట్ చేస్తున్నాయంటే ఐఎన్ఎస్ శార్దుల్, ఐఎన్ఎస్ సుజాత, ఐసీజీఎస్ వీరా, ఇవన్నీ ఫూకెట్ డీప్ సీ పోర్ట్ థాయిలాండ్కి అరైవ్ అయినాయంట March 1కి. DRDO సక్సెస్ఫుల్లీ టెస్ట్ ఆక్సిజన్ జనరేటింగ్ సిస్టమ్ ఫర్ తేజాస్ పైలట్స్. తేజాస్ ఎయిర్ క్రాఫ్ట్కి సంబంధించి లో కంబాటింగ్ ఎయిర్ క్రాఫ్ట్ ఉంది కదా తేజాస్, దాంట్లో పైలట్స్కి ఆక్సిజన్ అనేది అప్పటికప్పుడు ఇన్స్టెంట్ అంటే ఆన్ బోర్డ్లో అందించాలి. అప్పటికప్పుడు ఆక్సిజన్ అనేది జనరేట్ అయ్యేలాగా ఈ సిస్టమ్ అనేది ఏర్పాటు చేసింది DRDO. దేనికంటే ట్రెడిషనల్ సిలిండర్ ద్వారా ఆక్సిజన్స్ పీల్చుకుంటారు కదా, ఆ సిలిండర్ని వాటి మీద డిపెండ్ అవ్వడాన్ని తగ్గించడం కోసం. The Defense Research and Development Organization Laboratory has successfully conducted high altitude trials of the indigenous onboard generating system. చూడండి, ఇండిజినస్ ఆన్బోర్డ్ ఆక్సిజన్ జనరేటింగ్ సిస్టమ్ based on integrated life supporting system ILSS, which would facilitate breathing for pilots of the LCA low combat aircraft Tejas aircraft. ఓకేనా. అయితే దీంట్లో 90% ఇండిజినస్ కంటెంట్ ఉంటుంది. ఇండిజినస్ కంటెంట్ అంటే 90% పార్ట్స్ అనేవి ఇండియా నుంచే తీసుకున్నారు. దీన్ని తయారు చేయడానికి 90% పార్ట్స్ అనేవి ఇండియాకి సంబంధించినవి. ఎలిమినేటింగ్ డిపెండెన్స్ ఆన్ ట్రెడిషనల్ సిలిండర్ బేస్డ్ ఆక్సిజన్, మ్యానుఫ్యాక్చర్డ్ బై ఎల్ఎన్టీ. ఇది ఎవరు మ్యానుఫ్యాక్చర్ చేశారంటే ఎల్ఎన్టీ కంపెనీ యాజ్ ఏ డెవలప్మెంట్ కమ్ ప్రొడక్షన్ పార్ట్నర్. డిఆర్డిఓకి డెవలప్మెంట్ కమ్ ప్రొడక్షన్ పార్ట్నర్గా ఎల్ఎన్టీ అనేది దీన్ని ఎస్టాబ్లిష్ చేసింది. తర్వాత ఈ మిగ్ 29K ఉన్నాయి కదా, వీటిలో కూడా యూస్ చేయాలని చూస్తున్నారు వీటిని, ఈ ఆన్బోర్డ్ ఆక్సిజన్ జనరేటింగ్ సిస్టమ్స్ని. ద ఐఎల్ఎస్ఎస్ ఇంటిగ్రేటెడ్ లైఫ్ సపోర్టింగ్ సిస్టమ్ అండర్వెంట్ రిగోరస్ టెస్టింగ్ ఆఫ్ ద LCA ప్రోటోటైప్ వెహికల్ 3 ఎయిర్క్రాఫ్ట్. తర్వాత ఈ టెస్టింగ్ అనేది జరుగుతుందంట ఈ వెహికల్ 3 ఎయిర్క్రాఫ్ట్స్ మీద. ప్రోటోటైప్ అలా జరుగుతుందంట, టెస్టింగ్ జరుగుతుందంట. ఏ వెహికల్స్ అంటే HAL హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్కి సంబంధించిన వెహికల్ 3 ఎయిర్క్రాఫ్ట్స్ మీద. DRDO established in 1958, headquarters Delhi, Chairman Samir V. Kamath. Lockheed Martin conducts LRASM. LRASM అంటే లాంగ్ రేంజ్ యాంటీ షిప్ మిసైల్ ఫ్లైట్ టెస్ట్ ఆన్ F-35. F-35 అనేది
ఒక ప్యాక్స్ రివర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ ఫోర్స్ అనమాట. లాకిడ్ మార్టిన్ ఇన్ కొలాబరేషన్ విత్ ద F-35 ప్యాక్స్ రివర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ ఫోర్స్. లాకిడ్ మార్టిన్ అనేది దేంతో కలిసిందంటే F-35 ప్యాక్స్ రివర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ ఫోర్స్తో కలిసి ఇనీషియల్ ఫ్లైట్ టెస్ట్ని కండక్ట్ చేసింది. దేనికి సంబంధించండి, LRASM లాంగ్ రేంజ్ యాంటీ స్లిప్ మిసైల్కి సంబంధించిన ఇనిషియల్ ఫ్లైట్ టెస్ట్ని కండక్ట్ చేసింది. ఈ LRASM ఏంటంటే ఒక వెపన్ సిస్టమ్ అంతా F-35 లైట్నింగ్ టు స్టీల్త్ ఫైటర్ జెట్, F-35B లైట్నింగ్ టు స్టీల్త్ ఫైటర్ జెట్కి సంబంధించిన ఒక వెపన్ సిస్టమ్ ఇది. అయితే టెస్ట్ బిల్డ్స్ ఆన్ ద డెమాన్స్ట్రేషన్ ఆఫ్ ద LRSM ఇంటిగ్రేషన్ ఆన్ ద F-35C. ఈ టెస్ట్ దేని మీద జరుగుతుందంటే F-35 ఎయిర్క్రాఫ్ట్ మీద, F-35C ఎయిర్క్రాఫ్ట్ కండక్టెడ్ ఇన్ సెప్టెంబర్ 2024. సెప్టెంబర్ 2024లో టెస్ట్లు అనేవి జరిగాయి. F-35's బ్లాక్ 4 అప్డేట్ పార్ట్ ఆఫ్ F-35 లైట్నింగ్ టు, ఈ F-35 లైట్నింగ్ టు స్టీల్ ఫైటర్ జెట్ ఉంది కదా, దాంట్లో F-35's బ్లాక్ 4 అనేది ఒక అప్గ్రేడెడ్ వర్షన్. Jet modernizing it effects involves in the integration of AGM-158 strike systems into the aircraft external carriage. Solar Defence and Aerospace Limited secure 239 crores contract from the Ministry of Defence. సోలార్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ లిమిటెడ్ అనేది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుంచి 239 crores కాంట్రాక్ట్ అనేది తీసుకుంది. దేనికోసం అంటే సప్లై ఆఫ్ మల్టీమోడ్ హ్యాండ్ గ్రెనేడ్స్ కోసం. దేనికంటే సప్లై ఆఫ్ మల్టీమోడ్ హ్యాండ్ గ్రెనేడ్స్ని సప్లై చేయడానికి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్కి, విచ్ విల్ బి డన్ ఇన్ ఏ పీరియడ్ ఆఫ్ 1 year బై సోలార్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ లిమిటెడ్. 1 yearలో వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలి ఇవి. ఆన్ February 28, 2025, ఫిబ్రవరి 20, 2025 చూసినట్లయితే ద కంపెనీ అనౌన్స్డ్ దట్, ఆ కంపెనీ ఏం చెప్తుందంటే ఇప్పటి వరకు దాని సబ్సిడరీ కానీ ఇది కానీ టోటల్గా ఎన్ని కాంట్రాక్ట్స్ రిసీవ్ చేసుకున్నాయంటే 2150 crore సంబంధించిన డిఫెన్స్ ఆర్డర్స్ అనేవి రిసీవ్ చేసుకుందంట. సో దిస్ ఈస్ ద న్యూస్ ఫ్రమ్ 1 to 7 డిఫెన్స్ న్యూస్. నెక్స్ట్ పార్ట్ వచ్చేసి బ్యాంకింగ్, ఎకానమీ, ఫినాన్స్ న్యూస్. థ్యాంక్ యూ.